Union Cabinet approves modification of scheme of budgetary support for the cost of enabling infrastructure for hydroelectric projects. Basically hydroelectric projects అంటే ఏంటి మనకు ముందు ఎలక్ట్రిక్ అంటే పవర్ ప్రొడ్యూస్ చేయడం, వాటర్ నుండి పవర్ ప్రొడ్యూస్ చేయడం అంతే కదా. ఇందులోని లార్జ్ హైడ్రో, స్మాల్ హైడ్రో ఇవన్నీ ఉంటాయి. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి కోల్ ఉంది కదా, కోల్ రిజర్వ్స్ ఉన్నాయి కదా, ఎందుకు మనకు మన ఇవన్నీ హైడ్రో ఎలక్ట్రిక్, సోలార్ ఎనర్జీ ఇవన్నీ ఎందుకు? అవి దిస్ కోల్ is first of all non-renewable energy. After some years అవి ఫినిష్ అయిపోతాయి. ఆఫ్టర్ దట్ వాట్ ఈస్ ద ఫ్యూచర్ ఆఫ్ ఇండియా, అది ప్రాబ్లమాటిక్. నెక్స్ట్ సెకండ్ థింగ్ ఈజ్ దట్ దే ఆర్ రీజన్ ఫర్ లాట్ ఆఫ్ ఎమిషన్స్, పొల్యూషన్, క్లైమేట్ చేంజ్, రైట్. సో దీనికంటూ ఎట్లాంటివన్నీ తగ్గించాలి అని చెప్పి ఫాజిల్ ఫ్యూయల్స్ని మనం తగ్గిద్దామని ఎప్పటి నుండి అనుకుంటున్నాం. వరల్డ్ వైడ్ నెంబర్ ఆఫ్ కన్వెన్షన్స్ ఆర్ బేస్డ్ ఆన్ దిస్. ఫర్ ఎగ్జాంపుల్ యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్, ఇది ఫ్లాగ్షిప్ కన్వెన్షన్ వరల్డ్ వైడ్ క్లైమేట్ చేంజ్ రిడక్షన్కి. అందులో మొత్తం అన్ని కంట్రీస్ కూడా అక్కడ కమిట్మెంట్స్ ఇస్తాయి, మేము ఈ క్లైమేట్ చేంజ్ కంట్రోల్ కోసం మేము ఏమేం చేస్తామని. అర్లియర్ కూడా మనం డిస్కస్ చేసాం అందులో, క్యోటో ప్రోటోకాల్, ప్యారిస్ క్లైమేట్ డీల్ ఇవన్నీ. మీకు జాగ్రఫీ స్టార్ట్ అయ్యేటప్పుడు, జాగ్రఫీ అండ్ ఎన్విరాన్మెంట్ స్టార్ట్ అయ్యేటప్పుడు అందులో ఇవన్నీ డీటెయిల్గా డిస్కస్ చేస్తారు. నౌ ద థింగ్ ఈజ్ దట్ అయితే హైడ్రో ఎలక్ట్రిక్ కూడా కంప్లీట్గా రెన్యూబుల్ ఎనర్జీ కింద వచ్చేది కాదు. అంటే హైడ్రో ఎలక్ట్రిక్ వల్ల చాలా ప్రాబ్లమ్స్ అనేవి ఉన్నాయి. డిస్ప్లేస్మెంట్ అవుతుంది, ఆ ఏరియాలోని వైల్డ్ లైఫ్కి ప్రాబ్లం వస్తుంది. నెక్స్ట్ ఆ ప్రాసెస్ కూడా రిలేటివ్గా లాంగ్ గెస్టేషన్ పీరియడ్ ఉంటుంది. ఇట్లా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అయితే దీన్ని హైడ్రో ఎలక్ట్రిక్ లార్జ్ హైడ్రోని రెన్యూబుల్ ఎనర్జీ కింద రీసెంట్గానే యాడ్ చేశారు. ఎందుకు ఇదంతా చేశారు అంటే, అర్లియర్ స్మాల్ హైడ్రో రెన్యూబుల్ ఎనర్జీ కింద ఉండేది. స్మాల్ హైడ్రో మీన్స్ ఎనీ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ విచ్ ప్రొడ్యూసెస్ లెస్ దాన్ 25 megawatts, దాన్ని స్మాల్ హైడ్రో అంటాం. నౌ రీసెంట్ టైమ్స్లోని లార్జ్ హైడ్రోని కూడా రెన్యూబుల్ ఎనర్జీ కింద యాడ్ చేసాం. వై వీ హ్యాడ్ డన్ దిస్ ఇస్ దట్ ఎసెన్షియల్లీ కంపేర్డ్ టు అదర్ మీన్స్ ఆఫ్ ఫాజిల్ ఫ్యూయల్ యూజెస్ ఇది రిలేటివ్గా క్లీనర్. క్లైమేట్ చేంజ్ ఆల్సో దీనివల్ల వచ్చే ఎఫెక్ట్ రిలేటివ్గా తక్కువ. సో అందుకని యాడ్ చేసాం. నెక్స్ట్ థింగ్, వీఆర్ హ్యావింగ్ ఎ లాట్ ఆఫ్ టార్గెట్స్ విచ్ హ్యాస్ టు బి అచీవ్డ్ అండర్ దిస్ UNFCCC. మనం ప్యారిస్ క్లైమేట్ డీల్ ద్వారా పంచామృత్ టార్గెట్స్ అని చెప్పి మనం చాలా సబ్మిట్ చేసాం వాళ్ళకి. 50% ఆఫ్ ద ఇండియన్ ఎనర్జీని రెన్యూబుల్ ఎనర్జీని ప్రొడ్యూస్ చేస్తామని, 50% ఆఫ్ ద ఇండియన్ ఎనర్జీ నాన్ ఫాసిల్ బేస్డ్ నుండి ప్రొడ్యూస్ చేస్తాము అని, ఇట్లా నెంబర్ ఆఫ్ కమిట్మెంట్స్ మనకున్నాయి. సో అన్నింటిలో భాగంగా మన రెన్యూబుల్ ఎనర్జీ కెపాసిటీని పెంచడానికి వీ హ్యాడ్ డిక్లేర్డ్ లార్జ్ హైడ్రో ఆల్సో యాజ్ రెన్యూబుల్ ఎనర్జీ. Now if in the options, if you get a thing that renewable, this hydro electric power renewable energy కాదా అంటే రెన్యూబుల్ ఎనర్జీ. అర్లియర్ కాదు, ఇప్పుడు రెన్యూబుల్ ఎనర్జీ కింద యాడ్ చేయడం జరిగింది. ఓకే, అయితే ఇదేంటి అంటే ఈ స్కీమ్ బేసికల్గా హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్స్ అనేది రిలేటివ్గా లాంగ్ టర్మ్ ప్రాజెక్ట్స్. దానికోసం అని చాలా ఇన్వెస్ట్మెంట్ కావాలి, చాలా టైం పడుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గరే పోలవరం ప్రాజెక్ట్ కానివ్వండి, దానికి ఎన్ని ఇయర్స్ ఇండి కన్స్ట్రక్షన్ అవుతుంది? ఆంధ్రాలోని పోలవరం ప్రాజెక్ట్ అది నాట్ ఓన్లీ డ్యామ్, రిజర్వాయర్ మాత్రమే కాకుండా అది హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ కూడా. హైడ్రో ఎలక్ట్రిక్ అవ్వాలా లేదా అనేది అక్కడ చేసే ఇన్వెస్ట్మెంట్ బట్టి అవుతుంది. ఇఫ్ దాట్ అక్కడ నుండి వచ్చే వాటర్ ఫ్లోని యూజ్ చేసి టర్బైన్స్ మనం తిప్పేసి దాని నుండి ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేస్తే అది హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ అవుద్ది. లేదు జస్ట్ వాటర్ స్టోరేజ్కి మాత్రం ఉంచితే అది డ్యామ్ అవుద్ది. అది ఏది చేయాలా లేదా అనేది ఆ గవర్నమెంట్ ఇష్టం, మీన్స్ నేషనల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్ ఇష్టం. దట్ నార్మల్ పీపుల్కి ఎటువంటి సేవ్ ఉండదు. బట్ కొన్ని దగ్గర ఆ వాటర్ ఫ్లో అనేది రిలేటివ్గా స్పీడ్ ఉంది అనుకున్నప్పుడు హైడ్రో ఎలక్ట్రిక్ కింద టర్న్ చేస్తారు. ఎందుకంటే జస్ట్ టర్బైన్ తిప్పడానికి కావాల్సినంత ఫ్లో ఉంటే సరిపోద్ది, దాని నుండి ఆటోమేటిక్గా మనకి హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్రొడ్యూస్ చేయడానికి స్కోప్ ఉంటుంది. నౌ ఈ స్కీమ్ ఏంటి అంటే హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్రొడక్షన్కి కొన్ని ఎసెన్షియల్ రిక్వైర్మెంట్స్ కావాలి కదా. ఎలా అంటే ఆ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ కన్స్ట్రక్షన్ అవ్వాలనుకున్నాం ఒక ఏరియాలోనే, ఆ ఏరియాలోనే అక్కడ దాకా వెళ్ళడానికి రోడ్స్ ప్రాపర్గా ఉండాలి, అక్కడ నుండి సప్లై లైన్స్ అన్నీ ఉండాలి, అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్, హ్యూమన్ రిసోర్సెస్ డెవలప్మెంట్ కూడా అంత సరిగ్గా ఉండాలి. సో ఈ స్కీమ్ ఏం చేస్తుందంటే హైడ్రో ఎలక్ట్రిక్ పవర్కి సంబంధించిన దాంట్లో ఏమీ చేయదు, కానీ దానికి బ్యాక్వర్డ్ లింకేజెస్, ఫార్వర్డ్ లింకేజెస్ ఉంటాయి కదా. అంటే అక్కడ వరకు వెళ్ళడానికి రోడ్స్ వేయడము, ఇలాంటివన్నీ ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడానికి ఇది చూసుకుంటుంది. అందుకని ఈ స్కీమ్ పేరు కూడా ఫర్ ద ఎనేబులింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్స్. ఎనేబులింగ్ అంటే ఆ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ బెటర్గా అవ్వడానికని ఏవేవైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలో దాన్ని ఎనేబులింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటాం. అదే కాకుండా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ యూపీఎస్సీ ప్రిపరేషన్ స్లోగా, పీస్ఫుల్గా, మంచిగా ఫస్ట్ అటెంప్ట్లోనే అంతా క్లియర్ అయిపోయేలా జరగాలి అంటే పీవైక్యూస్ చూడాలి,
రైట్. సో అలాగే ఇది కూడా మంచిగా అయిపోవాలంటే దానికి చుట్టుపక్కల ఉండే ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం కూడా మనం డెవలప్ చేయగలగాలి అలాగా. సో ద యూనియన్ క్యాబినెట్ మాడిఫైడ్ ద స్కీమ్ ఫర్ ఫాస్టర్ డెవలప్మెంట్ ఆఫ్ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్స్ అండ్ ఇంప్రూవ్మెంట్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ రిమోట్ అండ్ హిల్లీ ప్రాజెక్ట్ లొకేషన్స్. రీసెంట్గా తీసుకొచ్చిన దాంట్లో మాడిఫికేషన్ అది. ఈ స్కీమ్ని యాక్చువల్లీ 2019లో స్టార్ట్ చేశారు. సో ఇవన్నీ కూడా మినిస్ట్రీ ఆఫ్ పవర్ కిందకు వస్తాయి. ఓకే, మినిస్ట్రీ ఆఫ్ పవర్ కిందకు వస్తాయి. మనకి ఈ పవర్ సెక్టార్లోని 2 డిఫరెంట్ మినిస్ట్రీస్ ఉంటాయి, అక్కడ కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఒకటి మినిస్ట్రీ ఆఫ్ పవర్, ఒకటి మినిస్ట్రీ ఆఫ్ పవర్, ఇంకోటి మినిస్ట్రీ ఆఫ్ రెన్యూబుల్ ఎనర్జీ. రెన్యూబుల్ ఎనర్జీ కోసం ఎక్కువ ఫోకస్ ఉండాలి అని చెప్పి మనం మినిస్ట్రీ ఆఫ్ రెన్యూబుల్ ఎనర్జీ అనేది క్రియేట్ చేయడం జరిగింది. బట్ ముందు చెప్పాను కదా, ఈ హైడ్రో ఎలక్ట్రిక్ అనేది ఎర్లియర్ నాన్ రెన్యూబుల్ కింద కన్సిడర్ చేసేవాళ్ళమని. సో కాబట్టి అది మినిస్ట్రీ ఆఫ్ పవర్లో అప్పుడు ఉండేది, ఇప్పుడు అలానే ఉండిపోయింది. బట్ సోలార్ ఎనర్జీ ఇవన్నీ కూడా మన మినిస్ట్రీ ఆఫ్ నాన్ రెన్యూబుల్ ఎనర్జీ కిందకు వస్తాయి. ఒక మినిస్ట్రీ పేరు మినిస్ట్రీ ఆఫ్ పవర్, ఇంకొక మినిస్ట్రీ పేరు మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రెన్యూబుల్ ఎనర్జీ. ఓకే, మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రెన్యూబుల్ ఎనర్జీ. ఎనీ న్యూ ఫార్మ్స్ ఆఫ్ ఎనర్జీ మనం కనిపెట్టామనుకోండి, అది కూడా ఈ మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రెన్యూబుల్ ఎనర్జీ చూసుకుంటుంది. ఓకే, ఎథనాల్ మీథేన్ ఏ మినిస్ట్రీ కంటే యాక్చువల్గా దానికి మళ్ళీ మినిస్ట్రీ ఆఫ్ కెమికల్స్ కింద కూడా వెళ్తుంది కాంపోనెంట్. అయితే దాని యొక్క మేజర్ యూసేజ్ ఏదైతే ఉంటుందో దాని కిందకి వెళ్తాయి. అయితే స్పెసిఫిక్ స్కీమ్ తీసుకొస్తారు కదా, ఆ స్పెసిఫిక్ స్కీమ్ తీసుకున్నప్పుడు దాన్ని అలాట్ చేస్తారు, ఈ మినిస్ట్రీ కిందకు వస్తుంది, ఈ మినిస్ట్రీ కిందకు వస్తుంది అని. త్రూ ఎథనాల్ ఆ ఎథనాల్ని యూజ్ చేసి మనం ఫ్యూయల్స్ రన్ చేస్తున్నాం కదా, అది ఎథనాల్ని ఫ్యూయల్ కింద యూజ్ చేస్తున్నాం. ఆ ఫ్యూయల్ కింద యూజ్ చేసి మనం ఏం చేస్తాం, వెహికల్స్ చేస్తాం. ఇండస్ట్రీస్లో కూడా యూజ్ చేయొచ్చు కదా. దానివల్ల యూజ్ ఏంటి, బేసిక్ యూజ్ ఏంటి? ఇప్పుడు నార్మల్గా పెట్రోల్ లాగే ఎథనాల్ ఒకటి. ఇప్పుడు మనం పెట్రోల్ కావాలంటే ఇండియాలో ఉంటుందా, ఎక్కువ ఇంపోర్ట్ చేసుకోవాలి కదా. సో ఇప్పుడు మనం ఇంపోర్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ ఏమో ఏంటిది, ఫారెక్స్ రిజర్వ్స్ ఎక్కువ మెయింటైన్ చేయాల్సిన అవసరం లేదు. ఫారిన్ కంట్రీస్లో ఉండే ఈ ప్రైస్ డిఫరెన్సెస్ మనకేం ఎఫెక్ట్ అవ్వదు, ఎందుకంటే ఇథనాల్ మన దగ్గరే ఉంటుంది. మనకేమో ఇథనాల్ ఎక్కడి నుండి ప్రొడ్యూస్ చేస్తున్నాం, ఫుడ్ గ్రెయిన్స్ నుండి. ఫస్ట్ జనరేషన్ ఇథనాల్ గురించి తెలుసు కదా, మీకు చెప్పాను యాక్చువల్, అందరికి చెప్పలేదు కదా. సో ఇథనాల్ బేసికలీ 4 జనరేషన్స్ ఆఫ్ బయోఫ్యూయల్స్ ఉంటాయి. 1G బయోఫ్యూయల్, 2G బయోఫ్యూయల్స్, 3G బయోఫ్యూయల్, 4G బయోఫ్యూయల్. 1G బయోఫ్యూయల్ అంటే 1 అంటే ఇక్కడ ఫస్ట్ జనరేషన్ అని. నౌ ఆల్ దీస్ ఆర్ ప్రాసెస్ టు ప్రొడ్యూస్ బయోఫ్యూయల్స్. నౌ హియర్ ద థింగ్ ఈస్ దట్ మనము బయోఫ్యూయల్ ప్రొడ్యూస్ చేయడానికి, బయోఫ్యూయల్ అంటే ఏంటి, ఫస్ట్ ఫ్యూయల్ మీన్స్ ఎనీథింగ్ విచ్ హెల్ప్ అస్ టు రన్ అన్ ఇంజిన్. వెహికల్స్ అవనివ్వండి, ఇండస్ట్రీస్ అవనివ్వండి, ఏదైనా మనకి ప్రాసెస్ని స్మూతెన్ చేయడానికి యూజ్ అయ్యేది ఫ్యూయల్. నౌ బయోఫ్యూయల్ అంటే పెట్రోల్, డీజిల్, ఆల్ దీస్ ఆర్ ఫ్యూయల్స్. బయోఫ్యూయల్ మీన్స్ ఫ్యూయల్ విచ్ వీఆర్ ప్రొడ్యూసింగ్ ఫ్రమ్ బయోలాజికల్ ఆర్గానిజమ్స్. ప్రాణం ఉండేది లివింగ్ ఆర్గానిజమ్స్ సార్ట్ ఆఫ్ థింగ్ ఆర్ బయోలాజికల్ ఆర్గానిజమ్స్. కార్బన్, హైడ్రోజన్ ఉండే వాటి నుండి ప్రొడ్యూస్ చేస్తుంది బయోఫ్యూయల్స్ అవుతాయి. నౌ బయోఫ్యూయల్స్ ప్రొడ్యూస్ చేయడానికి మనం ఏ రా మెటీరియల్స్ యూజ్ చేస్తున్నామో అన్న దాన్ని బట్టి మనం డివైడ్ చేసింది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫుడ్ క్రాప్స్ లైక్ వీట్, సోర్గమ్, షుగర్ కేన్ ఇలాంటివి యూజ్ చేసి మనము బయోఫ్యూయల్స్ ప్రొడ్యూస్ చేస్తే అది ఫస్ట్ జనరేషన్ బయోఫ్యూయల్ అవుద్ది. సెకండ్ జనరేషన్ బయోఫ్యూయల్ అంటే ఇక్కడ మనం ఇదంతా ఎడిబుల్ కదా, ఎడిబుల్ ఇన్ ద సెన్స్ మనం యూజ్ చేస్తాం. ఎడిబుల్ కాకుండా ప్లాంట్స్లోనే నాన్ ఎడిబుల్ పార్ట్స్ ఉంటాయి కదా, ఫర్ ఎగ్జాంపుల్ స్టెమ్, దిస్ స్టాక్, ఇవేవైతే ఉన్నాయో స్టబుల్, ఏవైతే నాన్ ఎడిబుల్ పార్ట్స్ ఉన్నాయో, ఏవైతే మనం తినలేమో దాని నుండి బయోఫ్యూయల్స్ ప్రొడ్యూస్ చేస్తే అది సెకండ్ జనరేషన్ బయోఫ్యూయల్ అవుద్ది. రైట్. నెక్స్ట్ జిఎం క్రాప్స్ నుండి ప్రొడ్యూస్ చేస్తే, జిఎం క్రాప్స్ తెలుసు కదా, జిఎం క్రాప్స్ నుండి ప్రొడ్యూస్ చేస్తే అది థర్డ్ జనరేషన్ బయోఫ్యూయల్ అవుద్ది. నెక్స్ట్ జిఎం క్రాప్స్ అంటే తెలుసా, జెనెటికల్లీ మాడిఫైడ్ క్రాప్స్. నో థింగ్ ఈస్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి నార్మల్ కాటన్ ఉంది కదా, నార్మల్ కాటన్ క్రాప్ ఏంటి, మనం ఇది పత్తి we will be sowing seed, then you will be harvesting, we will be getting cotton. Now ఆ సో చేసే సీడ్లోని మనం ఏమైనా మాడిఫికేషన్ తీసుకొచ్చి, ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పింక్ బాల్వామ్ లాంటివి కానీ ఏమైనా డిసీజెస్ ఈ ప్లాంట్స్కి రావడానికి స్కోప్ ఉంది. దాంట్లోని జెనెటికల్ అంటే ఏంటి, లోపల ఉండే డిఎన్ఏ స్ట్రక్చర్, ఆర్ఎన్ఏ స్ట్రక్చర్ ఉంటాయి కదా, అందులోని ఏమైనా మాడిఫికేషన్ తీసుకొని వచ్చి మనం ఏవైతే ప్రాబ్లం ఫేస్ చేస్తున్నామో ఆ ప్రాబ్లం రాకుండా చేస్తే దాన్నేమో జెనెటికల్లీ మాడిఫైడ్ క్రాప్స్ అంటాం. సైన్స్ అండ్ టెక్నాలజీలో మీకు తెలుస్తుంది, మనకు అలా బీటీ కాటన్ ఉంది, బీటీ బ్రింజాల్ ఉంది, జిఎం మస్టర్డ్ ఉంది. ఓకే, బీటీ మస్టర్డ్ కాదు, అది జిఎం మస్టర్డ్. అక్కడ బీటీ అని దీనికి ఎందుకు అంటున్నామంటే దీంట్లోని బ్యాసిలస్ తురియన్ జెనిసిస్ అనేది యాడ్ చేస్తున్నాం.
ఆ సెల్ స్ట్రక్చర్లోని బేసిలస్ తురియోజెనిసిస్ అనేది యాడ్ చేస్తాం. ఓకే, డిఎంహెచ్ మస్టర్డ్ అంటాం యాక్చువల్లీ, దారా మస్టర్డ్ అది. సో అట్లా డిఫరెన్స్ అనేది ఉంటుంది. ఇండియాలోని జెనెటికల్లీ మాడిఫైడ్ క్రాప్స్ సోయింగ్కి యాక్సెప్ట్ చేసిన ఏకైక క్రాపు బీటీ కాటన్. మిగతావన్నీ ఓన్లీ ఎక్స్పెరిమెంటల్ ఫేజే. ప్రొడక్షన్కి అండ్ సోయింగ్కి ఎక్కడా ఎలో అనేది లేదు. ఓన్లీ బీటీ కాటన్కి మాత్రమే ఎలో అనేది ఉంది. ఓకే, ఎందుకు అంటే ఆబ్వియస్గా నేచర్ ఇచ్చేదాన్ని ఏదైనా మనం వేలు పెడితే తిరిగి మనకే అది దెబ్బ తగులుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ సైక్లోన్స్ అవనివ్వండి, ఏదైనా సరే నేచర్ ఇచ్చేదాన్ని ఏది మనం పాడు చేయకూడదు జనరల్గా. ఇఫ్ వి నర్చర్ ద నేచర్ నర్చర్స్ అస్. ఓకే, ధర్మో రక్షతి రక్షిత అంటారు కదా, నేచర్ కూడా అట్లానే, ప్రకృతి రక్షతి రక్షిత. ఓకే, ఎస్ఏలో వాడడానికి అని చెప్తున్నాను. నౌ ద థింగ్ ఈస్ దట్ దీనివల్ల కొన్ని ప్రాబ్లమ్స్ కూడా మనం ఫేస్ చేస్తున్నాం. నెక్స్ట్ ఈ కాటన్ ఇది నాన్ ఎడిబుల్ వరకు మాత్రమే ఇవి యాక్సెప్ట్ చేస్తున్నాం. ఎడిబుల్ వరకు ఇప్పుడు బ్రింజాల్ లాంటివి ఎందుకు ఇంకా యాక్సెప్ట్ చేయట్లేదు అంటే వీ విల్ బి ఈటింగ్ దెమ్ కదా. మస్టర్డ్, బ్రింజాల్ ఇవన్నీ మనం తింటాము. నౌ ఇఫ్ మన హెల్త్ ఇష్యూస్ వస్తే దీనికి ఇంకా సైంటిఫికల్గా జీరో ఎఫెక్ట్ అనేది ఎక్కడ ప్రూవ్ అవ్వలేదు. జీరో ఎఫెక్ట్ అని ప్రూవ్ అయిన రోజు దానికి కూడా అప్రూవల్ అనేది వస్తుంది. నౌ ఈ జిఎం క్రాప్స్ని అప్రూవల్ చేయడానికి ఉండేది జెనెటిక్ ఇంజనీరింగ్ అప్రైజల్ కమిటీ, జీఈసీ అనేది. ఇదేమో ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ 1986 ద్వారా దీని యొక్క అప్రూవల్ అనేది జరుగుతుంది. ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ 1986 ద్వారా రూల్స్ అనేది చేయడం జరిగింది ఈ జెనెటికల్లీ మాడిఫైడ్ ఆర్గానిజమ్స్ నుండి. అందులో ఏం మెన్షన్ చేశారు అంటే జీఈసీ అనేది ఫార్మేషన్ చేసి ఈ జీఈసీకి పవర్స్ ఇచ్చారు. ఏదైనా జెనెటికల్లీ మాడిఫైడ్ ఆర్గానిజమ్స్ ఇండియాలో ఇంట్రడ్యూస్ చేయాలన్నా, దానికి లైసెన్స్ ఇవ్వాలన్నా, ఎక్స్పెరిమెంట్ చేయాలన్నా సరే వీళ్ళు చేయాలి అని. ఇప్పుడు ఒక 3-4 టైమ్స్ ప్రిలిమ్స్లో క్వశ్చన్ వచ్చి ఉంటుంది దీని గురించి. లాస్ట్ ఇయర్ మెయిన్స్లో కూడా వచ్చింది. ఓకే, అర్థమైంది కదా. 4th జనరేషన్ ఏంటి అంటే యు నో అబౌట్ ఆల్గే. ఇప్పుడు మనకి నాచ్ లాంటిది వాటర్లోని ఉంటుంది కదా. ఇప్పుడు ఇందిరా పార్క్ మీరు వెళ్తే అక్కడ మొత్తం ఒక పాండ్ మొత్తం అదే ఉంటుంది. సో అలా ఆల్గేని మనం ఆర్టిఫిషియల్గా గ్రో చేసి దాని నుండి మనము బయోఫ్యూయల్ ప్రొడ్యూస్ చేస్తే ఇట్ ఈస్ ఆల్సో హ్యావింగ్ లైఫ్ కదా. సో దాని నుండి మనం ప్రొడ్యూస్ చేస్తే అది 4th జనరేషన్ అవుతుంది. ఇట్లా డిఫరెంట్ జనరేషన్స్ ఆఫ్ బయోఫ్యూయల్ ఉంది. మనం ఇవి రెండు చాలా రిలేటివ్లీ టెక్నికల్ థింగ్స్. ఎందుకని నెక్స్ట్ ఈ రెండింటికి వెళ్ళాలనుకుంటున్నామంటే మనం ఇది ఏదైనా సరే ఫుడ్ క్రాప్స్ కదా. దీనివల్ల వచ్చి సెకండ్ జనరేషన్ బయోఫ్యూయల్కి ఎందుకు మనం వెళ్ళాల్సి వచ్చింది అంటే ఫస్ట్ జనరేషన్ బయోఫ్యూయల్ ఏమవుతుంది, ఇవన్నీ మన ఫుడ్ క్రాప్స్. ఒకవేళ మనం దానికి డైవర్ట్ చేస్తే ఏమవుతుంది, ఇన్ఫ్లేషన్ వస్తుంది కదా, ఫుడ్ షార్టేజ్ వస్తుంది, దానివల్ల ఇన్ఫ్లేషన్ వస్తుంది. నౌ ఏ కంట్రీ విచ్ ఈస్ హ్యావింగ్ 21% ఆఫ్ ద పాపులేషన్ బిలో పోవర్టీ లైన్ ఉన్న కంట్రీలోని చాలామందికి అరౌండ్ 30 crore పీపుల్ రోజుకి 3 పూటలు తినలేకుండా ఉన్న కంట్రీలోని ఫుడ్ని డైవర్ట్ చేయడం ఫ్యూయల్ కోసం అనేది సబబేనా అనే క్వశ్చన్ వస్తుంది. అక్కడ ఎథికల్ ఆర్గ్యుమెంట్ రైజ్ అవుతుంది. దానివల్ల మనము నాన్ ఎడిబుల్ క్రాప్స్ నుండి తీసుకోవచ్చు అని. నెక్స్ట్ ఇదేం ప్రాబ్లం లేకుండా ఆర్టిఫిషియల్గా ఆల్గే లాంటివి గ్రో చేస్తే ఇంకేం ప్రాబ్లం లేదు. ఎలానో కొన్ని వెట్లాండ్స్ పాండ్స్ లాంటివి యూజ్లెస్గా ఉన్నాయి మనకి, దాంట్లో నుండి గ్రో చేస్తే ఇంకా బెటర్ కదా అని, ల్యాండ్ కూడా మిగులుతుంది కదా అని. ఎందుకంటే మనకు ల్యాండ్ షార్టేజ్ ఉంది. అట్లా ఇప్పుడు మనకి సోలార్ పవర్ మనం ప్రొడ్యూస్ చేస్తాం కదా, సోలార్ పవర్ కూడా ఫ్లోటింగ్ సోలార్ మనం చాలా దగ్గర డెవలప్ చేస్తున్నాం. ఎందుకు అంటే ల్యాండ్ యూజెస్ కాకుండా వాటర్ ఎట్లానో మనం అది యూజ్ చేసుకోవట్లేదు. సో అది చేసుకుంటే ఇంకా బెటర్ అవుతుంది, బెటర్ ల్యాండ్ యూజెస్ కోసం అనేది. ఓకే, ఇదంతా మనకి ఎక్కడి నుండి వచ్చింది, బయోఫ్యూయల్స్ ఏ మినిస్ట్రీ నుండి వస్తుంది అని. అయితే ఈ స్కీమ్ కింద ఏంటి, మన హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్స్ డెవలప్మెంట్ కోసం అని తీసుకొచ్చిన స్కీమ్. అది ఈ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్స్ ఎలాంటి వాటికి ఈ స్కీమ్ నుండి మనీ ఇస్తారు అంటే కన్స్ట్రక్టింగ్ రోడ్స్ అండ్ బ్రిడ్జెస్ కనెక్టింగ్ మేజర్ డ్యామ్, పవర్ హౌస్ అండ్ అదర్ ప్రాజెక్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ విత్ నియరెస్ట్ స్టేట్ ఆర్ నేషనల్ హైవే. ఇప్పుడు అర్థమైంది కదా, ఇక్కడ మనీ ఆ హైడ్రో పవర్ జనరేషన్ కోసం ఇవ్వట్లేదు, దానికి అలైన్ అయి ఉన్న రోడ్స్ కానీ రైల్వేస్ కానీ దాని యొక్క డెవలప్మెంట్ కోసం మనీ ఇస్తున్నారు. నెక్స్ట్ పాలసీస్ ఇంప్లిమెంట్ చేయడానికి ఎవరికి ఉండదు, స్కీమ్స్ స్పెసిఫిక్ మినిస్ట్రీ చేతిలో ఉంటుంది. ఇప్పుడు పాలసీ అనేది ఇంప్లిమెంటేషన్ ఉండదు. మీకు పాలసీకి స్కీమ్కి యాక్ట్కి డిఫరెన్స్ అర్థమవుతుందా? లాస్కి రూల్స్కి డిఫరెన్స్ ఏంటి? అన్నీ డిఫరెంట్ మీనింగ్స్ ఉన్నాయి. నౌ కాన్స్టిట్యూషన్ గైడింగ్ డాక్యుమెంట్. కాన్స్టిట్యూషన్కి బేస్ చేసుకొని మనము మిగతావన్నీ ఇండియాలో ఫ్రేమ్ చేయాలి. బై లాస్, రూల్స్,
regulations, anything. Now if legislature of a country comes together and thinks of doing some things regarding an act, for example వక్ఫ్ బోర్డ్ గురించి కానీ ఆర్ ఎల్స్ దిస్ మ్యాటర్నల్ బెనిఫిట్ గురించి, మ్యాటర్నిటీ బెనిఫిట్ అమెండ్మెంట్ గురించి, ఇట్లా ఏదైనా ఇష్యూ మీద వాళ్ళు యాక్ట్ చేయడం అంటే ఏంటి అంటే గవర్నమెంట్ ఈజ్ అబ్లైజ్డ్ టు యాక్ట్ ఇన్ సచ్ వే. అందులోని యాక్ట్ ఏదైనా చేస్తే దాంట్లోని మెన్షన్ చేసుకునే ప్రతిదీ గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేయాలి పక్కగా. ఇఫ్ దే ఆర్ నాట్ ఇంప్లిమెంటింగ్ వీ కెన్ గో టు కోర్ట్. దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ యాక్ట్. లా నౌ లాలోని ప్రతిదీ క్లియర్ కట్గా మెన్షన్ చేయలేరు కదా. సో లాలోని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మోటార్ వెహికల్ అమెండ్మెంట్ యాక్ట్ ఉంది, అందులోనేమో మోటార్ వెహికల్ యాక్ట్ ఉంది, అందులోనేమో ఫైన్స్ ఎంత అనేది క్లియర్గా అన్నీ మెన్షన్ చేయలేరు. దానికోసమని మోటార్ వెహికల్ రూల్స్ అనేవి తీసుకొని వస్తారు. సో లాస్కి అలైన్ అయి ఉండేది రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. ఓకే, నౌ ఇప్పుడు ఈ లాలో ఉండేదాన్ని ఏదైనా ఇంప్లిమెంట్ చేయడానికని ఒక స్కీమ్ తీసుకొని రావచ్చు, అరెల్స్ లాకి సంబంధం లేకుండా కూడా ఒక స్కీమ్ తీసుకొని రావచ్చు. ఓకే, పాలసీ ఏంటి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ 10 yearsలోని గ్రీన్ హైడ్రోజన్ నేను ఇంకా ప్రొడ్యూస్ చేద్దాం అనుకుంటున్నాను. గవర్నమెంట్ ఏం చేద్దాం అనుకుంటుంది నెక్స్ట్ 10 years ఒక స్పెసిఫిక్ టర్మ్ గురించి, నేను రెన్యూబుల్ ఎనర్జీ నేను నెక్స్ట్ 10 yearsలో ఇంత ప్రొడ్యూస్ చేద్దాం అనుకుంటున్నాను, ఫ్యూచర్ నా వే ఫార్వర్డ్ ఏంటి అని చెప్పి మనం రఫ్లో నెక్స్ట్ 1 year నేను ఏం చేద్దాం అనుకున్నాను మనం రఫ్లో అనుకున్నాం అనుకోండి, అది పాలసీ అవుతుంది. అది గవర్నమెంట్ పాలసీ. అలాంటి పాలసీస్ ఇంప్లిమెంట్ చేయడానికి ఏదైనా ఫండింగ్ ప్యాటర్న్ నుండి స్కీమ్స్ కావాలి కదా, అది స్కీమ్స్ అవుద్ది. పాలసీకి ఎటువంటి ఇంప్లిమెంటేషన్ థింగ్ లేదు, దానికి ఏం ఫండింగ్ అలొకేషన్ కూడా ఉండదు. స్కీమ్కి మాత్రమే ఫండింగ్ అలొకేషన్ అనేది ఉంటుంది. అర్థమైందా డిఫరెన్స్? సో ఇది ఆ లోపల స్కీమ్స్ యొక్క ఇంటర్నల్ థింగ్స్. ఇది ఇంప్లిమెంటేషన్ పీరియడ్ 2024 నుండి 2031 వరకు. నెక్స్ట్ ముందు లేని ఇప్పుడు ఏం మాడిఫికేషన్ చేశారంటే ఎర్లియర్ ఓన్లీ రోడ్స్ వరకే ఉండేదాన్ని, ఇప్పుడు ట్రాన్స్మిషన్ లైన్ కన్స్ట్రక్షన్కి, రైల్వే స్లైడింగ్స్కి, కమ్యూనికేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్కి, రోడ్స్, బ్రిడ్జెస్ ఈ అన్నిటిని కూడా మాడిఫై చేశారు. ఈ అన్నిటిని కూడా ఈ ఫండింగ్ ద్వారా మనం ఇంప్లిమెంట్ చేయడానికి స్కోప్ ఉంటుంది. ఓకే, ఏవేవి ఎలిజిబుల్ దీని కింద హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్స్ 25 megawatts కన్నా ఎక్కువ ఉండేవి మాత్రమే ఎలిజిబుల్. ఇందులో 25 megawatt కన్నా ఎక్కువ ఉంటే ఏమవుతాయి అవి? లార్జ్ హైడ్రో. ఓకే, రెన్యూబుల్ ఎనర్జీని అండ్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ని ఇండియాలోని ప్రమోట్ చేయడానికి గవర్నమెంట్ తీసుకున్న వేరియస్ మెజర్స్ ఏంటి అంటే ఫస్ట్ అండ్ ద ఫోర్మోస్ట్ థింగ్ లార్జ్ హైడ్రో పవర్ని రెన్యూబుల్ ఎనర్జీ కింద యాడ్ చేసాం. ఎప్పుడైతే రెన్యూబుల్ ఎనర్జీ కింద యాడ్ చేసామో మనకి ఈజీగా బ్యాంక్ ఫండింగ్ అనేది వస్తుంది. అట్లే కాకుండా నార్మల్ ఫాజిల్ ఫ్యూయల్ యూసేజ్కి చాలా రిక్వైర్మెంట్స్ ఉంటాయి, లైసెన్సింగ్ రిక్వైర్మెంట్స్, అవేవి దీనికి అప్లికేబుల్ అవ్వవు. ఇంకా నెక్స్ట్ హైడ్రో పవర్ పర్చేజ్ ఆబ్లిగేషన్స్ లాగా తీసుకుని వచ్చారు. రెన్యూబుల్ పర్చేజ్ ఆబ్లిగేషన్స్ అనేవి ఉంటాయి. ఏంటి అంటే ఇప్పుడు డిస్కమ్స్ తెలుసా మీకు? నార్మల్ న్యూస్లోనే వినుంటారు కదా ఇవి, జెన్కోస్, ట్రాన్స్కోస్ అని. నౌ ద థింగ్ ఈజ్ పవర్ని ఒక దగ్గర జనరేట్ చేస్తాం కదా, ఓవరాల్ కరెంట్ని, ఎలక్ట్రిసిటీని ప్రొడ్యూస్ చేయడం వెనకాల చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుంది. ఆ పవర్ని ప్రొడ్యూస్ చేసేదాన్ని జనరేటింగ్ కంపెనీస్ అంటారు, జెన్కోస్. నవ్వు ఆ ప్రొడ్యూస్ చేసిన కంపెనీస్ సబ్స్టేషన్ వరకు ట్రాన్స్మిట్ అవ్వాలి కదా పవర్ని, అలా ట్రాన్స్మిట్ చేసే కంపెనీని ట్రాన్స్కోస్ అంటారు, ట్రాన్స్మిషన్ కంపెనీస్. అక్కడి నుండి మన ఇంటికి సప్లై అవ్వాలి కదా మనీని, వాటిని డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్ అంటారు, డిస్కమ్స్. ఓకే, జెన్కోస్, ట్రాన్స్కోస్, డిస్కమ్స్. నౌ మేజర్గా ఇక్కడ వరకు డిస్కమ్స్, ఎందుకంటే వీళ్ళ దగ్గర నుండి పవర్ని కొనేసి డిస్కమ్స్ అనేవాళ్ళు వీళ్ళ దగ్గర నుండి పవర్ కొనేసి మనకి సప్లై చేస్తారు. ఓకే, నౌ ఈ డిస్కమ్స్కి ఏదైతే రూల్ పెట్టారు, కొంత రూల్ ఏమైతే పెట్టారంటే చాలా వరకు ఇప్పుడు దాకా అయితే డిస్కమ్స్ అన్నీ కోల్ ఎనర్జీలో ఉన్నాయి, ఇదేంటి ఇండిపెండెన్స్ నుండి అవే ఉన్నాయి కాబట్టి. నౌ మోడిఫికేషన్ ఏం తీసుకొచ్చారంటే ఈ డిస్కమ్స్కి కొన్ని రెస్ట్రిక్షన్స్ పెట్టారు. మినిమం 25% పవర్ మీరు రెన్యూబుల్ ఎనర్జీ నుండి కొనేసి సప్లై చేయాలి అని, డిస్ట్రిబ్యూట్ చేసే పవర్లో మినిమం 25% రెన్యూబుల్ ఎనర్జీ నుండి తీసుకోవాలి అని, అట్లా కొన్ని రిక్వైర్మెంట్స్ పెట్టారు. దాంట్లో భాగంగా హైడ్రో పవర్ కూడా మీరు మ్యాండేటరీగా పర్చేజ్ చేయాలి మీరు డిస్ట్రిబ్యూషన్ చేయడానికని రిక్వైర్మెంట్ పెట్టారు. అది హైడ్రో పవర్ పర్చేజ్ ఆబ్లిగేషన్ అంటే. ఓకే, నెక్స్ట్ టారిఫ్ రేషనలైజేషన్ మెజర్స్ ఫర్ బ్రింగింగ్ డౌన్ హైడ్రో పవర్ టారిఫ్. హైడ్రో పవర్ రిలేటివ్గా కోల్ కన్నా చాలా కాస్ట్లీ ఉండేది, దాన్ని రెగ్యులేట్ చేశారు.
టారిఫ్ రిడక్షన్ చేశారు. బడ్జెటరీ సపోర్ట్ ఫర్ ఫ్లడ్ మోడరేషన్ ఆర్ స్టోరేజ్ హెచ్ఈపీస్. ఈ స్టోరేజ్ ఫ్లడ్స్ టైంలోని కానీ ఆర్ఎల్స్ వాటర్ స్టోరేజ్ దగ్గర నుండి హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్రొడ్యూస్ చేయొచ్చు కదా, అలాంటివి డెవలప్ చేయడానికి కూడా బడ్జెటరీ సపోర్ట్ అనేది ఇవ్వడం జరిగింది. దీని ద్వారా ఇండియాలోని హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్రాజెక్ట్స్ని డెవలప్ చేస్తున్నారు ఇలాంటి మెజర్స్ తీసుకొని. అయితే ఆల్రెడీ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్రాజెక్ట్స్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి అంటే, ఫస్ట్ థింగ్ దీస్ ఆర్ వెరీ క్యాపిటల్ ఇంటెన్సివ్. చాలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి, దానికి చాలా ఇన్వెస్ట్మెంట్ కావాలి. నెక్స్ట్ లాంగ్ గెస్టేషన్ పీరియడ్, అంత ఈజీగా జరిగిపోయేది కాదు, చాలా టైం పడుతుంది. నెక్స్ట్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్రాజెక్ట్స్ కన్స్ట్రక్షన్ చేయాలి అంటే చాలా డిస్ప్లేస్మెంట్ అనేది జరగాలి, చాలా మునిగిపోతాయి. ఇప్పుడు పోలవరం కోసమని అక్కడ 7 విలేజెస్ మొత్తం అన్నీ మునిగిపోతాయని చెప్తాం కదా, ముంపు గ్రామాలు. ఎక్కడ కన్స్ట్రక్షన్ అయినా సరే మనము లార్జ్ లెవెల్ డిస్ప్లేస్మెంట్ ఉంటాయి. సో ఆ విలేజెస్ అక్కడ వాళ్ళందరికీ రీహాబిలిటేషన్ ఇవ్వాలి, రీసెటిల్మెంట్ చేయాలి, రీహాబిలిటేషన్ చేయాలి. దాన్ని R&R ప్యాకేజ్ అంటారు. ఏ స్కీమ్కి అయినా సరే R&R ప్యాకేజ్ అనేది ఉంటుంది, రీహాబిలిటేషన్ రీసెటిల్మెంట్. సో దానికి ఎక్స్ట్రా ఎక్స్పెండిచర్. నెక్స్ట్ ఆ ఏరియాలోనే ఎవరైతే షాప్స్ కానీ ఏమేమి ఉన్నాయో వాళ్ళందరూ ఎంప్లాయ్మెంట్ పోతుంది. నెక్స్ట్ కొన్ని జియోలాజికల్ కన్సర్న్స్ ఉంటాయి, కింద ప్లేట్ టెక్టోనిక్స్ ఉంటాయి కదా, ప్లేట్ టెక్టోనిక్స్ మూమెంట్ అవుద్ది అర్త్ కింద లిథోస్ఫియర్లోని. నువ్వు ఆ మూమెంట్ అయ్యేటప్పుడు ఒకవేళ మనం సరైన ప్లేస్లోని మనం కన్స్ట్రక్ట్ చేయకపోతే అక్కడ ఆ ఏరియాలో జియోలాజికల్ కన్సర్న్స్ వస్తాయి. నెక్స్ట్ జియోలాజికల్ కన్సర్న్సే కాకుండా మనకి అర్త్క్వేక్స్ ఉంటాయి చూడండి, ఈ డ్యామ్ ఇండ్యూస్డ్ అర్త్క్వేక్స్ అని కూడా ఉంటాయి. మీకు జాగ్రఫీలో డిస్కస్ చేస్తారు. ఇది అర్త్క్వేక్స్ న్యాచురల్గానే కాకుండా ఆర్టిఫిషియల్గా రావచ్చు. ఎట్లా అంటే ఇప్పుడు చాలా వెయిట్స్ మనం పెడుతున్నాం కదా, అక్కడ ఎక్కడ లేని ప్రెజర్ అనేది వచ్చింది అనుకోండి, ఆ పాయింట్లోనే ఇన్స్టేబుల్ ఏరియాలో కనుక కన్స్ట్రక్ట్ చేస్తే ప్రెజర్ కనుక చాలా బిల్డప్ అయితే అక్కడ ఎర్త్క్వేక్ రావడానికి కూడా స్కోప్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మేడిగడ్డ, దాని ఏమంటారు మన కాళేశ్వరం గురించి ఎంత ఇష్యూ అయినప్పుడు కూడా మేడిగడ్డ మీద అందరూ వేసిన మేజర్ అలిగేషన్ ఏంటి అంటే అక్కడ అన్స్టేబుల్ ల్యాండ్లో కన్స్ట్రక్ట్ చేశారు, దానివల్ల మొత్తం అంతా పోయే ఛాన్స్ ఉంది అని కదా. కిందన మట్టి ఉంది, మట్టి అన్స్టేబుల్గా ఉంది, అక్కడ మూమెంట్ అవుతుంది, దానివల్ల మొత్తం డీస్టేబిలైజ్ అయిపోయే స్కోప్ ఉంది అని. సో జియోలాజికల్ కన్సర్న్స్ కూడా ఉంటాయి, ఎందుకంటే మనం ఎక్స్పెక్ట్ చేసేంత కాదు కదా, చాలా లార్జ్ కన్స్ట్రక్షన్స్ ఉంటాయి, దానివల్ల ప్రెషర్ పడుతుంది. ఇప్పుడు అర్త్లోని కనుక ఏదైనా క్రాక్ ఉందనుకోండి, క్రాక్ ఉండే పొజిషన్లోని అక్కడ మనం ఎలాంటివి కన్స్ట్రక్ట్ చేస్తే ఏమవుతుంది, మొత్తం అంతా కొలాప్స్ అవ్వడానికి స్కోప్ ఉంటుంది కదా. ఇప్పుడు నార్మల్ పర్సన్కి మీరు వెళ్ళి వాళ్ళు బాధలు అడిగితే పెద్ద ఏం రియాక్ట్ అవ్వరు, కానీ ఫుల్ ప్రాబ్లమ్స్లో ఉన్నాడు కానీ బ్రేకప్లో ఉన్నాడు ఎవరినైనా మీరు వెళ్ళి గెలికారనుకోండి వెంటనే ఏడు చేయడం కానీ ఏదో చేస్తారు కదా. సో అట్లాగా క్రాక్ ఉన్న వాళ్ళని చేతులు చూపిస్తున్నారండి. ఓకే. సో అట్లా ప్రాబ్లమ్స్ అన్ని జియోలాజికల్ కన్సర్న్స్ ఉండడానికి స్కోప్ ఉంది. నెక్స్ట్ టాపిక్, PM అనౌన్సెస్ అడాప్షన్ ఆఫ్ ఢిల్లీ డిక్లరేషన్ ఆన్ సివిల్ ఏవియేషన్. నౌ ఢిల్లీలోని ఏషియా పెసిఫిక్ మినిస్టీరియల్ కాన్ఫరెన్స్, ఏషియా పెసిఫిక్ అంటే అంత ఎక్కువ ఆలోచించక్కర్లేదు కానీ ఏషియన్ కంట్రీస్ పెసిఫిక్తో అలైన్ ఉండే కంట్రీస్ని ఏషియా పెసిఫిక్ అంటాం. ఏషియా పెసిఫిక్ ఏరియా అనొచ్చు మనం దాన్ని, ఇండో పెసిఫిక్ లాగే ఏషియా పెసిఫిక్. ఓకే. నౌ ఏషియా పెసిఫిక్ కంట్రీస్కి రిలేటెడ్ సివిల్ ఏవియేషన్ మ్యాటర్స్ కోసమని ఏషియా పెసిఫిక్ మినిస్టీరియల్ కాన్ఫరెన్స్ కోసం నిన్న మీటింగ్ జరిగింది. లాస్ట్ 3-4 డేస్లో మీటింగ్ జరుగుతుంది, మన ఢిల్లీలో జరిగింది. ఏషియా పెసిఫిక్ మినిస్టీరియల్ కాన్ఫరెన్స్ రిలేటెడ్ టు సివిల్ ఏవియేషన్. ఏవియేషన్ మీన్స్ ఫ్లైట్స్ ఇవన్నీ ఉంటాయి కదా. సివిల్ ఏవియేషన్ అంటే మిలిటరీకి కాకుండా నార్మల్ మనలాంటి సివిలియన్స్ వెళ్ళేవి, హైదరాబాద్ టు వైజాగ్ ఫ్లైట్స్ ఇట్లా ఉంటాయి కదా, అలాంటివన్నీ రెగ్యులేషన్ కోసమని ఇది. నౌ దానికి సెకండ్ ఏషియా పెసిఫిక్ మినిస్టీరియల్ కాన్ఫరెన్స్ ఆన్ సివిల్ ఏవియేషన్ ఢిల్లీలో జరిగింది. అది అయిపోయిన తర్వాత దాని యొక్క ఫైనల్ అవుట్పుట్ని ఢిల్లీ డిక్లరేషన్ కింద బయటకు ఇచ్చారు. ఇందులో ఏంటి అంటే మన శ్రీకాకుళం ఎంపీ ఉన్నారు కదా రామ్మోహన్ నాయుడు, అతన్ని ఈ ఏషియా పెసిఫిక్ మినిస్టీరియల్ కాన్ఫరెన్స్కి చైర్మన్ కింద తీసుకున్నారు. ఈ ఇయర్కి చైర్మన్ కింద అతను ఓటింగ్ జరిగి అతను యునానిమస్గా అపాయింట్ అయ్యాడు. ఓకే. ఈ ఏపీఎంసీ అనేది ఏషియా పెసిఫిక్ మినిస్టీరియల్ కాన్ఫరెన్స్ ఎవరు కండక్ట్ చేస్తున్నారు అంటే మన ఇండియాలో నుండే మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ప్లస్ ICAO. ICAO అంటే ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్. ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్ ఈజ్ ఏ స్పెషలైజ్డ్ ఏజెన్సీ ఆఫ్, స్పెషలైజ్డ్ ఏజెన్సీ అనే పదం నేను ముందు వాడాను, UN. ఓకే. యునైటెడ్ నేషన్స్ కింద 15 స్పెషలైజ్డ్ ఏజెన్సీస్ ఉంటాయి. అందులోని వన్ ఆఫ్ ద స్పెషలైజ్డ్ ఏజెన్సీ ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్. వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ ఒకటి, అంటే స్పెసిఫిక్ డొమైన్లోని వర్క్ చేయడానికి కొన్ని స్పెషలైజ్డ్ ఏజెన్సీస్ యునైటెడ్ నేషన్స్ కింద ఉన్నాయి. అందులోని వన్ ఆఫ్ ద స్పెషలైజ్డ్ ఏజెన్సీస్ ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్. ఓకే.
నౌ ఇంటర్నేషనల్ సివిలైజేషన్ ఆర్గనైజేషన్ మన మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ కలిసి ఈ సెకండ్ ఏషియా పెసిఫిక్ మినిస్టీరియల్ కాన్ఫరెన్స్ కండక్ట్ చేశారు ఢిల్లీలోని. అయితే ఈ ఢిల్లీ డిక్లరేషన్ అనేది బయటకు వచ్చింది మనం చెప్పాం కదా. ఈ ఢిల్లీ డిక్లరేషన్లోనే వాళ్ళు అనుకున్న మేజర్ థింగ్స్ ఏంటి అంటే రీఅఫర్మింగ్ ఏషియా అండ్ పెసిఫిక్ మినిస్టీరియల్ డిక్లరేషన్ ఆన్ సివిల్ ఏవియేషన్, పర్స్యూ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ స్టేట్ సేఫ్టీ ప్రోగ్రామ్ ఏషియా ఆర్ పెసిఫిక్ సీమ్లెస్ ఎయిర్ నావిగేషన్ సర్వీస్ ప్లాన్. బేసికల్లీ దిస్ సేఫ్టీ మెథడ్స్ని బిల్డప్ చేయడానికని ప్రోటోకాల్ లాంటివి తీసుకొని వచ్చారు. ఏవియేషన్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ, అచీవ్ ఆస్పిరేషనల్ గోల్ ఆఫ్ గ్లోబల్ ఏవియేషన్ సెక్యూరిటీ ప్లాన్. గ్లోబల్ లెవెల్లో కూడా ఏవియేషన్ సెక్యూరిటీ ప్లాన్ అనేది మనం తీసుకొని రావాలి అని. జెండర్ ఈక్వాలిటీ, ఈ సివిల్ ఏవియేషన్ సెక్టార్లో కూడా జెండర్ ఈక్వాలిటీ అనేది ప్రమోట్ చేయాలి. అంటే ఎయిర్ హాస్టెస్, క్యాబిన్ క్రూ వాళ్ళు కూడాను జెండర్, అక్కడ కూడా మనం జెండర్ ఈక్వాలిటీ మెయింటైన్ చేయాలి అని. అక్కడ రిలేటివ్గా మేల్ తక్కువ ఉంటారు కదా. అయితే ఈ గ్రౌండ్ స్టాఫ్ మొత్తం అన్నీ కూడా మేల్ ఎక్కువ ఉంటారు. యాక్చువల్లీ ఓన్లీ ఆ ఎయిర్ హాస్టెస్ మాత్రమే ఫీమేల్ ఎక్కువ ఉంటారు తప్ప పైలట్స్, నెక్స్ట్ గ్రౌండ్ స్టాఫ్, క్యాబిన్ క్రూ వీళ్ళందరిలో కూడా మేలే డామినేషన్ ఉంటుంది. ఏవియేషన్ ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్, ఏవియేషన్ నుండి కూడా మనకి ఎన్విరాన్మెంటల్ డ్యామేజ్ అనేది చాలా ఉంటుంది కదా వాళ్ళు యూజ్ చేసే ఫ్యూయల్ బట్టి. ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ అనేది ఉంటుంది ఏటీఎఫ్. ఓకే, ఏటీఎఫ్ ద్వారా కూడా పొల్యూషన్ అనేది జరుగుతుంది. ఈ ఏటీఎఫ్ మ్యానుఫ్యాక్చరింగ్కి కూడా మనం బయోఫ్యూయల్ అనేది కనిపెట్టాం. యాక్చువల్లీ దాని పేరు జట్రోఫా ఆయిల్. జట్రోఫా నుండి తీసుకుని వచ్చే ఆయిల్ ద్వారా మనం ఏటీఎఫ్ని కూడా మ్యానుఫ్యాక్చర్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ రాటిఫికేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఎయిర్ లా ట్రీటీస్. ఇంటర్నేషనల్ లెవెల్లోని ఈవివి మనం నౌ ట్రీటీస్ అంటే ఏంటి దీని ముందు ట్రీటీస్ వరల్డ్ వైడ్ ఒక టాపిక్ మీద ఆర్ఎల్స్ ఒక ఇష్యూ మీద కంట్రీస్ అందరూ కలిసి ఒక కమిట్మెంట్ లాంటి దానికి వచ్చారనుకోండి. వీ విల్ బీ డూయింగ్ దీస్ థింగ్స్ యాజ్ పర్ ద డాక్యుమెంట్, యాజ్ పర్ దిస్ ట్రీటీ అని వాళ్ళు సైన్ చేస్తారు. అందులోని డిఫరెంట్ థింగ్స్ ఏంటంటే మీకు ఒక న్యూస్ పేపర్లో ఎప్పుడైనా చదివేటప్పుడు సైనింగ్కి రాటిఫికేషన్కి డిఫరెన్స్ ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ సైనింగ్ అండ్ అగ్రిమెంట్ అని అంటే నార్మల్గా ఫస్ట్ ఆ మూమెంట్లో మనం యాక్సెప్ట్ చేసినట్టు. రాటిఫికేషన్ చేసినంత వరకు మనం అది ఇంప్లిమెంట్ చేయాల్సిన అవసరం లేదు. రాటిఫికేషన్ మీన్స్ మన స్టేట్ లెవెల్లో కూడా దాని మీద, మన కంట్రీ లెవెల్లో దాని మీద డిస్కషన్స్ జరిగి ఓటింగ్ జరిగి మనం అప్పుడు యాక్సెప్ట్ చేస్తున్నాం. రాటిఫై కూడా అవుతుంది అంటే అర్థం అది. ఓకే, సో రాటిఫికేషన్ ఇన్ ద సెన్స్ దట్ మనం కంప్లీట్గా దానికి బైండ్ అయి ఉన్నాము అని. ఓకే, అట్లాగే ఇంటర్నేషనల్ లా ట్రీటీస్ ఏవైతే ఉన్నాయో ఆ లా ట్రీటీస్ అందరూ కంట్రీస్కి కూడా ఇది ఇంప్లిమెంట్ చేసేలాగా అందరూ దీనికి అలైన్ అయి ఉండేలాగా చూసుకుంటాము అని చెప్పి ఢిల్లీ డిక్లరేషన్ మనం తీసుకొని వచ్చాం. అయితే సివిల్ ఏవియేషన్ సెక్టార్ ఇండియాలోనే ఎలా ఉంది అంటే థర్డ్ లార్జెస్ట్ డొమెస్టిక్ సెగ్మెంట్ ఇన్ ద వరల్డ్ మన ఇండియన్ సివిల్ ఏవియేషన్ సెక్టర్. నెక్స్ట్ నెంబర్ ఆఫ్ ఎయిర్ క్రాఫ్ట్స్ ఇన్ ఇండియా ఆర్ మోర్ దాన్ 800 అండ్ ఎయిర్పోర్ట్స్ ఆర్ ఎక్స్పోనెన్షియల్లీ గ్రోన్ టు 157. అరౌండ్ ఎర్లియర్ మనకు ఓన్లీ జస్ట్ 35 to 40 ఎయిర్పోర్ట్స్ ఉండేవి. లాస్ట్ 10 years 157 అయ్యాయి. జెండర్ ఈక్వాలిటీ 15% ఆఫ్ ద పైలట్స్ ఇన్ ఇండియా ఆర్ ఉమెన్. ఓకే, గ్లోబల్ యావరేజ్ ఓన్లీ 5%, కానీ ఇండియాలో మాత్రం 15% ఉమెన్ ఉన్నారు. అండ్ వన్ మేజర్ థింగ్ హియర్ ఈస్ దట్ రూరల్ ఏరియాస్కి, నాట్ ఓన్లీ రూరల్ ఏరియాస్, అన్కనెక్టెడ్ ఏరియాస్ ఆర్ ఎల్స్ రిలేటివ్గా Tier 2 సిటీస్కి కూడాను ఏవియేషన్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయడానికి మనం RCS ఉడాన్ అనే స్కీమ్ తీసుకొని వచ్చాం. రీజనల్ కనెక్టివిటీ స్కీమ్ ఉడాన్, ఉడే దేశ్ కా ఆమ్ నాగరిక్ అని. ఏంటి అంటే తక్కువ కాస్ట్లో ఫ్లైట్స్ కండక్ట్ చేస్తున్నాము. ఇప్పుడు నార్త్ ఈస్ట్కి కండక్ట్ చేస్తున్నాము. కొన్ని రూట్స్ని కూడాను ఎక్కడైతే జనాలు తక్కువగా వెళ్తారో అలాంటి దగ్గర కూడా మనం ఉడాన్ స్కీమ్ కింద ఫ్లైట్ రూట్స్ అనేవి మనం రన్ చేస్తున్నాం. నెక్స్ట్ డిజీ యాత్ర అండ్ గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్స్ పాలసీ, ఇలాంటి దాని ద్వారా కూడా ఇండియాలోని సివిల్ ఏవియేషన్ సెక్టర్ని మనం ప్రమోట్ చేస్తున్నాం. GS3లోని ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనే ఒక టాపిక్ ఉంటుంది మెయిన్స్లో. అందులో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కింద రైల్వేస్, రోడ్వేస్, ఎయిర్వేస్, పోర్ట్స్ ఇవన్నీ టాపిక్స్ వస్తాయి. దాంట్లో ఇది మనకి ఇంపార్టెంట్ టాపిక్ అవుతుంది సివిల్ ఏవియేషన్ సెక్టర్. ఓకే, ఈ సివిల్ ఏవియేషన్ సెక్టార్ కింద మనం ప్రమోట్ డిజీ యాత్ర అంటే హైదరాబాద్ ఎయిర్పోర్ట్, ఢిల్లీ ఎయిర్పోర్ట్కి ఎప్పుడైనా వెళ్ళారా? సో ఆ ఎయిర్పోర్ట్లను యాక్చువల్లీ ఫేస్లెస్ మొత్తం అంతా చేయడానికి ఇప్పుడు చెక్ ఇన్ కానీ మొత్తం అంతా బోర్డింగ్ పాస్ దగ్గర కానీ మొత్తం అంతా కూడా ఫేస్లెస్ చేస్తున్నారు. దాన్ని డిజీ యాత్ర అని అంటున్నారు. ఓకే, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూస్ చేసి, ఫేషియల్ రికగ్నిషన్ టెక్నాలజీ యూస్ చేసి హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో కూడా స్టార్ట్ చేస్తున్నారు. గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్స్ పాలసీ. గ్రీన్ఫీల్డ్ అంటే బ్రౌన్ ఫీల్డ్కి గ్రీన్ ఫీల్డ్కి డిఫరెన్స్ ఏంటి? రివర్స్ చెప్తున్నారు. సో 2 things ఉంటాయి, బ్రౌన్ ఫీల్డ్, గ్రీన్ ఫీల్డ్. గ్రీన్ ఫీల్డ్ ఈజ్ ఫ్రమ్ ద స్క్రాచ్ మనం డెవలప్ చేస్తే అది
గ్రీన్ ఫీల్డ్. ఫర్ ఎగ్జాంపుల్ అమరావతి క్యాపిటల్ డెవలప్ చేస్తున్నారు కదా ఆంధ్రలోని, దట్ ఈస్ గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్ట్. ఎందుకంటే అక్కడ ఏమీ లేదు, అక్కడ స్క్రాచ్ నుండి మనం డెవలప్ చేస్తున్నాం. అది ఇప్పుడు హైదరాబాద్లోని ఏదైనా ఏదైనా పార్క్ ఉందనుకోండి, ఆ పార్క్ని రీడెవలప్మెంట్ చేస్తే అది బ్రౌన్ ఫీల్డ్ అవుతుంది. ఆల్రెడీ ఉన్న ఫెసిలిటీని అక్కడ మెయింటెనెన్స్ చేసి ఆర్ఎల్స్ మనం ఎక్స్పాండ్ చేసి అక్కడ ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ని డెవలప్ చేస్తే అది బ్రౌన్ ఫీల్డ్ అవుతుంది. ఎనీథింగ్, రైల్వే అవనివ్వండి, రోడ్వే అవనివ్వండి, ఏదైనా అస్సలు లేనిది మనం డెవలప్ చేస్తే దాన్ని గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్ట్స్ అంటాం. ఓకే, అయితే ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్ గురించి అన్నాం కదా. 1944 ద్వారా ఇది ఫార్మేషన్ అయింది, చికాగో కన్వెన్షన్ ద్వారా. మెంబర్స్ 193 మెంబర్స్, ఇండియా ఈజ్ ఆల్సో మెంబర్ ఇన్ ఇట్. హెడ్ క్వార్టర్స్ మాంట్రియల్ ఇన్ కెనడా. సివిల్ ఏవియేషన్ సెక్టార్ని ఇండియాలో డెవలప్ చేయడం వరల్డ్ వైడ్ డెవలప్ చేయడం కోసమని ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్ అనేది తీసుకొని వచ్చాం. దీని ద్వారా ఉండే మేజర్ అగ్రిమెంట్స్ ఏంటి అంటే కార్సియా అనే అగ్రిమెంట్, ఇది ఇంపార్టెంట్. కార్బన్ ఆఫ్సెట్టింగ్ అండ్ రిడక్షన్ స్కీమ్ ఫర్ ఇంటర్నేషనల్ ఏవియేషన్. బేసికల్గా ఏంటి అంటే సివిల్ ఏవియేషన్లో కూడా నెట్ జీరో లాంటి పాలసీ ఇది. కార్బన్ ప్రొడక్షన్ జరుగుతుంది కాబట్టి ఫ్యూయల్ను దాన్ని తగ్గిద్దాము అని. నెక్స్ట్ లాంగ్ టర్మ్ యాస్పిరేషనల్ గోల్, దానికి కూడా సివిల్ ఏవియేషన్ ఎంత డెవలప్ అవ్వాలి, దాంతోపాటు ఫ్యూయల్స్ యూసేజ్ కూడా రిడక్షన్ చేయాలి, బయోఫ్యూయల్స్ లాంటివి, క్లీనర్ ఫ్యూయల్స్ లాంటివి యూజ్ చేయాలి అని. కార్సియా అండ్ లాంగ్ టర్మ్ యాస్పిరేషనల్ గోల్, ఇది ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్ కింద ఉండే అగ్రిమెంట్స్. ఇది యునైటెడ్ నేషన్స్ స్పెషలైజ్డ్ ఏజెన్సీ. 15 స్పెషలైజ్డ్ ఏజెన్సీస్ యునైటెడ్ నేషన్స్ కింద ఉన్నాయి. ఓకే, యుఎన్ అవ్వలేదు కదా, ఇంకా ఐఆర్ అయినప్పుడు అవుతుంది. నెక్స్ట్ టాపిక్, సుప్రీంకోర్టు రీఇటరేట్స్ రైట్స్ ఆఫ్ డిటెన్యూ ఇన్ ప్రివెంటివ్ డిటెన్షన్ కేసెస్. ఫండమెంటల్ రైట్స్ ఇంకా అవ్వలేదు కదా. అయితే ఫండమెంటల్ రైట్స్ కింద మనకి ఎన్ని ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయి? మనకి రైట్ టు ఈక్వాలిటీ, రైట్ టు ఫ్రీడమ్, ఇట్లా ఉన్నాయి కదా. అందులో మనకి ఒక్కో దాని కింద మళ్ళీ మన ఇప్పుడు రైట్ టు ఈక్వాలిటీ కింద 14, 15, 16, 17, 18 వస్తాయి. రైట్ టు ఫ్రీడమ్ కింద 19, 20, 21 వస్తుంది. 19, 20, 21, 22. అందులోని ఆర్టికల్ 22 కింద ఏముంటుందంటే రైట్స్ ఆఫ్ అక్యూజ్డ్ పర్సన్స్కి కానీ క్రిమినల్స్కి కానీ వాళ్ళకి కొన్ని రైట్స్ అనేది మనం ఇవ్వడం జరుగుతుంది. నాట్ ఓన్లీ క్రిమినల్స్, ఈ అక్యూజ్డ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి. అందులోని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రివెంటివ్ డిటెన్షన్, ప్యూనిటివ్ డిటెన్షన్ అనే విషయం ముందు మీరు తెలుసుకోవాలి. డిటెన్షన్ మీన్స్ డిటెన్షన్, సార్ట్ ఆఫ్ అరెస్ట్ అనుకోండి. నౌ ప్రివెంటివ్ డిటెన్షన్, ప్యూనిటివ్ డిటెన్షన్కి డిఫరెన్స్ ఏంటి అంటే, ఎవరైనా తప్పు చేశారు, అక్యూజ్డ్, అతన్ని అరెస్ట్ చేస్తే అది ప్యూనిటివ్ డిటెన్షన్. ఎవరైనా తప్పు చేస్తారేమో, ప్రాబిలిటీ ఆఫ్ క్రియేటింగ్ సమ్ సార్ట్ ఆఫ్ రుక్కుస్ ఆర్ సమ్ సార్ట్ ఆఫ్ ప్రాబ్లమ్ టు ద సొసైటీ, లా అండ్ ఆర్డర్ ఇష్యూ ఏదైనా క్రియేట్ చేస్తారనుకుంటే ముందుగానే వాళ్ళని అరెస్ట్ చేస్తే దాన్ని ప్రివెంటివ్ అరెస్ట్ అని అంటాం. ఓకే, ప్రివెంటివ్ అరెస్ట్ చేసి వాళ్ళని ఒక దగ్గర ఒక సెల్ లోపల ఉంచితే డిటెన్షన్, ప్రివెంటివ్ డిటెన్షన్. ఇప్పుడు హౌస్ అరెస్ట్ చేస్తారు కదా, ఇప్పుడు సీఎం ఎవరైనా వస్తే లాస్ట్ 5 years ఆంధ్రలోని ముందే అందరినీ లోపలేసేవారు కదా, దాన్ని ప్రివెంటివ్ డిటెన్షన్ అంటారు. ఓకే, సో అట్లా ఈ ప్యూనిటివ్ డిటెన్షన్ అంటే ఎవరైనా క్రైమ్ చేస్తే అప్పుడు వాళ్ళకి అరెస్ట్ వారెంట్ ఇచ్చి వాళ్ళని అరెస్ట్ చేస్తే దాన్ని ప్యూనిటివ్ డిటెన్షన్ అంటాం. ఒకటి ఆఫ్టర్ క్రైమ్, ఒకటేమో బిఫోర్ క్రైమ్. క్రైమ్ జరగకుండా ఆపడానికి మనకి ప్రివెంటివ్ డిటెన్షన్. నౌ సుప్రీంకోర్టు నిన్న ఒక జడ్జిమెంట్లోని ప్రివెంటివ్ డిటెన్షన్ చేయడానికి వాళ్ళ రైట్స్ని మళ్ళీ రీఇటరేట్ చేసింది. ప్రివెంటివ్ డిటెన్షన్ అయినంత మాత్రాన ఇప్పుడు మనకి తెలుసుగా ప్యూనిటివ్ డిటెన్షన్ అయినప్పుడు కొన్ని రూల్స్ ఉంటాయి. 24 hours లోపు మేజిస్ట్రేట్ కింద తీసుకెళ్ళాలి, తెలుసు కదా, సినిమాలో చూపిస్తారు కదా. అరెస్ట్ వారెంట్ ఇవ్వాలి, ఎందుకు అరెస్ట్ చేస్తున్నాం వాళ్ళకి రీజన్స్ చెప్పాలి, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి ఇన్ఫార్మ్ చేయాలి, వాళ్ళకంటూ ఒక లాయర్ని ప్రొవైడ్ చేయాలి, ఇవన్నీ ఉంటాయి వాళ్ళకి వచ్చే రైట్స్ ఇవన్నీ. నౌ దాంట్లో భాగంగా ప్రివెంటివ్ డిటెన్షన్ ద్వారా అరెస్ట్ అయ్యే వాళ్ళకి కూడా కొన్ని రైట్స్ అనేవి ఉన్నాయి. ఏం చెప్తున్నారంటే యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఆ ప్రివెంటివ్ డిటెన్షన్ ఎవరైతే గురవుతున్నారో వాళ్ళకి కాజ్ ఆఫ్ డిటెన్షన్ చెప్పాలి, రీజన్ ఆఫ్ డిటెన్షన్, ఎందుకు మిమ్మల్ని ప్రివెంటివ్ డిటెన్షన్ చేస్తున్నాము అని. ఆ రైట్ ఏదైతే ఉందో సుప్రీంకోర్టు అడస్టర్డే రీఇటరేటెడ్ దట్ యు ఆర్ హ్యావింగ్ దిస్ ప్రివెంటివ్ డిటెన్షన్లో ఇవి మీరు తప్పించుకొని వెళ్ళలేరు అని. ఇది మిస్ప్రింట్ అయింది ఇక్కడ. ఇన్ జషీలా సాజీ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేస్, నిన్న అయింది, లాస్ట్ వీక్లో అయింది ఇది. జషీలా సాజీ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేస్ 2024. ద సుప్రీం కోర్ట్ హైలైటెడ్ ద రైట్స్ ఆఫ్ డిటెన్యూ టు మేక్ అన్ ఎఫెక్టివ్ రిప్రజెంటేషన్ అగెయిన్స్ట్ ప్రివెంటివ్ డిటెన్షన్. ఓకే, సో ప్రివెంటివ్ డిటెన్షన్ అయ్యే వాళ్ళకి ఏవైతే రైట్స్ ఉన్నాయో సుప్రీంకోర్టు మళ్ళీ అది రీఇటరేట్ చేసింది. ప్రివెంటివ్ డిటెన్షన్ అంటే డిటెన్షన్ ఆఫ్ ఎ పర్సన్ వితౌట్ ట్రయల్, వాళ్ళకి కోర్టుకి తీసుకెళ్లకుండా మేజిస్ట్రేట్ ఏమి యాక్సెప్ట్ చేయకుండా కూడా వాళ్ళని మనం డిటెన్షన్ చేస్తే అది ప్రివెంటివ్ డిటెన్షన్ అవుతుంది.
అయితే జడ్జిమెంట్లో ఏం చెప్తున్నారంటే డిటెన్యూ హ్యాస్ ద రైట్ టు బి ఫర్నిష్డ్ విత్ ద గ్రౌండ్స్ ఆఫ్ డిటెన్షన్ అలాంగ్ విత్ ద డాక్యుమెంట్స్ రిలైడ్ ఫర్ సచ్ డిటెన్షన్. మిమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేస్తున్నా డిటెన్షన్ సెల్లో ఉంచుతున్నామో దానికి రీజన్ చెప్పాలి, దాంతోపాటు ఉంచడానికి ప్రాపర్ డాక్యుమెంట్స్ కూడా చూపించాలి అని. ఇఫ్ దేర్ ఈస్ ఫెయిల్యూర్ ఆర్ ఈవెన్ డిలే ఇన్ ఫర్నిషింగ్ దోస్ డాక్యుమెంట్స్ ఇట్ వుడ్ బి అమౌంట్ టు డీనియల్ ఆఫ్ ద రైట్ టు మేక్ అన్ ఎఫెక్టివ్ రిప్రజెంటేషన్ అండర్ ఆర్టికల్ 22(5) ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. ఓకే, మన ఫండమెంటల్ రైట్ని వైలేట్ చేసినట్టే. ఒకవేళ ఎందుకని అరెస్ట్ చేస్తున్నారో చెప్పకుండా ఆర్ఎల్స్ వాళ్ళకి కావాల్సిన డాక్యుమెంట్స్ ప్రొవైడ్ చేయకుండా కనుక అరెస్ట్ చేస్తే డిటెన్షన్లో ఉంచితే దట్ ఈజ్ వైలేటింగ్ ఆర్టికల్ 22. అంటే యాక్చువల్గా అక్కడ ఉండేది ఏంటి అంటే ఇప్పుడు నార్మల్గా ప్రివెంటివ్ డిటెన్షన్ ఎందుకు చేస్తాం? లా అండ్ ఆర్డర్ ఇష్యూ ఏదైనా వస్తుందని కదా. సో ఎవరిని ఎన్ఎస్ఏ కింద అవనివ్వండి, యూఏపిఏ కింద అవనివ్వండి, స్టేట్ లెవెల్ లాస్ కింద అవనివ్వండి, ఇమీడియట్గా వాళ్ళు చేసేయచ్చు. అయితే అట్లీస్ట్ ఒక టైం లిమిట్ తర్వాతైనా వాళ్ళకి ఇన్ఫామ్ చేయాలి అని. నెక్స్ట్ అదే వస్తుంది, కొంత తర్వాతైనా వాళ్ళకి ఇన్ఫామ్ చేయాలి అని. ఆర్టికల్ 22(5) mandates that detaining authority must inform detainee as soon as practical of grounds on which detention has been made. ఇమీడియట్గా చేయాలనట్లేదు. ఇప్పుడు నార్మల్ ప్యూనిటివ్ డిటెన్షన్ అయ్యే పర్సన్కి మనము అరెస్ట్ వారెంట్ చూపించాలి, 24 అవర్స్లో మేజిస్ట్రేట్ కింద పెట్టాలి కదా. కానీ ఇక్కడ అదేం లేదు, యాజ్ సూన్ యాజ్ ప్రాక్టికబుల్. ఓకే, టైం లిమిట్ ఏం పెట్టలేదు. ప్రొవైడ్ డిటెన్యూ ద అర్లియస్ట్ ఆపర్చునిటీ ఆఫ్ మేకింగ్ ఏ రిప్రజెంటేషన్ అగెయిన్స్ట్ డిటెన్షన్ ఆర్డర్. అదే కాకుండా ఒకవేళ అతను రిటర్న్ చేస్తే దాన్ని అపోజ్ చేయడానికి, నన్ను తప్పుగా చేశారని చెప్పి అతను రిప్రజెంటేషన్ ఇవ్వడానికి కూడా అతనికి స్కోప్ అనేది ఇవ్వాలి. ఈ రైట్స్ అనేవి ఉన్నాయి ఆర్టికల్ 22(5) కింద అని చెప్పి సుప్రీంకోర్టు మళ్ళీ ఈ కేసులోని రీఇటరేట్ చేసింది. ఓకే, అయితే ప్రివెంటివ్ డిటెన్షన్ ఎక్కడి నుండి వస్తుంది మనకి? ఆర్టికల్ 22 కింద వస్తుంది. ఆర్టికల్ 22 allows the authorities to detain individuals for preventive reasons such as మెయింటెనెన్స్ ఆఫ్ పబ్లిక్ ఆర్డర్ ఆర్ నేషనల్ సెక్యూరిటీ. నేషనల్ సెక్యూరిటీకి ఏమైనా ఇబ్బంది అవుతుంది అన్నా, పబ్లిక్ ఆర్డర్ డిస్టర్బ్ అవుతుంది అన్నా సరే, ఇన్ దోస్ సార్ట్ ఆఫ్ సినారియోస్ గవర్నమెంట్ కెన్ మేక్ ఏ పర్సన్ ప్రివెంటివ్ డిటెన్షన్. ఓకే, ద కాన్స్టిట్యూషన్ ప్రొవైడ్స్ ఫర్ సర్టెన్ సేఫ్ గార్డ్స్. నో ప్రివెంటివ్ డిటెన్షన్ లా షుడ్ ఆథరైజ్ ద డిటెన్షన్ బియాండ్ 3 months అన్లెస్ అన్ అడ్వైజరీ బోర్డ్ అప్రూవ్స్ ఇట్. ఎవరినైనా సరే 3 months కన్నా ఎక్కువ డిటెన్షన్లో ఉంచకూడదు, ఎక్సెప్ట్ ఒక అడ్వైజరీ బోర్డు ఫామ్ చేసి, లేదు వీళ్ళు ఇంకా చాలా తేడా అయిన మనుషులు 3 months కన్నా ఎక్కువ ఉండాలి డిటెన్షన్లో అని వాళ్ళు చెప్తే అప్పుడే ఉంచాలి. రైట్, ఈ ప్రివెంటివ్ డిటెన్షన్ లాస్ అంటున్నాం కదా, అవే మీరు చెప్తున్న ఎన్ఎస్ఏ కానీ, తాడా కానీ, పోటా కానీ, మీసా కానీ, అవన్నీ కూడా ప్రివెంటివ్ డిటెన్షన్ లాస్. గ్రౌండ్స్ ఫర్ ప్రివెంటివ్ డిటెన్షన్ షెల్ బీ కమ్యూనికేటెడ్ ఎర్లియస్ట్, ప్రొవైడ్ ఎర్లియస్ట్ ఆపర్చునిటీ ఫర్ మేకింగ్ ఏ రిప్రజెంటేషన్. ఓకే, సో ఇవన్నీ మన ఆర్టికల్ 22లో మెన్షన్ చేసి ఉన్నాయి అని. ఇండియాలోని ప్రివెంటివ్ డిటెన్షన్ కోసం చేసిన లాస్ ఏంటి? నేషనల్ సెక్యూరిటీ యాక్ట్ 1980, అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ 1967, కన్జర్వేషన్ ఆఫ్ ఫారెన్ ఎక్స్చేంజ్ అండ్ ప్రివెన్షన్ ఆఫ్ స్మగ్లింగ్ యాక్ట్, ప్రివెన్షన్ ఆఫ్ బ్లాక్ మార్కెటింగ్ అండ్ మెయింటెనెన్స్ ఆఫ్ సప్లైస్ యాక్ట్. ఇవన్నీ కూడా ప్రివెంటివ్ డిటెన్షన్ లాస్. అంటే ఈ యాక్ట్స్ ద్వారా ఎవరినైనా మనం ప్రివెంటివ్ డిటెన్షన్ చేయడానికి స్కోప్ ఉంటుంది. బయోడికంపోజర్, డికంపోజ్ మీన్స్, సో ద థింగ్ హియర్ ఈస్ దట్ మనకి ఈ బయోడికంపోజర్ అనేది ఎందుకు మనము తీసుకోవాల్సి వచ్చింది అంటే, యూ నో దట్ ఇన్ ఎవ్రీ వింటర్ ఢిల్లీలోని పొల్యూషన్ చాలా ఎక్కువైపోతుంది కదా, ఢిల్లీలో పొల్యూషన్ బాగా ఎక్కువైపోతుంది. నౌ వాట్ ఈస్ ద రీజన్ ఫర్ ఇట్? నెంబర్ ఆఫ్ రీజన్స్ ఫర్ ఇట్. మీకు జాగ్రఫీలోని వెస్టర్లీస్ అనేది డిస్కస్ చేస్తారు, ట్రాపికల్ ఈస్టర్లీస్, వెస్టర్లీస్ ఇవన్నీ డిస్కస్ చేస్తున్నప్పుడు టెంపరేట్ మెడిటేరియన్ రీజన్ దగ్గర నుండి, యూరోప్ దగ్గర నుండి కూడా మనకి కోల్డ్ విండ్స్ అనేవి రావడం వల్ల ఆ మూమెంట్లో మనకి అవి అక్కడ స్టే అవ్వడం వల్ల పొల్యూషన్ అనేది ఎక్కువ ఉంటుంది. అది వన్ ఆఫ్ ద రీజన్. ఇంకొక మేజర్ రీజన్ ఏంటి అంటే పంజాబ్, హర్యానా ఈ రీజన్స్లోని వీట్ ఉంటుంది కదా, వీట్ ప్రొడక్షన్ ఏదైతే చేస్తున్నారో దాన్ని వాళ్ళు ఆ స్టబుల్ ఉంటుంది కదా, ఆ స్టబుల్ని బర్న్ చేస్తున్నారు. దానివల్ల గ్యాసెస్ ఎక్సెస్గా రిలీజ్ అవుతున్నాయి. ఎక్సెస్గా రిలీజ్ అయ్యేటప్పుడు ఆల్రెడీ అక్కడి నుండి వచ్చిన వెస్టర్లీస్ వల్ల అది అందులో ఎయిర్లో స్టే అవుతున్నాయి. స్టే అవ్వడం వల్ల పొల్యూషన్ అనేది పెరుగుతుంది. దానివల్ల స్మాగ్ అనేది ఫామ్ అవుతుంది, స్మోక్ ప్లస్ ఫాగ్. ఓకే, స్మాగ్ అనేది ఫామ్ అవుతుంది. ఇట్లాంటి రీజన్స్ వల్ల అక్టోబర్, నవంబర్, డిసెంబర్ టైంలోని చాలా పొల్యూషన్ అనేది పెరుగుతుంది. ఇప్పుడు నెక్స్ట్ మంత్ నుండి అక్కడ కనిపిస్తుంది మొత్తం పండుగ. అందుకనే కదా ఎప్పుడు ఫైర్ క్రాకర్స్ బ్యాన్ చేస్తారు. నేను అనౌన్స్ చేశారు ఆల్రెడీ ఢిల్లీ గవర్నమెంట్, Jan 1 వరకు క్రాకర్స్ అనేవి బర్న్ చేయకూడదు అని. ఎందుకంటే ఆల్రెడీ అక్కడ పొల్యూషన్ చాలా ఎక్కువైపోతుంది, ఇంకా ఎక్కువ పెరిగిపోద్ది క్రాకర్స్ యూజ్ చేస్తాయని. నెక్స్ట్ ఇంకా పొల్యూషన్ కంట్రోల్ చేయడానికి ఇంకా చాలా మెజర్స్ తీసుకున్నారు వాళ్ళు. ఫర్ ఎగ్జాంపుల్ ఆడ్ ఈవెన్ పాలసీ అనేది తీసుకొని వచ్చారు. ఆడ్ ఈవెన్ పాలసీ అనేది విన్నారా? ఏంటది? వెహికల్స్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టుడే ఈ సాటర్డే ఓన్లీ ఆడ్ వెహికల్స్ నెంబర్ ప్లేట్స్లోని
ఆడ్ నెంబర్ ఉండే నెంబర్ ప్లేట్స్ ఈరోజు వెళ్ళాలి, రేపు ఓన్లీ ఈవెన్ నెంబర్ ఉండేవే, నెక్స్ట్ ఆల్టర్నేట్ డే, అలా ఆడ్ ఈవెన్ పాలసీ. ఏంటి అంటే వెహికులర్ మూవ్మెంట్ని తగ్గించడానికి, దానివల్ల ఎమిషన్స్ తగ్గుతాయి అని. బస్సెస్ సిఎన్జి బస్సెస్ యూజ్ చేయాలి, ఫాజిల్ ఫ్యూయల్స్ యూజ్ చేసినవి కాదు, ఇలా నెంబర్ ఆఫ్ మెజర్స్ తీసుకున్నారు. దాంట్లో భాగంగా పొల్యూషన్ తగ్గించడానికి మనము ఆ స్టబుల్ బర్నింగ్ కారణం అని చెప్తున్నాం కదా, ఆ స్టబుల్ బర్నింగ్ చేయకుండా వాళ్ళని డికంపోజ్ చేసేస్తే అక్కడికక్కడ అవి కరిగిపోతే ఆ బర్నింగ్ అనేది ఇంక ఉండదు కదా. సో దానివల్ల ఆ స్టబుల్ బర్నింగ్ జరగకుండా ఉండడానికి వీ హ్యాడ్ బ్రాడ్ దిస్ బయో డికంపోజర్. ఢిల్లీ గవర్నమెంట్ ఈజ్ ప్రిపేరింగ్ టు స్ప్రే బయో డికంపోజర్ అండ్ ఆల్టర్నేటివ్ టు స్టబుల్ బర్నింగ్ ఓవర్ 5,000 acres ఆఫ్ ఫార్మ్ ల్యాండ్. ఫంక్షనింగ్లో ఉంటుంది. అంటే అది ఎలా అంటే సంవత్సరం అంతా ఉండదు, ఓన్లీ ఎప్పుడైతే వాళ్ళు ఈ గ్రాప్ అనే ఒక ప్రోగ్రామ్ ఉంటుంది, వాళ్ళు గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ అని, ఎప్పుడైతే పొల్యూషన్ పెరుగుతూ వెళ్తుందో వీళ్ళు కూడా మెజర్స్ పెంచుకుంటూ వెళ్తారు. ఆ 3 monthsలోని అక్కడ ఉండే కోల్ ఫెసిలిటీస్ కానీ బ్రిక్ మ్యానుఫ్యాక్చరింగ్ బ్రిక్ లిన్స్ ఉంటాయి కదా, అవన్నీ క్లోజ్ చేసేయాలి. అవన్నీ వెంటనే స్టార్ట్ చేయరు. కొన్ని మూమెంట్లు ఇప్పుడు పొల్యూషన్ ఒక లెవెల్ AQI అని ఉంటుంది, ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ఎలా రైజ్ అయ్యే కొద్దీ వీళ్ళు మెజర్స్ కూడా రైజ్ అవుతూ ఉంటాయి. ఓకే, 400, 500 కూడా వెళ్ళిపోద్ది, 450. ఇక్కడ AQI ఎంత ఉంటుంది హైదరాబాద్లో? మరీ 45 కాదండి, ఇక్కడ కూడా పొల్యూషన్ ఉంది. ఓ, సో యాక్చువల్లీ రీజన్కి వేరీ అవుతుంది, బట్ అరౌండ్ 80 ఉంటుంది ఇక్కడ కూడా. కొన్ని ఏరియాస్లో అంటే అది కూడా సబ్జెక్ట్, ఎందుకంటే సఫర్ ఒకలా చూపిస్తుంది, కొన్ని నేషనల్ ఎయిర్ క్వాలిటీ స్టాండర్డ్స్ ఒకలా చూపిస్తాయి. అక్కడ పీక్ టైంలోని 450, 500 కూడా వెళ్ళిపోతుంది. అది వెరీ ప్రాబ్లమాటిక్. లంగ్ డిసీజెస్ వస్తాయి, చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి, బయటికి వెళ్తే బ్రీతింగ్ ప్రాబ్లం ఉంటుంది. కోవిడ్ టైంలో మనం మాస్క్ యూజ్ చేయడం స్టార్ట్ చేస్తాం, ఢిల్లీలో ఎప్పుడైనా మాస్క్ యూజ్ చేస్తున్నారు వాళ్ళు. అందుకనే కదా, అందుకనే ఇండస్ట్రీస్ని కూడా యాక్చువల్గా 3 months క్లోజ్ చేస్తారు. అందుకనే ఇండస్ట్రీస్లో కూడా మనము ఇప్పుడు సల్ఫర్ లాంటివి రిలీజ్ అవ్వకుండా మనం అక్కడ కొన్ని స్టాపర్స్ లాంటివి పెట్టమంటున్నారు. ఫ్యూయల్స్ ఫ్లూ గ్యాస్ డీసల్ఫరైజేషన్ టెక్నిక్ ఉంటుంది, అవన్నిటిని యూజ్ చేయమంటున్నారు. ఎఫిషియంట్ మెటీరియల్స్ యూజ్ చేయమని అంటున్నారు. తగ్గించడానికి చాలా ట్రై చేస్తున్నారు. బట్ స్టబుల్ బర్నింగ్ అనేది ఆగట్లేదు. అక్కడ ఫార్మర్స్ని కూడా అనడానికి లేదు. దానికి రీజన్ ఏంటి అంటే వాళ్ళకి ఆ సోయింగ్ సీజన్కి నెక్స్ట్ సోయింగ్ సీజన్కి మధ్యలో గ్యాప్ చాలా తక్కువ ఉంది. సో మనము లేబర్ని పెట్టి మొత్తం అంతా తీయడానికి టైం ఉండదు కాబట్టి వాళ్ళు సింపుల్గా బర్న్ చేసేస్తున్నారు, కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ పెరుగుతుంది కాబట్టి. సో అలా ఇప్పుడు అంబానీ లాంటి వాళ్ళకి ఇవన్నీ ఇంప్లిమెంట్ చేయాలంటే వాళ్ళ దగ్గర డబ్బులు ఉంటుంది కాబట్టి ఏదైనా చేయగలరు. నార్మల్ 1 ఎకరం 2 ఎకరం ఉండే ఫార్మర్స్ దీనికోసం ఎక్స్ట్రా ఇన్వెస్ట్ ఎలా చేస్తారు? ప్రాబ్లం కదా. సో అది దాంట్లో అందుకోసమని మనము ఇది బయో డీకంపోజర్స్ అనేది తీసుకొని వచ్చాము. డెవలప్డ్ బై, ఇది ఇంపార్టెంట్, ఈ బయో డీకంపోజర్స్ ప్రిలిమ్స్కి ఎవరు డెవలప్ చేశారు అంటే ఇండియన్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, IARI. ఓకే, నవ్వు ప్రిలిమ్స్లో ఇలాగా, మెయిన్స్లోని దిస్ పొల్యూషన్ మేనేజ్మెంట్కి గవర్నమెంట్ తీసుకున్న మెజర్స్ కానీ, ఎయిర్ పొల్యూషన్ మేనేజ్మెంట్ అని కానీ, ఓవరాల్ నార్త్ ఇండియాలోని జరుగుతున్న పొల్యూషన్ మెజర్స్కి తీసుకుంటున్న మెజర్స్, ఆర్ఎల్స్ దిస్ అగ్రికల్చర్ సెక్టార్లోని స్టబుల్ బర్నింగ్ ఇష్యూ మీద కూడా స్టాండ్ అలోన్ క్వశ్చన్ వచ్చినా సరే దీని ఎగ్జాంపుల్ కింద మనం కోట్ చేయడానికి అవుతుంది. Biodecomposer is a microbial liquid spray. It can degrade diverse horticultural and agricultural residues like vegetable waste, citrus fruit waste, flower waste, paddy straw, soybean trash, millet, maize residues rapidly and effectively. Basically decompose చేస్తుంది. ఆ అగ్రికల్చరల్ వేస్ట్ ఏదైతే ఉందో మా మొత్తాన్ని ఇది డికంపోజ్ చేయడానికి స్కోప్ ఉంటుంది. నెక్స్ట్ ఇన్సిటు అంటే తెలుసా మీనింగ్? ఇన్సిటు, ఎక్సిటు. ఇన్సిటు మీన్స్ వాట్ ఎవర్ ఈజ్ హ్యాపెనింగ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇన్సిటు మేనేజ్మెంట్ ఆఫ్ వేస్ట్ అని అంటారు. ఇన్సిటు మేనేజ్మెంట్ ఆఫ్ వేస్ట్ అంటే ఆ ప్లేస్లో ఎక్కడైతే వేస్ట్ ఉందో అక్కడే దాన్ని మనం మేనేజ్ చేస్తున్నాం, తగ్గించడం కానీ దాన్ని ఏమైనా రిసోర్సెస్ ఉంటే తీసుకోవడం కానీ. ఎక్సిటు అంటే వీఆర్ టేకింగ్ దట్ వేస్ట్ ఫ్రమ్ దట్ ప్లేస్ టు ఎక్స్టర్నల్ సినారియో, అక్కడంతా క్లబ్ చేసి అక్కడ దాని మీద ఏదైనా మనం యాక్షన్ తీసుకున్నాం, అది ఎక్సిటు మేనేజ్మెంట్. సిమిలర్గా ఇన్సిటు ప్రొటెక్షన్ అండ్ ఎక్సిటు ప్రొటెక్షన్ ఆఫ్ యానిమల్స్ ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జూ పార్క్స్ ఉందనుకోండి, ఆ జూ పార్క్స్లో జనరల్గా ఈ టైగర్, ఎలిఫెంట్ అవే ఉండవు కదా, బయట నుండి తీసుకొని వస్తున్నాం, అది ఎక్సిటు ప్రొటెక్షన్ ఆఫ్ యానిమల్స్. ఇన్సిటు ప్రొటెక్షన్ ఆఫ్ యానిమల్స్ అంటే ఇప్పుడు బందీపూర్ నేషనల్ పార్క్, టైగర్ రిజర్వ్స్, ఇవన్నీ కూడా ఏంటి అక్కడ వాళ్ళు ఉండే ఆ హ్యాబిటేట్లోనే మనం ప్రొటెక్షన్ మెజర్స్ తీసుకుంటున్నాం, అది ఇన్సిటు ప్రొటెక్షన్. ఈ జూ పార్క్స్ లాంటివి ఎక్సిటు. ఓకే, ఎన్విరాన్మెంట్లు ఇవన్నీ వస్తాయి మనకి. అది కూడా చెప్పాం కదా 2G నుండి అది కూడా చేస్తున్నారు. దానికి ఇంకా టెక్నాలజీ డెవలప్ అవ్వలేదు. టెక్నాలజీ ఎంత నేషన్ స్టేజ్లో ఉంది. 2G బయోఫ్యూయల్ పాలసీ వచ్చింది కదా, వీఆర్ ఇన్ దట్ థింగ్. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఫార్మర్ అక్కడ అవేర్నెస్ ఇంకా క్లియర్ కట్గా లేదు. స్టార్ట్ చేసే ముందు వీళ్ళు ఇంకా బర్న్ చేసేస్తున్నారు, అది ప్రాబ్లమాటిక్. కేరళ క్యాబినెట్ క్లియర్స్ ప్రపోజల్ టు కాన్స్టిట్యూట్ 7th ఫినాన్స్ కమిషన్.
Earlier we had discussed about finance commission properly. 15th finance commission, 16th finance commission discuss చేసామా? ఓకే, సో అదే కాకుండా ఫినాన్స్ కమిషన్ అనేది నేషనల్ లెవెల్లో ఉండే బాడీ, స్టేట్ ఫినాన్స్ కమిషన్ స్టేట్ లెవెల్లో ఉండే బాడీ. నౌ దిస్ ఈజ్ ఆల్సో ఏ కాన్స్టిట్యూషనల్ బాడీ, బట్ ద థింగ్ హియర్ ఈస్ దట్ స్టేట్ ఫినాన్స్ కమిషన్ ఎందుకు అవసరం? ఫినాన్స్ కమిషన్ ఆల్రెడీ డిస్కస్ చేస్తుంది కదా, సెంటర్కి స్టేట్కి ఫండ్స్ ఎలా డివైడ్ చేయాలి, రెండు స్టేట్ల మధ్య ఫండ్స్ ఎలా డివైడ్ చేయాలని. దెన్ వాట్ ఈస్ ద నీడ్ ఫర్ క్రియేషన్ ఆఫ్ స్టేట్ ఫినాన్స్ కమిషన్? డిస్ట్రిక్ట్స్ కాదు, లోకల్ బాడీస్ ఉంటాయి కదా, లోకల్ బాడీస్కి ఎలా మనము డైవర్ట్ చేయాలి, లోకల్ బాడీస్ ఫండ్స్ని ఎలా పెంచాలి, దానికోసమని సజెషన్స్ ఇవ్వడానికి. సో కేరళలోని 7th ఫినాన్స్ కమిషన్ని స్టార్ట్ చేశారు, అనౌన్స్ చేశారంట. మనకి ఇది అయితే అవసరం లేదు, బట్ స్టేట్ ఫినాన్స్ కమిషన్ అంటే ఏంటో తెలుసుకోవాలి. స్టేట్ ఫినాన్స్ కమిషన్ 73rd అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా జరిగింది. 73rd అమెండ్మెంట్ యాక్ట్ ఏంటి? పంచాయత్ రాజ్ అనేది ఫార్మేషన్ జరిగింది. పంచాయత్ రాజ్ అంటే మనకి సర్పంచ్, గ్రామ పంచాయత్స్ ఇవన్నీ ఉంటాయి కదా. రూరల్ ఏరియాస్లో గ్రామ పంచాయత్స్ అంటాం, అర్బన్ ఏరియాస్లో మున్సిపాలిటీస్ ఇవన్నీ ఉంటాయి కదా. రూరల్ గ్రామ పంచాయత్స్ని మనము అదే 73rd అమెండ్మెంట్ ద్వారా తీసుకొని వచ్చాం. అర్బన్ లోకల్ గవర్నెన్స్ని 74th అమెండ్మెంట్ ద్వారా తీసుకొని వచ్చాం. పాలిటీలో లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ చాప్టర్లో క్లియర్ కట్గా ఉంటుంది మొత్తం అంతా. దాంట్లో భాగంగా స్టేట్ ఫినాన్స్ కమిషన్ అనేది ఆర్టికల్ 243లోని 243I ద్వారా క్రియేషన్ చేయడం అనేది జరిగింది. 243I, ఓకే, పార్ట్ 9 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, పార్ట్ 9A ఆఫ్ ద కాన్స్టిట్యూషన్లోని ఆర్టికల్ 243I ద్వారా ఇది తీసుకొని రావడం జరిగింది. 73rd అండ్ 73rd అమెండ్మెంట్ ద్వారా. ఇది మేజర్ వర్క్ ఏంటి? ఇట్ రివ్యూస్ ద ఫినాన్షియల్ పొజిషన్ ఆఫ్ ద పంచాయత్స్ అండ్ రికమెండ్స్ ప్రిన్సిపల్స్ ఫర్ గవర్నింగ్. పంచాయత్స్ ఫినాన్షియల్ పొజిషన్ ఎలా ఉందో చూస్తుంది. దాంతోపాటు స్టేట్ నుండి లోకల్ లెవెల్స్కి ఎలాగా ఫండ్స్ ట్రాన్స్ఫర్ జరగాలి అని, డిటర్మినేషన్ ఆఫ్ ట్యాక్సెస్, డ్యూటీస్, టోల్స్ అండ్ ఫీజ్ విచ్ మే బి అసైన్ టు ద పంచాయత్స్. పంచాయత్స్కి ఏమేమి ట్యాక్సెస్ మనం ప్రొవైడ్ చేయొచ్చు అని, పంచాయత్స్కి గ్రాంట్స్ ఇన్ ఎయిడ్ ఏవే ప్రొవైడ్ చేయొచ్చు అని, వీటి మీద సజెషన్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. అదే కాకుండా ఆర్టికల్ 243Y ప్రొవైడ్స్ దట్ SFC షల్ మేక్ సిమిలర్ రికమెండేషన్స్ ఫర్ మున్సిపాలిటీస్. సో బోత్ పంచాయత్స్కి మున్సిపాలిటీస్కి కూడా ఈ స్టేట్ ఫినాన్స్ కమిషన్ సజెషన్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. ఓకే, మీకు యాక్చువల్గా అర్థమవుతుంది ఈ క్లాసెస్ ద్వారా ఏమవుతుందో. చాలా వరకు కరెంట్ ఇష్యూస్ కాకుండా మీరు స్టాటిక్ పార్ట్లో ఏదైతే ఉంటుందో అదే న్యూస్లో వస్తున్నాయి. ఈవెన్ ఇన్ ద ఫైనల్ ఎగ్జామ్ ఆల్సో యూ విల్ బి గెట్టింగ్ క్వశ్చన్స్ రిలేటెడ్ టు స్టాటిక్ పార్ట్ విచ్ ఆర్ ఇన్ న్యూస్. See, for example, last year there is a question on deputy speaker. Normally you will be reading about the deputy speaker in your Lakshmikant or polity. క్వశ్చన్ ఎందుకు వచ్చిందంటే డిప్యూటీ స్పీకర్ అపాయింట్మెంట్ చాలా డిలే అవడం వల్ల దాని మీద క్వశ్చన్ వచ్చింది. దాని మీద చాలా న్యూస్ జరిగింది. నో ఆబ్వియస్లీ యూ విల్ బీ రీడింగ్ ఇట్ వెన్ యూఆర్ రీడింగ్ ద స్టాటిక్ పార్ట్. బట్ ఎప్పుడైతే మనం కరెంట్ అఫైర్స్ కూడా చదువుతున్నామో మనకి ఆ కాన్సెప్ట్ అనేది క్లియర్ అవుతుంది, అది ఇది లింక్ అవుతుంది. ఆబ్వియస్గా ఇది కాకుండా స్టాండ్ అలోన్ కరెంట్ అఫైర్స్ కూడా ఉంటాయి. ఇప్పుడు బయోడికంపోజర్స్ లాంటి స్టాండ్ అలోన్ కరెంట్ అఫైర్స్ కదా. 3-tier పంచాయత్ మోడల్ ఎప్పుడు ఇంప్లిమెంట్ అయిందా? అది 73rd అమెండ్మెంట్ ద్వారా 1993. నాగోర్ రాజస్థాన్ 1959లో స్టార్ట్ అయింది. నౌ ద థింగ్ ఈజ్ దట్ అక్కడ పంచాయత్స్ అనే ఫార్మ్ అయ్యాయి. 1959లో ఫస్ట్ టైం జవహర్లాల్ నెహ్రూ వెళ్ళి అక్కడ ఫార్మేషన్ చేశారు, ఆయన స్టార్ట్ చేశారు. బట్ ద థింగ్ ఈజ్ దట్ అన్ని స్టేట్స్లో ఇంప్లిమెంట్ అవ్వలేదు. నెక్స్ట్ వాళ్ళకి పంచాయత్ ఫార్మేషన్ చేసేంత మాత్రం ఇప్పటికీ అవ్వదు. దానికోసమని 1959లో అది అయిన తర్వాత కొన్ని స్టేట్స్ స్టార్ట్ చేశాయి. ఆంధ్రాలో కూడా వచ్చింది. ఆఫ్టర్ దట్ వాట్ హ్యాపెండ్ ఈజ్ దట్ ఇవి పంచాయత్స్ అనేవి కరెక్ట్గా నడుస్తున్నాయా లేదా అని చూడడానికి కమ్యూనిటీ అదంతా ఇంప్లిమెంట్ చేయడానికి కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కింద ఈ పంచాయత్స్ అన్ని తీసుకొచ్చారు. కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ సరిగ్గా నడుస్తుందా లేదా అని చెక్ చేయడానికి నెంబర్ ఆఫ్ కమిటీస్ వేశారు. ఓకే, బల్వంత్ రాయ్ మెహతా కమిటీ, అశోక్ మెహతా కమిటీ, ఎల్ఎం సింఘ్వి కమిటీ, హనుమంతరావు కమిటీ, నెంబర్ ఆఫ్ కమిటీస్ వేశారు. ఆ కమిటీస్ అన్నీ వేసిన తర్వాత 1992 ముందు గాడ్జిల్ కమిటీ ఎల్ఎం సింఘ్వి కమిటీ ఇవన్నీ వేసిన తర్వాత ఫైనల్గా కన్క్లూజన్కి వచ్చారు. ఇలా అయితే అవ్వదు, మనకి కాన్స్టిట్యూషన్లోనే డైరెక్ట్గా పెట్టేస్తే అన్ని స్టేట్స్లోనే వస్తాయి, అన్ని స్టేట్స్లో 3-tier రావడానికి స్కోప్ ఉంటుంది అని చెప్పి ఫిక్స్ అయ్యారు. అందుకని దానికి ముందు కూడా 1985 నుండి కూడా బిల్స్ 2 సార్లు ఆల్రెడీ బిల్ పెట్టి యాక్సెప్టెన్స్ రాలేదు. ఎందుకు ఇదంతా యాక్సెప్టెన్స్ రాలేదు? ఎందుకు రాలేదంటే ఇప్పుడు సెకండ్ టైర్ 3 నేషనల్ లెవెల్, స్టేట్ లెవెల్, ఇప్పుడు లోకల్ లెవెల్ క్రియేట్ చేయడానికి కదా. స్టేట్ లెవెల్ కనుక లేకపోతే సెంట్రల్ లెవెల్ దగ్గర మొత్తం పవర్ ఉండేది కదా. స్టేట్ లెవెల్ అనేది ఎందుకు క్రియేట్ చేస్తున్నాము? కాన్స్టిట్యూషన్లో ఉంది కాబట్టి క్రియేట్ జరిగింది. ఇప్పుడు లోకల్ లెవెల్ క్రియేట్ చేస్తే స్టేట్ గవర్నమెంట్ యొక్క పవర్ తగ్గిపోతుంది కదా. ఎందుకు స్టేట్ గవర్నమెంట్ ఇష్టపడుతుంది పవర్ తగ్గించుకోవడానికి? స్టేట్ గవర్నమెంట్సే ఆపేసాయి యాక్సెప్ట్ చేయకుండా. సో ఇంకా అన్ని డిస్కషన్స్ పెట్టి లాస్ట్కి 1993లోనే యాక్సెప్ట్ చేశారు. పివి నరసింహరావు గవర్నమెంట్ ఉన్నప్పుడు దాన్ని యాక్సెప్ట్ చేయడం జరిగింది. అయితే స్టేట్ గవర్నమెంట్స్ అప్పటికే యాక్సెప్ట్ చేయలేదు. దానికోసం వాళ్ళు ఏం చేశారంటే ఈ 73rd అమెండ్మెంట్లోనే కొన్ని మ్యాండేటరీ ప్రొవిజన్స్, కొన్ని వాలంటరీ ప్రొవిజన్స్ అని పెట్టారు.
బాడీస్ ఉండాలనేది మ్యాండేటరీ. స్టేట్ ఎలక్షన్ కమిషన్, స్టేట్ ఫినాన్స్ కమిషన్ ఉండాలనేవి మ్యాండేటరీ. కాకపోతే వీళ్ళకి పవర్స్ ఇవ్వాలా లేదా అనేది మాత్రం స్టేట్ గవర్నమెంట్ ఇష్టం. క్రియేట్ చేశారు కానీ వాళ్ళకి పవర్స్ ఇవ్వలేదు. అట్లీస్ట్ ఎందుకు మీరు అంటుంది ఏంటంటే అప్పుడు ఉన్నాయి కానీ దానికి ఒక ఆర్గనైజ్ స్ట్రక్చర్ లేదు కదా. ఈ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ చేసి 73rd అమెండ్మెంట్ యాక్ట్ చేయడం వల్ల ఇండియా మొత్తం ఈక్వల్ స్ట్రక్చర్ అనేది వచ్చింది. ఏదైనా రెగ్యులేషన్కి స్కోప్ అనేది వచ్చింది. ఇంకొకటి జస్ట్ మెక్సికో బికేమ్ ద ఫస్ట్ కంట్రీ టు అప్రూవ్ పాపులర్ ఎలక్షన్ ఆఫ్ జడ్జెస్. ఓకే, జస్ట్ సింగిల్ స్టేట్మెంట్ ఒకటే, జనరల్గా ఎలాంటివి కూడా ఇప్పుడు అడుగుతున్నారు అందుకనే చెప్తున్నా. మెక్సికో బికేమ్ ద ఫస్ట్ కంట్రీ. జడ్జెస్ని కూడా ఎలక్షన్ చేస్తారంట, ఎలక్షన్ చేసి జడ్జెస్ని తీసుకుని వస్తారంట. ది వరస్ట్ ఫార్మ్ ఆఫ్ డెమోక్రసీ. జడ్జెస్ని కూడా ఇంకా ఎలక్షన్ ద్వారా తీసుకొద్ది ఇంకెందుకు. అప్పుడు క్రిమినలైజేషన్ ఆఫ్ పాలిటిక్స్ కాకుండా క్రిమినలైజేషన్ ఆఫ్ జ్యుడిషియరీ అవుతుంది. అప్పుడు ఎక్సర్సైజ్ అల్ నజా 5 బేసికలీ ఎందుకు between which two countries, just we need to know the two countries which are conducting that exercise. This is between India and Oman. Okay, this is joint military exercise. 2015 start అయింది. biennial అంటే every 2 years, annual, biennial. ఓకే, every 2 years ఒకసారి అవుతుంది. అని ఎక్కడ అవుతుంది? రబ్కు ట్రైనింగ్ ఏరియా ఇన్ సలాలా, ఒమన్. సో దిస్ ఈస్ ఎక్సైజ్ అల్ నజా ఈజ్ బిట్వీన్ ఇండియా అండ్ ఒమన్. అక్కడ వరకు మనకు తెలిస్తే చాలు. Ministry of Fisheries, Animal Husbandry and Dairying launched various initiatives at 4th anniversary of Pradhan Mantri Matsya Sampada Yojana. Okay, Matsya means fisheries. So fisheries development కోసమని మనం తీసుకొచ్చిన స్కీమ్ ప్రధాన్ మంత్రి మత్స్య సంపద యోజన. 2020లోని కోవిడ్ టైంలోని ఆత్మనిర్భర్ భారత్ కింద తీసుకొని వచ్చింది ఈ స్కీమ్. లాంచ్డ్ ఇన్ 2020 టు బ్రింగ్ బ్లూ రెవల్యూషన్. బ్లూ రెవల్యూషన్ మీన్స్ వైట్ రెవల్యూషన్, మిల్క్. అట్లానే బ్లూ రెవల్యూషన్ ఫిషరీస్ డెవలప్మెంట్ కోసం. సో బ్లూ రెవల్యూషన్ తీసుకొని రావాలి, అది కూడా సస్టైనబుల్ డెవలప్మెంట్ ఆఫ్ ఫిషరీస్ ద్వారా తీసుకొని రావాలి అని చెప్పి మనం ఈ స్కీమ్ తీసుకొని వచ్చాం, ప్రధాన్ మంత్రి మత్స్య సంపద యోజన. దీని స్కీమ్ యొక్క టెన్యూర్ 2020-21 టు 2024-25. దిస్ 4 years 4th anniversary అయింది ఈ స్కీమ్ లాంచ్ చేసి. దానికి గుర్తుగా కొన్ని ఎక్స్ట్రా మెజర్స్ అనేవి తీసుకోవడం జరిగింది. ఇప్పుడు మనకి ప్రధాన్ మంత్రి మత్స్య సంపద యోజన ద్వారా ఉన్న టార్గెట్స్ ఏంటి అంటే, ఈ స్పెసిఫిక్ టార్గెట్స్ మరి మైక్రో లెవెల్లో యూపీఎస్సీకి అంత ఎక్కువ అడగకూడదు. బట్ కొన్నిసార్లు బాగా న్యూస్లో అంటే అది కూడా అడుగుతారు. బట్ కొన్ని ఇండియాలోని యూపీఎస్సీ కాకుండా ఇంకా కొన్ని ఎగ్జామ్స్ ఉన్నాయి, కొన్ని పెద్ద ఎగ్జామ్స్. ఆబ్వియస్గా కొన్ని చిన్న ఎగ్జామ్స్ చెప్తే మీకు మన హార్ట్ టు మైండ్ యాక్సెప్ట్ చేయదు, కానీ కొన్ని పెద్ద ఎగ్జామ్స్ ఉన్నాయి. అలాంటి వాటిలో అడుగుతారు. ఫర్ ఎగ్జాంపుల్ నాబార్డ్ గ్రేడ్ ఏ, ఆర్బీఐ గ్రేడ్ బి. అండ్ ఆఫ్ కోర్స్ చెప్పొచ్చో తెలియదో నాకు తెలియదు, కానీ బట్ నా మైండ్ యాక్సెప్ట్ చేయదు ఇప్పుడు చెప్పకపోతే. ద థింగ్ ఈజ్ దట్ ఎగ్జామ్ యూపీఎస్సీ ఈజ్ వెరీ అన్సర్టెన్. టీచర్గా కాదు, ఫ్రెండో బ్రదరో అలా చెప్తున్నాను. ఇప్పుడు యూపీఎస్సీ ఈజ్ వెరీ అన్సర్టెన్. యూ హ్యావ్ టు యాక్సెప్ట్ దట్. ఓకే, ఆబ్వియస్గా మీరు కష్టపడితే పక్కా ర్యాంక్ వస్తుంది, అందులో ఎటువంటి తిరగలేదు. అయితే యూపీఎస్సీ చాలా క్రూయల్ థింగ్. ఎందుకు క్రూయల్ థింగ్ అంటే, మనం చిన్న మిస్టేక్ చేసినా సరే అది యాక్సెప్ట్ చేయదు. చిన్న మిస్టేక్ చేసినా సరే అది యాక్సెప్ట్ చేయదు. అంటే చిన్న మిస్టేక్ చేసినా సరే మనకి సక్సెస్ పర్సంటేజ్ తగ్గిపోద్ది. చిన్న రాంగ్ డైరెక్షన్లో వెళ్తే చాలా ఇబ్బంది వస్తుంది. నార్మల్గా ఇది యాక్చువల్గా 1 degree అని ఉంటుంది, 1 degree ఎర్రర్ అని. ఈవెన్ అల్లు అర్జున్ కూడా చాలా దగ్గర మాట్లాడతాడు. ఇది బేసికల్గా ఏంటి అంటే, మన షిప్ ఒక దగ్గర స్టార్ట్ అయింది అనుకోండి. షిప్ ఒక దగ్గర స్టార్ట్ అయిన తర్వాత షిప్ ఎలా వెళ్తుంది కదా, షిప్ ఎలా వెళ్తుంది? విండ్ మూమెంట్ ద్వారా డైవర్ట్ అవుతుంది కదా. డైవర్ట్ అయ్యేటప్పుడు జస్ట్ నార్మల్గా అది వెళ్ళాలనుకుని పాత్ ఇది జస్ట్ 1 degree మిస్టేక్ అయిందనుకోండి, ఎక్కడికో వెళ్ళిపోద్ది కదా ఓరల్ ప్రాసెస్లోని. అట్లానే యూపీఎస్సీ కూడా అంతే. మనం రాంగ్ డైరెక్షన్లో వెళ్తూ ఉంటే కంప్లీట్గా రాంగ్గానే ఉండిపోతాం. హార్డ్ వర్క్తో పాటు కొంచెం టెక్నిక్స్తోని, స్మార్ట్ వర్క్ అని దానికి మీనింగ్ లేదులేండి, జస్ట్ యూట్యూబ్ క్రియేట్ చేసిన వర్డ్ అది. ద థింగ్ ఈజ్ దట్ మనం కరెక్ట్గా చేస్తున్నామా లేదా, ఇప్పుడు ఎగ్జామ్ ఓరియంటెడ్గా చదువుతున్నామా లేదా, అది ఒక్కటైతే సరిపోతుంది. బట్ ద థింగ్ ఈజ్ దట్ ఎగ్జామ్ అన్సర్టెన్. నెక్స్ట్ మనకేమి లైఫ్ లాంగ్ అలా డబ్బులు వచ్చేవి కదా, మన పేరెంట్స్కి కూడా మనం సాటిస్ఫై చేయాలి. వాళ్ళు కూడా కష్టపడితే వస్తున్నాయి, మనం కూడా ఇక్కడ కష్టపడుతున్నాం. కాబట్టి యూపీఎస్సీతో పాటు వేరే ఎగ్జామ్స్ కూడా రాయండి. ఓకే, అందులో ఏం తప్పే లేదు. మీరు తీసుకుంటారా తీసుకోరా అనేది సెకండరీ. బట్ ఆబ్వియస్గా ఇప్పుడైతే టైం కాదు. మీరు స్టార్ట్ చేసి 4-5 months ప్రిపరేషన్ అయింది కాబట్టి ఇప్పుడైతే టైం కాదు. అది ఎగ్జామ్ అటెంప్ట్ చేయడంలో ఎటువంటి తప్పు అయితే లేదు. అయితే అన్ని ఎగ్జామ్స్ అటెంప్ట్ చేయడం వల్ల మనకు ఉపయోగం లేదు. కొన్ని ఎగ్జామ్స్ ఏదైతే యూపీఎస్సీతోని కంప్లీట్ లింకేజ్ ఉంటుంది. లింకేజ్ ఇన్ ద సెన్స్ సిలబస్ ఓవర్లాప్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. మీరు ఏం ప్రిపేర్ అవ్వకుండా జస్ట్ ఎగ్జామ్ వెళ్ళి రాసేయచ్చు.
ఫర్ ఎగ్జాంపుల్ యూపీఎస్సీఏ సిఎస్సితో పాటు సిఏపిఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ అనే ఎగ్జామ్ కండక్ట్ చేస్తుంది. సిఏపిఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్. నేను ఓన్లీ పెద్ద ఎగ్జామ్స్ మాత్రమే చెప్తున్నాను, చిన్న ఎగ్జామ్స్ ఏవి చెప్పట్లేదు. చిన్న ఎగ్జామ్స్ ఇన్ ద సెన్స్ చిన్న లెవెల్ క్యాడర్ ఉండేవి. ఇది గ్రూప్ 1 క్యాడర్, డిఎస్పీ క్యాడర్. ఓకే, సిఏపిఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్. సిఏపిఎఫ్లోని వేరే కూడా ఉంటాయి. అసిస్టెంట్ కమాండెంట్ ఎగ్జామ్ ఎవ్రీ ఇయర్ జూలై ఫస్ట్ వీక్లో ఆ టైంలో అవుతుంది. మీరు చేసే ప్రిలిమ్స్ ప్రిపరేషన్తో ఈజీగా అది మీరు క్వాలిఫై అయిపోవచ్చు. మెయిన్స్ చాలా ఇంకా లో లెవెల్లో ఉంటుంది యూపీఎస్సీతో కంపేర్ చేస్తే. ఒకే పేపర్ ఉంటుంది. ఈవెంట్స్ ఉంటాయి, బేసిక్ ఈవెంట్స్. అది ఎంట్రీ ఉంటుంది నార్మల్గా. సిఏపిఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ ఏంటి అంటే యూపీఎస్సీలో 22 సర్వీసెస్ మనకు ఉన్నాయి కదా, అందులో లాస్ట్ 5-6 సర్వీసెస్ కన్నా ఇది చాలా పెద్దది. ఓకే, డిఎస్పీ క్యాడర్ వస్తుంది. అట్లా సిఏపిఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్. ఇంకా సిలబస్ ఓవర్లాప్ ఉండేవి అంటే నాబార్డ్ గ్రేడ్ ఏ, ఆర్బీఐ గ్రేడ్ బి. ఓకే, నాబార్డ్ గ్రేడ్ ఏ, ఆర్బీఐ గ్రేడ్ బి, ఇవి కూడా చాలా హై లెవెల్ పొజిషన్స్. ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ లెవెల్ వరకు కూడా వెళ్తారు. నెక్స్ట్ ఇందులోని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డిస్ట్రిక్ట్ డెవలప్మెంట్ ఆఫీసర్స్ అవుతారు. అది డిస్ట్రిక్ట్ కలెక్టర్తో లెవెల్ మీటింగ్స్ అవుతాయి. ఇన్ఫ్యాక్ట్ కలెక్టర్స్ కన్నా ఎక్కువ శాలరీలు వీళ్ళకే వస్తాయి. కలెక్టర్కి స్టార్టింగ్ శాలరీ 75,000 ఉంటుంది, వీళ్ళకి స్టార్టింగ్ శాలరీ అరౌండ్ 90,000 ఉంటుంది. ఇవన్నీ హైయర్ గ్రేడ్ ఏ జాబ్స్, హైయర్ లెవెల్ జాబ్స్ ఇన్ ఇండియా. అయితే ఇవన్నీ కూడా చాలా పెద్ద జాబ్స్. ఇంకా ఇవి కాకుండా అయితే అప్పుడప్పుడు కొన్ని యూపీఎస్సీ కండక్ట్ చేస్తుంది ఎక్స్ట్రా ఎగ్జామ్. ఓన్లీ హై లెవెల్లో చెప్తున్నాను. ఇంకా చిన్నవి అంటే సీజీఎల్ టైప్ జాబ్స్, స్టేట్ పిఎస్సీస్. మన స్టేట్ పిఎస్సీస్ పొజిషన్ మనకు తెలుసు. తెలంగాణ స్టేట్ పిఎస్సీ ఆర్ఎల్స్ ఆంధ్ర స్టేట్ పిఎస్సీ. అందులోని గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 లెవెల్ జాబ్స్. ఓకే, సీజీఎల్ కూడా గ్రూప్ 2 లెవెల్ జాబ్. ఓకే, నేను చెప్తున్నాను, మీరు ఏం కావాలంటే మీరు చేసుకోండి. ఇప్పుడైతే టైం కాదనుకోండి దానికి. ఎందుకంటే మనకు బేసిక్ లెవెల్ ఆఫ్ ప్రిపరేషన్ ఉండాలి. కంటెంట్ మీద కొంచెం గ్రిప్ వచ్చిన తర్వాత ఏ ఎగ్జామ్ అయినా మీరు రాయగలరు. ఓకే, ఆబ్వియస్గా ఎగ్జామ్స్ అన్నింటిలోని 80% వరకు ఓవర్లాప్ అనేది ఉంటుంది. ఎక్స్ట్రా 20% ఎగ్జామ్కి 1 వీక్ ముందు మీరు ప్రిపేర్ అయితే సరిపోతుంది. దానికి ఎక్స్ట్రా మీరు ఎఫర్ట్ ఏం చేయక్కర్లేదు. టైర్ 1 ఆర్ ప్రిలిమ్స్ క్వాలిఫై అయిన తర్వాత ఆ స్పెసిఫిక్ దాంట్లోనే మీరు మెయిన్స్కి వెళ్ళే ముందు మాత్రం ఒక 1 వీక్ 10 days ఎక్స్ట్రా ఎఫర్ట్ పెడితే సరిపోతుంది. మత్స్య సంపద యోజన మైండ్ మారిపోయింది కదా. ద థింగ్ ఈజ్ దట్ మీకు తెలియాలి కాబట్టే చెప్తున్నాను. ఇప్పుడు కాకపోయినా తర్వాత అయినా తెలియాలి. ఓకే, మీకు ర్యాంక్ వచ్చిన తర్వాత మీ ఫ్రెండ్స్కైనా చెప్పాలి కదా మీరు, అందుకనే తెలియాలి కదా. ఇంక్రీజ్ ఫిష్ ప్రొడక్షన్ ఇన్ 22 మిలియన్ మెట్రిక్ టన్స్. ఇది మన పిఎంఎంఎస్వై కింద ఉండే టార్గెట్స్. పోస్ట్ హార్వెస్ట్ లాసెస్ని 10%కి రెడ్యూస్ చేయాలి అని, ఎక్స్పోర్ట్ ఎర్నింగ్స్ డబుల్ చేయాలి అని. నెక్స్ట్ ఇందులో ఏంటంటే మత్స్య సంపద స్కీమ్ అనేది ఒక అంబ్రెలా స్కీమ్ ఫిషరీ సెక్టర్ కోసం. అందులోని కొన్ని కాంపోనెంట్స్ సెంట్రల్ సెక్టర్ స్కీమ్స్, కొన్ని కాంపోనెంట్స్ సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్. ఓకే, ఆబ్జెక్టివ్స్ ఏముంటాయి ఈ మత్స్య సంపద యోజనకి మనకు తెలిసిందే కదా. ఫిషరీస్ డెవలప్ చేయాలి, దానివల్ల ఎక్స్పోర్ట్ ఎర్నింగ్స్ తీసుకొని రావాలి, పోస్ట్ హార్వెస్ట్ లాసెస్ తగ్గించాలి, ఏదైనా అంతే కదా. అక్కడ ఆబ్జెక్టివ్స్ రాసిన రాకపోయినా దాని నుండి వచ్చేది అదే మనకి. ఫిషరీస్ పొటెన్షియల్ పెంచాలి, ప్రాసెస్ మొత్తాన్ని మోడర్నైజ్ చేయాలి, ఫిష్ ప్రొడక్టివిటీని పెంచాలి, అదే కదా నార్మల్గా. అయితే ఇప్పుడు 4 years ఆఫ్ ది స్కీమ్ అయిందని చెప్పి కొన్ని సబ్ స్కీమ్స్ని లాంచ్ చేశారు. ఏంటి అంటే నేషనల్ ఫిషరీస్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ పోర్టల్, ఇది ఒకటి క్రియేట్ చేశారు. దిస్ ఫిషరీస్ పోర్టల్ విల్ సర్వ్ యాజ్ సెంట్రల్ హబ్ ఫర్ రిజిస్ట్రీ ఆఫ్ ఫిషరీస్ స్టేక్ హోల్డర్స్, ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ అండ్ సపోర్ట్ రిలేటెడ్ టు ఫిషరీస్. బేసికల్గా ఏం చేస్తుంది, ఫిషరీస్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని ఇందులో ఉంచుతాము ఈ పోర్టల్లోని. నెక్స్ట్ ఇఫ్ వీ వాంట్ టు రిజిస్టర్ వీ కెన్ రిజిస్టర్ ఇన్ దట్ పోర్టల్. దానికోసం అది క్రియేట్ చేశారు. ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ 3 స్పెషలైజ్డ్ ఫిషరీస్ ప్రొడక్షన్ అండ్ ప్రాసెసింగ్ క్లస్టర్స్ డెడికేటెడ్ టు పర్ల్ కల్టివేషన్. పర్ల్ కల్టివేషన్ ఉంటుంది కదా, పర్ల్ కల్టివేషన్ కూడా దీని కింద వస్తుంది కదా. సో ఆ పర్ల్ కల్టివేషన్ ప్రమోట్ చేయడం కోసం కూడా 3 క్లస్టర్స్ని క్రియేట్ చేయడం జరిగింది. పైలట్ ప్రాజెక్ట్ ఆన్ యూజ్ ఆఫ్ డ్రోన్ టెక్నాలజీ ఫర్ ఫిష్ ట్రాన్స్పోర్టేషన్. డ్రోన్ టెక్నాలజీని యూజ్ చేయడానికి ఇది ఒకటి తీసుకొని వచ్చారు. ఎస్టాబ్లిషింగ్ రీజనల్ సెంటర్ ఆఫ్ సెంట్రల్ మెరైన్ ఫిషరీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ యాజ్ ఎ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ ప్రమోటింగ్ సీవీడ్ ఫార్మింగ్ అండ్ రీసెర్చ్. సీవీడ్ ఫార్మింగ్ కోసం కూడాను మనము దిస్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ని క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాము. సెట్టింగ్ అప్ ఆఫ్ న్యూక్లియస్ బ్రీడింగ్ సెంటర్స్ ఫర్ బోత్ మెరైన్ అండ్ ఇన్లాండ్ స్పీసీస్. న్యూక్లియస్ బ్రీడింగ్ అంటే ఆర్టిఫిషియల్గా మనము డెవలప్ చేయడానికి ఈ మెరైన్ స్పీసీస్ని, ఇన్లాండ్ స్పీసీస్ని. డిఫరెన్స్ బిట్వీన్ మెరైన్ స్పీసీస్ అండ్ ఇన్లాండ్ స్పీసీస్, మెరైన్ అంటే టెరిటరీస్లో కదా, అవుట్ సైడ్ ఇండియన్ టెరిటరీ, లోపల ఉండేదంతా ఇన్లాండ్. రిలేటివ్గా ఇదంతా ఇక్కడ సాల్ట్ వాటర్ ఉంటుంది, సాల్ట్ ఆర్ బ్రాకిష్ వాటర్ ఉంటుంది, ఇక్కడేమో ఫ్రెష్ వాటర్ ఉంటుంది. సో ఇది ఇది ఇన్లాండ్ ఫిషరీస్, ఇది మెరైన్ ఫిషరీస్. ఓకే, వీడ్స్ అంటే ఏంటి, అట్లానే సీవీడ్స్ సీలో ఉండేవి. సీవీడ్ కల్టివేషన్ ఇప్పుడు చాలా, సీవీడ్ వల్ల ఏంటిది కొన్ని మెడిసినల్ బెనిఫిట్స్ ఉన్నాయి మనకి.
దానికి ఎక్స్పోర్ట్ పొటెన్షియల్ కూడా చాలా ఎక్కువ ఉంది. సీవీడ్ ఎప్పుడు వినలేదా? కొంచెం అది ప్లాంట్స్లానే ఉంటుంది, సీలోని గ్రో అవుతాయి. నెక్స్ట్ ఈ కోరల్ రీఫ్స్ ఏవైతే ఉంటాయో అక్కడ కూడా సీవీడ్స్ అనేవి ఉంటాయి. నెక్స్ట్ ఆ సీవీడ్స్ చాలా వాటికి ఫుడ్ కింద తీసుకుంటారు. నెక్స్ట్ అదే ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ 3 ఇంక్యుబేషన్ సెంటర్స్ ఇన్ హైదరాబాద్, ముంబై అండ్ కొచ్చి. సో ఇలాంటివి ఈ 4 years అయిందని చెప్పి దానికి గుర్తుగా ఇవన్నీ లాంచ్ చేయడం జరిగింది. ప్రైమ్ మినిస్టర్ ఎన్విజన్స్ ఇండియా యాజ్ గ్లోబల్ గ్రీన్ హైడ్రోజన్ హబ్ అట్ 2nd ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ గ్రీన్ హైడ్రోజన్. వన్ మోర్ థింగ్, వెన్ ఎవర్ యూ గ్రీన్ హైడ్రోజన్ రిలేటెడ్ ఏదైనా న్యూస్లో వస్తే పక్కా గుర్తుపెట్టుకోండి, హై ప్రాబిలిటీ ఆఫ్ ఆస్కింగ్ క్వశ్చన్ ఇన్ బోత్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్. ఎందుకంటే చాలా వరకు అడిగే క్వశ్చన్స్ ఎలా ఉంటాయి అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫోకస్ ఏరియాస్ మీద ఉంటాయి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈజ్ హ్యావింగ్ హ్యూజ్ ఫోకస్ ఆన్ గ్రీన్ హైడ్రోజన్ నౌ. అంటే గ్రీన్ హైడ్రోజన్ హైలీ క్లీనర్. నెక్స్ట్ మనకు చాలా స్కోప్ కూడా ఉంది. దానికోసమని మనము గ్రీన్ హైడ్రోజన్ ఫెసిలిటీస్ని డెవలప్ చేస్తున్నాం. ఈరోజు పేపర్ అయిపోయినాయండి, మళ్ళీ టైం దొరకదు. ఈరోజు పేపర్ అయిన తర్వాత మళ్ళీ డిస్కస్. నో నిమజ్జనం ఆన్ ట్యాంక్ బండ్ అంట. నౌ సుప్రీం కోర్ట్ గ్రాంట్స్ బెయిల్ టు కేజ్రీవాల్. ఆబ్వియస్లీ యూ నో అబౌట్ కేజ్రీవాల్ లాస్ట్ 1 year నుండి ఏం జరుగుతుందో, అతను జైల్లో ఉన్నారు, ఆయనకి నిన్న బెయిల్ వచ్చింది. అయితే ఇదంతా మనకు అవసరం లేదు, కానీ సుప్రీంకోర్టుని ఈడీ సిబిఐ అరెస్ట్ చేసాయి. ఈడీ సిబిఐ కేసెస్లో ఆయన ఉన్నారు కదా, రైట్? ఈడీ సిబిఐ కేసెస్లో వాళ్ళు ఉన్నారు కదా. నవ్ యూ నీడ్ టు నో అబౌట్ ద పవర్స్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ ఈడీ అండ్ సిబిఐ. ఓకే, పాలిటీలో మీకు వస్తుంది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, సిబిఐ. బీఆర్ఎస్ లీడర్స్ అండర్ హౌస్ అరెస్ట్, ప్రివెంటివ్ డిటెన్షన్ ఇది. ఓకే, దిస్ పేజ్ నెంబర్ 5 ప్లీజ్. పేజ్ నెంబర్ 5, ఈడీ ప్లెయింట్ అగెయిన్స్ట్ ఫర్మ్ ఫర్ డిఫైయింగ్ పీసీబీ గైడ్లైన్స్. అక్కడ మనకి అదంతా అవసరం లేదు, బట్ ఈడీ అంటే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కదా, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ పవర్స్ ఏంటో తెలియాలి. అండ్ పీసీబీ మీన్స్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్. ఓకే, వీఆర్ హ్యావింగ్ సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్, సిమిలర్లీ వీ విల్ బీ హ్యావింగ్ స్టేట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్స్. ఆ సిపిసిబి ఫార్మేషన్ ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ ద్వారా జరిగింది. నౌ అగైన్ యూ విల్ బీ నోయింగ్ అబౌట్ ఆల్ దీస్ థింగ్స్ ఇన్ యువర్ ఎన్విరాన్మెంట్. నిన్న మనం ఇన్ఫ్లేషన్ గురించి డిస్కస్ చేసాం కదా, దాని గురించి ఆర్టికల్. సో నాట్ ఆఫ్ సో యూస్. అండ్ వెదర్ మేనేజ్మెంట్కి వెదర్ అడ్వైజరీస్ కోసమని మిషన్ మౌసమ్ అనేది తీసుకొచ్చాం కదా, అక్కడ మనం చూసింది సేమ్ దానికోసమే ఈ ఆర్టికల్. కింద వెదర్ గాడ్స్ అనేది ఉంది కదా. అండ్ దిస్ ఆర్టికల్ రిటన్ బై అల్కేష్ కుమార్ శర్మ. He is talking about the infrastructural problem in India and possible solution for it. Once have a read. But the thing is that మనము ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాబ్లం ఉంది అనేది మనకు తెలుసు. ఇండియాలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్యాప్స్ అనేవి ఉన్నాయి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్యాప్స్ని ఫిల్ చేయడానికి మనం ప్రధాన మంత్రి ఘాటీ శక్తి, నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైప్ లైన్, ఇలాంటివన్నీ భారత్మాల, సాగర్మాల ఇవన్నీ తీసుకొని వచ్చాం. మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి మీరు ఎకనామిక్స్లో డిస్కస్ చేస్తారు, అయిపోయిందా? అలాగే కదా. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్లో డిస్కస్ చేసేటప్పుడు ఇవన్నీ వస్తాయి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాబ్లమ్స్ ఏంటి, దాని యొక్క సొల్యూషన్స్ ఏంటి అని. పేజ్ నెంబర్ 8, రైట్ టాప్, అక్యూజ్డ్ హ్యాస్ రైట్ టు బి సైలెంట్ డ్యూరింగ్ ఇంట్రాగేషన్. జడ్జ్. నౌ రైట్ టు బి సైలెంట్ కూడా ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ కింద వస్తుంది అండర్ ఆర్టికల్ 19. ఓకే, మన ఇష్టం కదా మాట్లాడకపోవడం. లిబరల్ ఇంటర్ప్రిటేషన్ తీసుకుంటే అలానే ఉంటుంది. నెక్స్ట్ అదే కాకుండా ఆర్టికల్ 20లోని ఇందాక మనం ఆర్టికల్ 22 చూసాం కదా, అది ప్రివెంటివ్ డిటెన్షన్ అండ్ ప్రివెంటివ్ డిటెన్షన్ కింద చెప్తుంది. అలానే ఆర్టికల్ 20 ఏదైనా అక్యూజ్డ్ పర్సన్కి ఎక్స్ట్రా ప్రొటెక్షన్ అనేది ఇస్తుంది. అందులో వన్ ఆఫ్ ద ప్రొటెక్షన్ ఇది, కావాలంటే అతను సైలెంట్గా ఉండొచ్చు అని. నెక్స్ట్ అందులోని 3 ప్రొటెక్షన్స్ ఉంటాయి. ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ డబుల్ జియోపార్టీ ఉండకూడదు. డబుల్ జియోపార్టీ ఉండకూడదు అంటే అతన్ని 2 సార్లు అతను చేసిన ఒక పని కోసం 2 సార్లు అతను శిక్షించకూడదు అని. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ రేప్ చేస్తే ఆ రేప్ కోసం ఒకసారి కోర్టు శిక్షించాలి, రెండోసారి సేమ్ అదే క్రైమ్ అతను ఇంకొకసారి మళ్ళీ రేప్ చేస్తే కావాలంటే శిక్షించవచ్చు. కానీ సేమ్ దాని మీద ఒకసారి ఒక 14 years శిక్ష చేసి మళ్ళీ ఇంకోసారి 14 years శిక్ష చేయడానికి అర్హత లేదు. అట్లాంటి కొన్ని బెనిఫిట్స్ కొన్ని రైట్స్ వాళ్ళకి ఇచ్చారు, అదే వన్ ఆఫ్ ద రైట్ ఇది. ఓకే, రైట్స్ గ్రూప్ స్లామ్ సెంటర్ ఓవర్ డిలే ఇన్ ఫిల్లింగ్ NHRC పోస్ట్. NHRC means National Human Rights Commission. Now National Human Rights Commission is formed under Protection of Human Rights Act 1993. It is a statutory body. NHRC అనే స్టాట్యూటరీ బాడీ. ఇది కూడా మీకు స్టాట్యూటరీ బాడీస్ అండ్ టాపిక్స్ కింద మనకి అవుతుంది. అయితే ఇక్కడ NHRCలోని ఫేస్ చేస్తున్న మేజర్ ప్రాబ్లం ఏంటి అంటే
ఫంక్షనరీస్ ఇష్యూ. ఫంక్షనరీస్ అంటే వాళ్ళ యొక్క అక్కడ ఫంక్షన్ చేయాలి కదా, ఫంక్షన్ చేయడానికి అఫీషియల్స్ ఎవరైతే ఉన్నారో చైర్మన్ మెంబర్స్, వాటి యొక్క అపాయింట్మెంట్ అనేది జరగట్లేదు టైమ్లీగా. ఎప్పుడైతే అపాయింట్మెంట్ సరిగ్గా జరగకపోతే ఏమవుద్ది, అపాయింట్మెంట్ సరిగ్గా జరగకపోతే అసలు కేసెస్ డీల్ చేయడానికి అవ్వదు కదా, దే ఆర్ ఫేసింగ్ ద ప్రాబ్లం. అందుకనే జ్యుడిషియరీ అంటుంది, జ్యుడిషియరీ అండ్ ఆల్సో హ్యూమన్ రైట్స్ బాడీస్ ఉంటాయి, హ్యూమన్ రైట్స్ వాచ్ అనే ఎన్జిఓస్ వాళ్ళు మీరు త్వరగా ఫిల్ చేయండి అని చెప్తున్నారు. ఈ ఎన్హెచ్ఆర్సీ వేకెన్సీస్ మొత్తం ఫిల్ చేయండి అని చెప్తున్నారు. కమిషన్ కొంచెం అంటే యాజ్ పర్సే డిఫరెన్స్ అంటే రెండు కూడా ఒక స్పెసిఫిక్ కాజ్ కోసం ఫామ్ అయ్యాయి. నౌ కమిటీ ఒక స్పెసిఫిక్ దానికోసమని ఫంక్షన్ ఒక రిపోర్ట్ తయారు చేయమని వేస్తారు. కమిషన్ అనేది లైఫ్ లాంగ్ ఉంటుంది. ఇప్పుడు ఎన్హెచ్ఆర్సీ అనేది లోపల మనుషులు మారుతారు కానీ అది ఉంటుంది కదా. కమిటీ ఏంటి, ఒక స్పెసిఫిక్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ కోసం కానీ వెస్టర్న్ ఘాట్స్ కోసం అని గార్జిల్ కమిటీ ఫామ్ చేశారు, దాని మీద రిపోర్ట్ ఇమ్మని. ఆ రిపోర్ట్ సబ్మిట్ చేసిన తర్వాత ఆ కమిటీ ఫంక్షనింగ్ అయిపోద్ది. ఇప్పుడు ఓబీసీ సబ్ కేటగరైజేషన్ కోసం రోహిణి కమిషన్ అనేది తీసుకొని వచ్చారు, దాని మీద రోహిణి కమిటీ అనేది తీసుకొని వచ్చారు, దానికోసం వాళ్ళు సబ్మిట్ చేస్తారు, ఇంకా కమిటీ అయిపోయింది. ఈ నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఇవన్నీ కూడా లైఫ్ లాంగ్ ఉంటాయి, దాన్ని వాళ్ళు ఎరాడికేట్ చేసే వరకు అవి ఉంటాయి. ఇంకా పబ్లిక్ అకౌంట్స్ ఆబ్వియస్గా పర్మనెంట్ ఇన్ ద సెన్స్ దట్ అది కూడాను మారుతుంది కదా. నో దీనికి స్టాట్యూటరీ రికగ్నిషన్, నేను అదే చెప్తున్నాను కదా, పర్సే దానికి ఏం డిఫరెన్సెస్ లేదు. వాళ్ళు ఈవెన్ న్యూస్ పేపర్స్లో కూడా ఇంటర్చేంజ్ చేస్తారు, దే కెన్ యూజ్ యాజ్ ఇంటర్చేంజబుల్. ఓకే, నేషనల్ లెవెల్ చెప్పాలంటున్నారా? ఓకే ఓకే. నౌ దిస్ కరప్షన్ ఎరాడికేట్ చేయడానికి, కరప్షన్ తగ్గించడానికి వీ హ్యావ్ నెంబర్ ఆఫ్ బాడీస్, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్స్, సిబిఐ, దిస్ యాంటీ కరప్షన్ బ్యూరో, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్, ఇలా చాలా వరకు ఉన్నాయి కదా. అలానే కరప్షన్ని తగ్గించడానికి ఇండియాలోని 2013లోని ఫామ్ చేసిన ప్రీమియర్ బాడీ ఈజ్ లోక్పాల్. యూ మైట్ హావ్ హర్డ్ అబౌట్ అన్నా హజారే, అరవింద్ కేజ్రీవాల్, వీళ్ళందరూ ఇండియా అగెయిన్స్ట్ కరప్షన్ అనే మూవ్మెంట్ 2013లో స్టార్ట్ చేశారు కదా. అప్పుడు ఫుల్ హంగర్ స్ట్రైక్స్ అన్నీ అయ్యాయి కదా. సో దాంట్లో అప్పుడు ఈ లోక్పాల్ అనేది ఫార్మేషన్ చేయడం కోసమని హంగర్ స్ట్రైక్ చేశారు అన్నా హజారే. ఆ మూమెంట్ అంతా అయిపోయిన తర్వాత ఈ లోక్పాల్ అనేది తీసుకొని వచ్చారు. లోక్పాల్ అండ్ లోకాయుక్తాస్ యాక్ట్ 2013 ద్వారా వీటి యొక్క ఫార్మేషన్ జరిగింది. సో ఇవి స్టాట్యూటరీ బాడీస్. నో దీని ద్వారా ఏంటి, గ్రూప్ ఏ, బి, సిడి ఎనీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఆర్ మినిస్టర్స్ ఆర్ ప్రైమ్ మినిస్టర్, చీఫ్ మినిస్టర్ ఎవరి మీదైనా సరే మనం కంప్లైంట్ అనేది ఇవ్వచ్చు. నార్మల్ సిటిజన్స్గా మనం కంప్లైంట్ అనేది ఇవ్వచ్చు. వాళ్ళు అది యాక్సెప్ట్ చేస్తే దాని మీద వాళ్ళు ఎంక్వైరీ అనేది చేసి ఒకవేళ ఇఫ్ దే ప్రూవ్ గిల్టీ దే కెన్ టేక్ యాక్షన్ ఆన్ దెమ్. ఓకే, నో బేసికల్గా ఇవేంటి, ఇప్పుడు యాంటీ కరప్షన్ బాడీస్ ఎంక్వైరీ చేయడానికి. ఇప్పుడు లోక్పాల్కి డైరెక్ట్గా స్టాఫ్ అనేది ఉండదు, వాళ్ళు సిబిఐకి మీరు ఈ కేసు హ్యాండిల్ చేయండి అని చెప్తారు. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హానరబుల్ ప్రైమ్, ఇప్పుడు దాకా ఉండే దేంట్లో కూడా హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ మీద ఎంక్వైరీ చేయడానికి లేదు. లోక్పాల్ ద్వారా మనం హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ మీద కూడా ఎంక్వైరీ చేసుకోవచ్చు. ఓకే, నేషనల్ లెవెల్లో జరిగే తప్పుల కోసం లోక్పాల్, స్టేట్ లెవెల్లో జరిగే వాటి కోసం లోకాయుక్త. ఓకే, లోక్పాల్ అండ్ లోకాయుక్త యాక్ట్ 2013. హెడ్ చేసి నార్మల్ చైర్మన్ ఉంటారు, జడ్జ్, యాక్చువల్గా రిటైర్డ్ చీఫ్ జస్టిస్ ఆర్ జడ్జ్. లోక్ అదాలత్ అనేది ఇప్పుడు మన విలేజెస్ ఉంటాయి చూడండి, దీనికి లోక్ అదాలత్ ఎటువంటి సంబంధం లేదమ్మా. బేసిక్ థింగ్ ఏంటి అంటే ఇప్పుడు మనకి హైకోర్ట్స్, సుప్రీంకోర్ట్, హైకోర్టు, డిస్ట్రిక్ట్ కోర్ట్స్ ఇవన్నీ ఉన్నాయి కదా. అట్లా కాకుండా విలేజెస్లోని ఈ లోక్ అదాలత్స్ అనేది ఆల్టర్నేట్ రెడ్రెసల్ మెకానిజమ్స్. అంటే మనం డైరెక్ట్ కోర్ట్స్ దగ్గరికి వెళ్ళిపోకుండా ఆల్టర్నేట్ ప్రాసెస్ అనేది మనం క్రియేట్ చేస్తున్నాం, మీడియేషన్ ద్వారా, కన్సిలియేషన్ ద్వారా, ఆర్బిట్రేషన్ ద్వారా. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు స్ట్రిక్ట్గా సిఆర్పిసి, సిపిసి అవేమి ఇక్కడ అప్లికేబుల్ అవ్వవు. నార్మల్గా ఇప్పుడు మీకు నాకు ఏదైనా గొడవ ఉందనుకోండి, సివిల్ ఇష్యూ కానీ ఏదైనా, నేను ఆ లోక్ అదాలత్ దగ్గర కంప్లైంట్ ఇవ్వచ్చు. కోర్ట్స్ ప్రాసెస్ కాదు, కోర్ట్స్ ప్రాసెస్తో సంబంధం లేకుండా ఇది జరుగుతుంది. అక్కడ మనకి వెళ్ళి అమికబుల్గా ఇద్దరం సాల్వ్ చేసుకోవచ్చు. నార్మల్గా ఏదైనా ఇంట్లో గొడవలు అయితే సెటిల్మెంట్ చేస్తారు పెద్దలు కూర్చొని, అలాగే ఇది ఒక సెటిల్మెంట్ లాగా. ఇక్కడ దీనికి హెడ్ కింద డిస్ట్రిక్ట్ జడ్జి ఉంటాడు జనరల్లీ, డిస్ట్రిక్ట్ జడ్జి ఆర్ఎల్స్ బయట వాళ్ళు కూడా ఉండొచ్చు. ఇది జ్యుడిషియల్ ప్రాసెస్కి కొంచెం అలైన్ అయ్యి ఉండదు అనుకోవచ్చు. ఓకే, రూరల్ ఏరియాలో కాదు, ఇప్పుడు అర్బన్ ఏరియాస్లో కూడా ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టెలికామ్ కేసెస్ కానీ, ఇప్పుడు లోక్ అదాలత్స్లోని పర్మనెంట్ లోక్ అదాలత్స్ అనేవి తీసుకొని వచ్చారు. లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ 1987 ద్వారా వీటి యొక్క ఫార్మేషన్ జరిగింది ఇండియాలో. ఆ ముందు లేవు. లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ 1987
దాని ద్వారా ఈ లోక్ అదాలత్స్ అనేవి ఫామ్ అయ్యాయి. ఈ లోక్ అదాలత్స్ రూరల్ ఏరియాస్లో ఉండొచ్చు, అర్బన్ ఏరియాస్లో ఉండొచ్చు. అయితే పర్మనెంట్ లోక్ అదాలత్స్ అనేవి కూడా వచ్చాయి. పర్మనెంట్ లోక్ అదాలత్స్లోనే ఏంటి అవుతాయి అంటే, ఇప్పుడు మీకు బిఎస్ఎన్ఎల్కి మధ్యలో ఏదైనా గొడవలైనా, మీకు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ మధ్యలో ఏదైనా చెల్లింపులు ఉన్నాయనుకోండి, అలాంటి మనం డైరెక్ట్ సుప్రీంకోర్టుకి హైకోర్టుకి వెళ్ళిపోకుండా వీటి దగ్గరికి వెళ్ళాం అనుకోండి, మనకు ఖర్చు తక్కువ అవుద్ది, దానికి ఒక సొల్యూషన్ వస్తుంది. అలాంటి వాటి కోసం యూటిలిటీస్ కోసం, ఈ పబ్లిక్ యూటిలిటీస్ లాంటి దానికోసం పర్మనెంట్ లోక్ అదాలత్స్ తీసుకొచ్చాం. సివిల్ అండ్ క్రిమినల్ కేసెస్ కోసం ఈ లోక్ అదాలత్స్ చిన్న చిన్న విషయాల కోసం అని చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇందులో భాగంగా లోక్ అదాలత్స్ టైప్ గ్రామ్ న్యాయాలయస్ అనేవి ఉంటాయి. ఇదంతా మీరు జ్యుడిషియరీ చాప్టర్లోని సబార్డినేట్ కోర్ట్స్ కింద ఇవన్నీ చదువుతారు. నేషనల్ లెవెల్లో సుప్రీంకోర్టు, స్టేట్ లెవెల్లో హైకోర్టు, డిస్ట్రిక్ట్ లెవెల్లో సబార్డినేట్ కోర్ట్స్ కింద ఇవన్నీ చదువుతారు. గ్రామ్ న్యాయాలయస్, లోక్ అదాలత్స్, ఫ్యామిలీ కోర్ట్స్ ఇవన్నీ. సో అందులో గ్రామ్ న్యాయాలయస్ ఏంటి అంటే విలేజెస్లోనే ఉంటాయి, అవి మొబైల్ కోర్ట్స్ లాగా. ఓకే, కన్స్యూమర్ కోర్ట్స్ అవన్నీ కన్స్యూమర్ కోర్ట్స్కి ఈ రూల్స్ అన్నీ అప్లికేబుల్ అవుతాయి. మన ఈ సిఆర్పిసిలు, సిపిసిలు అన్నీ అప్లికేబుల్ అవుతాయి. అయితే అదే కాకుండా కన్స్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ ఉంటాయి కదా, కన్స్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ కింద ఫార్మేషన్ చేయడం జరుగుతుంది. వాళ్ళకి స్పెసిఫిక్ రూల్స్ ఉంటాయి. కన్స్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్లో ఏమేమి మెన్షన్ చేస్తారో అవన్నీ వాళ్ళు ఫాలో అవ్వాలి. ఆ కన్స్యూమర్ ప్రొటెక్షన్ కోర్టులకు కూడా హెడ్ కింద ఎవరు ఉంటారు? జడ్జెసే ఉంటారు. అయితే ఓన్లీ ఆ స్పెసిఫిక్వి చూసుకోవడానికి, కన్జ్యూమర్ కంప్లైంట్స్ చూసుకోవడానికి, ఫాస్ట్గా అవడానికి అని చెప్పి సపరేట్గా కోర్ట్స్ ఫార్మేషన్ చేసాం. అట్లనే ఫర్ ఎగ్జాంపుల్ చాలా విషయాలకి ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ తీసుకుని వచ్చాం. పోక్సో కోర్ట్స్ అని ఉంటాయి. పోక్సో కోర్ట్స్ అంటే ఇప్పుడు చిల్డ్రన్కి సెక్షువల్ హెరాస్మెంట్ చేశారనుకోండి, దానికి ఫాస్టర్గా జడ్జిమెంట్ రావాలి అని చెప్పి పోక్సో కోర్ట్స్ తీసుకుని వచ్చాం. దీనికి కూడా జడ్జెసే ఉంటారు, అన్నింటికి జడ్జెసే ఉంటారు. ఇప్పుడు ఎన్హెచ్ఆర్సీ చైర్మన్ జడ్జే ఉండాలి, లోక్పాల్ చైర్మన్ జడ్జే ఉండాలి. అలాగా అయితే ఈ జడ్జే ఉండాలి అని ఎందుకు అంటున్నాము అంటే ఈ యాక్ట్ ఏదైతే ఫామ్ చేసామో ఆ యాక్ట్లో మెన్షన్ చేస్తారు క్వాలిఫికేషన్ ఏదైనా ఉండాలి అని. ఆ క్వాలిఫికేషన్ ఏది మెన్షన్ చేస్తుంటే అదే జరగాలి. ఓకే, ఇప్పుడు ఆర్టీఐ చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ ఉన్నారు. చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ రిటైర్డ్ జడ్జ్ ఆర్ రిటైర్డ్ చీఫ్ జస్టిస్ ఉండాలి. కొన్ని బాడీస్కి ఏమో వర్కింగ్ జడ్జ్ ఆర్ వర్కింగ్ చీఫ్ జస్టిస్ కూడా ఉండొచ్చు. ఏజ్ లిమిట్ ఉంటాయి. ఇవన్నీ మీరు కాన్స్టిట్యూషనల్ అండ్ నాన్ కాన్స్టిట్యూషనల్ బాడీస్ చదువుతారు. ఈ లోక్పాల్ కూడా నాన్ కాన్స్టిట్యూషనల్ బాడీస్ కింద వస్తుంది, అది స్టాట్యూటరీ బాడీ. ఆ టాపిక్లో డీటెయిల్గా చదువుతారు ఇవన్నీ. ఏముండదు. లోక్ అదాలత్స్ ఇప్పుడు మీకు ఆ బేసిక్ ఎసెన్స్ అర్థం కాలే. ఈ లోకాయుక్త అనేది ఎందుకు, దేనికోసం, ఎవరు కరప్షన్ చేయడానికి అవుతుంది? మీరు నేను కరప్షన్ చేయడానికి అవుతుందిగా, గవర్నమెంట్ అఫీషియల్స్ చేయడానికి అవుతుంది. సో నేషనల్ లెవెల్లో ఉండే నేషనల్ యాక్ట్స్కి సంబంధించిన ఏవైనా వైలేషన్ జరుగుతూ కరప్షన్ చేస్తే అది లోక్పాల్లో మనం కంప్లైంట్ ఇస్తాం. యూనియన్ మినిస్టర్స్, పిఎం లాంటివి. స్టేట్ లెవెల్లో ఉండే వాళ్ళు ఏదైనా కంప్లైంట్ చేస్తే స్టేట్ మినిస్టర్ ఉంటారు కానీ డిస్ట్రిక్ట్ మినిస్టర్ ఉండరు కదా. సో అందుకని నెక్స్ట్ ఇప్పుడు ఏదైనా గ్రూప్ 1, గ్రూప్ 2 ఎంప్లాయ్ ఉన్నాడు అనుకోండి, స్టేట్ లెవెల్లో ఉంటాడు కదా, ఓన్లీ డిస్ట్రిక్ట్ అంటూ ఉంటాడు కదా అతను. స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీ, సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయ్ అంటాం కానీ డిస్ట్రిక్ట్ గవర్నమెంట్ ఎంప్లాయ్ అన్నాం కదా. సో స్టేట్ గవర్నమెంట్కి సంబంధించిన ఏమైనా జరిగితే లోకాయుక్తలో కంప్లైంట్ ఇస్తాం. నేషనల్ లెవెల్లో ఏదైనా జరిగితే లోక్పాల్లో కంప్లైంట్ ఇస్తాం. అడగండి. అవి కూడా ఉన్నాయి. అవన్నీ ఉన్నా సరిపోవట్లేదనే తీసుకొని వచ్చి ఇప్పుడు మేజర్ ప్రాబ్లం ఏంటంటే ఓవర్లాపింగ్ ఆఫ్ ఫంక్షన్స్ అవుతుంది. లోక్పాల్కి సిబిఐకి ఓవర్లాప్ అవుతుంది, లోక్పాల్కి సివిసికి ఓవర్లాప్ అవుతుంది. అయితే సివిసి కొంచెం రిలేటెడ్గా స్పెసిఫిక్ డిపార్ట్మెంట్. ఎందుకంటే సివిసి ఏంటి అంటే విజిలెన్స్ కమిషన్ కదా. తప్పు ఏమైనా జరుగుతుంది అనుకోండి, ఆ లోపల ఉండేవాళ్ళు ప్రతి డిపార్ట్మెంట్, గవర్నమెంట్ డిపార్ట్మెంట్లోనే విజిలెన్స్ ఆఫీసర్స్ అని ఉంటారు. ఆ విజిలెన్స్ ఆఫీసర్స్కి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనందరూ గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో అఫీషియల్స్ అనుకోండి, నేను ఏదైనా తప్పు చేశాను మీకు అనిపిస్తే మీరు నా మీద వెళ్ళి ఆ విజిలెన్స్ ఆఫీసర్ కంప్లైంట్ ఇవ్వచ్చు. విజిల్ బ్లోయింగ్ అంటారు దాన్ని. ఓకే, అలా కంప్లైంట్ ఇవ్వచ్చు. ఆ విజిలెన్స్ ఆఫీసర్ ఆ విజిలెన్స్ కమిషన్ అప్పుడు వాళ్ళు ఎంక్వైరీ చేసి ఇది కరెక్టో రాంగో ప్రూవ్ చేసి అతన్ని అడ్మినిస్ట్రేటివ్ పరంగా అతను డిబార్ చేయడం కానీ కేసు వేయడం కానీ చేస్తారు. ఓకే, అట్లనే యాంటీ కరప్షన్ బ్యూరో అనేది స్టేట్ లెవెల్లో ఉండేది, నేషనల్ లెవెల్ కాదు. ఏ స్టేట్కి ఆ స్టేట్ ఏసీబీ వేరు కదా. స్టేట్ ఏసీబీ ఉంటుంది, నేషనల్ లెవెల్లో సిబిఐ లాంటిది ఉంటుంది. నెక్స్ట్ ఈ యాంటీ కరప్షన్ బ్యూరో, సివిసి ఇవన్నీ కేవలము కరప్షన్ ఇష్యూస్ మాత్రమే చూస్తాయి. ఇప్పుడు సిబిఐ ఏంటి, క్రైమ్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కదా. నాట్ ఓన్లీ కరప్షన్ ఇష్యూసే కాదు, ఫినాన్షియల్ ఇష్యూసే కాదు, ఏమైనా రేప్స్ అయినా మర్డర్స్ అయినా దాని మీద కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తారు కదా. నెక్స్ట్ సిఐడి అనేది ఉంది, సిఐడి కూడా క్రైమ్స్ అనేవి ఇన్వెస్టిగేషన్ చేస్తారు కదా. అయితే వీళ్ళు ఎలాంటి సిబిఐ వాళ్ళు స్పెసిఫిక్గా వాళ్ళకి మీరు దీని మీద యాక్షన్ తీసుకోండి అని చెప్తే మాత్రమే వాళ్ళు యాక్షన్ తీసుకుంటారు. వాళ్ళు సోమోటోగా ఎటువంటి యాక్షన్ తీసుకోరు. బట్ ఈ విజిలెన్స్ ఆఫీసర్స్ మన ఈ ఏసీ ఇవన్నీ కూడా ఓన్లీ కరప్షన్ కోసం తీసుకొచ్చినావు కదా. సో వాళ్ళు ఎప్పుడు దానికోసమనే ఉన్నవాళ్ళు, అది డిఫరెన్స్. వీళ్ళన్నింటికి కూడా ఓవర్లాప్ అనేది ఉంది. దానికి ఓవరాల్ ఒక కరప్షన్ బాడీని తీసుకొని రావాలి, దాని కింద ఇవన్నీ తీసుకొని రావాలని ఒక రికమెండేషన్ కూడా ఉంది. పోర్ట్ బ్లేర్ నేమ్ మార్చారు కదా, నిన్న చూసాను ఆల్రెడీ. పోర్ట్ బ్లేర్ నేమ్ని శ్రీ విజయపురం అని మార్చారు. పోర్ట్ బ్లేర్ ఎక్కడ ఉంది? లక్షద్వీప, అండమానా? ఎస్, అలా స్ట్రాంగ్గా వచ్చింది ఆన్సర్.
అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్లో ఉంటుంది. ఎక్కడ ఉంటుంది అండమాన్ నికోబార్ ఐలాండ్స్లో? నార్త్లోనా సౌత్లోనా? వే ఆఫ్ బెంగాల్. ఓకే ఓకే. మరి అండమాన్ అండ్ నికోబార్ అన్నప్పుడు వే ఆఫ్ బెంగాల్ అన్నప్పుడు ఇది అక్కడే ఉంటుంది కదా భయ్య. సో నార్త్ అండమాన్ సౌత్ అండమాన్ ఉంటుంది కదా. సో ఆ మధ్య రిలేటివ్గా సెంటర్లో ఉంటుంది అది పోర్ట్ బ్లేర్. ఓకే, దాని నేమ్ని శ్రీ విజయపురం అని మార్చారు. అది ఒకసారి చోళా కింగ్డమ్ కూడా చోళా కింగ్డమ్ కిందకి అది ఉండేది. అది నెక్స్ట్ మన ఇండియన్ నేషనల్ ఆర్మీ అక్కడ ఫ్లాగ్ హాయిస్ట్ కూడా చేశారు. సో ఈ అన్నిటికీ హిస్టారికల్ సిగ్నిఫికెన్స్ ఉంది కాబట్టి దాన్ని శ్రీ విజయపురం అని నేమ్ తీసుకొని వచ్చాం. నెక్స్ట్ డిఆర్డిఓ కంప్లీట్స్ ప్రిలిమినరీ ట్రయల్స్ ఆఫ్ ఇండిజినస్ లైట్ ట్యాంక్. ఇండిజినస్ లైట్ ట్యాంక్ అనేది అది ఇండిజినస్ మీన్స్ మనమే మొత్తం అంతా మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నాం. ఆ లైట్ ట్యాంక్ వాళ్ళు పెట్టిన పేరు జొరావర్. ఓకే, జొరావర్ అంటే ఏంటి? ద టర్మ్ జొరావర్ ఈజ్ ఇన్ యూస్ రిలేటెడ్ టు వాట్ అని క్వశ్చన్ అడగచ్చు. సో జొరావర్ ఇండిజినస్ లైట్ ట్యాంక్ డెవలప్డ్ బై డిఆర్డిఓ. ఓకే, డిఆర్డిఓ ఇన్ కొలాబరేషన్ విత్ ఎల్ఎన్టీ లార్సన్ అండ్ టోబ్రో. చౌహాన్ అనౌన్సెస్ స్టార్ట్ ఆఫ్ న్యూ ఫేజ్ ఆఫ్ పిఎంఏవై స్కీమ్. పిఎంఏవై మీన్స్ ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన స్కీమ్ని తెలుసు. ఎందుకు ఆవాస్ యోజన స్కీమ్? హౌసెస్ కన్స్ట్రక్షన్ చేయడానికి. సో ప్రధాన మంత్రి ఆవాస్ యోజన గ్రామీణ్, ప్రధాన మంత్రి ఆవాస్ యోజన అర్బన్ అనే ఉంటాయి. ఇండియాలోనే రైల్వేస్ మేనేజ్ చేయడానికి మనకి GS3లోని ఇన్ఫ్రాస్ట్రక్చర్లో రైల్వేస్ అనేది కూడా ఒక టాపిక్. రైల్వేస్ మొత్తాన్ని మేనేజ్ చేయడానికి నేషనల్ లెవెల్లో రైల్వే బోర్డు అనేది ఉంటుంది. మనకి తెలుసు కదా, ఇప్పుడు కింద లెవెల్లో స్టేషన్ మాస్టర్, గూడ్స్ గార్డ్ దగ్గర నుండి డిఆర్ఎమ్స్, తర్వాత డిఓఎమ్స్, ఏఓఎమ్స్ వీళ్ళందరూ ఉంటారు. వీటి యొక్క డిఆర్ఎం, డిఓఎం, రైల్వే బోర్డు వీళ్ళందరూ రిక్రూట్మెంట్ ఎలా అవుతుంది? ఆర్ఆర్బీ ఎక్కడి వరకు వెళ్దామా? ఆర్ఆర్బీ స్టేషన్ మాస్టర్స్ అక్కడే అయిపోతారు. డిఓఎమ్స్, ఏఓఎం, యూపీఎస్సి, ఐఆర్టీఎస్, ఐఆర్పిఎస్, ఐఆర్ఏఎస్ 3 సర్వీసెస్ ఉంటాయి. ఆ 3 సర్వీస్ని ఇప్పుడు క్లబ్ చేసేసి ఐఆర్ఎంఎస్ అని తీసుకొని వచ్చారు, ఇండియన్ రైల్వే మేనేజ్మెంట్ సర్వీస్ అని. ఓకే, ఈ ఐఆర్ఎంఎస్ ఈ ఐఆర్టీఎస్ ఇండియన్ రైల్వే ట్రాఫిక్ సర్వీస్, ఇండియన్ రైల్వే అకౌంట్ సర్వీస్, ఇండియన్ రైల్వే పర్సనల్ సర్వీస్. ఇది కాకుండా ఇండియన్ రైల్వే ఇంజనీరింగ్ సర్వీసెస్ కూడా ద్వారా కూడా వస్తారు. ఆ మొత్తం అన్నింటినీ కంబైన్ చేసేసి ఇండియన్ రైల్వే మేనేజ్మెంట్ సర్వీస్ అనేది తీసుకొని వచ్చారు 2020 ఆ టైంలోనే, 2021 టైంలో. నా అగైన్ థింగ్ ఏంటి అంటే ఇండియన్ రైల్వే మేనేజ్మెంట్ సర్వీస్ వల్ల ప్రాబ్లం వస్తుంది, మళ్ళీ బ్యాక్ సైడ్కి వెళ్ళిపోమని చెప్పి నిన్న డిస్కషన్స్ అవుతున్నాయి ఈ లాస్ట్ 1 మంత్లో. ఓకే, ఇండియన్ రైల్వే మేనేజ్మెంట్ సర్వీస్ మళ్ళీ వద్దు, పాస్ట్కి వెళ్దాము అని చెప్పి. కవచ్ టెక్నిక్ ఏంటి అంటే రైల్వే యాక్సిడెంట్స్ ఇప్పుడు లాస్ట్ ఇయర్ స్టార్ట్ అయింది, లాస్ట్ 2 ఇయర్స్లోనే ఉంది, అది ముందేం లేదు యాక్చువల్లీ. కవచ్ టెక్నిక్ ఏంటి అంటే న్యూ అంటే మనం ఇప్పుడు న్యూ అంటే నిన్నో ఈరోజు చేయక్కర్లేదు, స్టార్టింగ్ ఇండిపెండెన్స్ నుండి లేదు కదా, లాస్ట్ 1 ఇయర్ లాస్ట్ 2 ఇయర్స్లోనే వచ్చింది అది. నెక్స్ట్ అది ఇంకా పైలట్ ఫేజ్లోనే ఉంది, మనం మొత్తం అన్ని ట్రైన్స్లో ఏమి ఇన్స్టాల్ చేసలేదు. ఇప్పుడు బాలాసోర్ యాక్సిడెంట్ అయిందా, దానికి ఏం కవచ్ ఇన్స్టాల్ చేసలేదు, న్యూవే కదా. మరి బాలాసోర్ యాక్సిడెంట్ ఎప్పుడైంది? 1 ఇయర్ అయింది ఇంకా. ఓకే, సో ఈ బాలాసోర్ యాక్సిడెంట్ ఎప్పుడైంది? 1 ఇయర్ ముందు అయింది కదా. ఈ కవచ్ సిస్టమ్ ఏంటి అంటే 2 ట్రైన్స్ ఒకవేళ సేమ్ లైన్లోకి వచ్చి కొలైడ్ అయ్యే పొజిషన్లో ఉంటే దీనికి వార్న్ చేస్తూ స్లో చేసేస్తుంది, యాంటీ కొలిజన్ సిస్టమ్ అది కవచ్. నౌ హీ సేయింగ్ దట్ దెర్ ఈజ్ రైల్వే బోర్డు మొత్తం అన్నింటికి హెడ్. ఈ రైల్వే బోర్డు చైర్మన్ నిన్న ఏం చెప్తున్నాడంటే చాలా మ్యాన్ పవర్ షార్టేజ్ ఉంది అని చెప్తున్నాడు. సో ఎనీ ఆర్గనైజేషన్స్కి జనరల్గా 3 ప్రాబ్లమ్స్ ఉంటాయి, 3 Fs ప్రాబ్లమ్స్. రైల్వే అనే కాదు, లోకల్ సెల్ గవర్నమెంట్ ఏదైనా సరే 3 Fs ఏంటి అంటే ఫండ్స్, మొత్తం అందరికీ ఫండ్ షార్టేజ్ ఉంటాయి. ఫంక్షన్స్, ఎవరు ఏ ఫంక్షన్సో సరిగ్గా తెలీదు, ఫంక్షన్స్ ఓవర్లాప్ అవుతాయి. ఫంక్షనరీస్ అంటే చేసే పనులు, ఎవరైతే పనులు చేస్తారో వాళ్ళు. మ్యాన్ పవర్ షార్టేజ్ ఉంటాయి, రిక్రూట్మెంట్ సరిగ్గా అవ్వదు, కరప్షన్ చేస్తారు వాళ్ళు. నెక్స్ట్ వాళ్ళకి ఎవరెవరు ఏ రోల్ చేయాలో తెలియదు. ఏ ఆర్గనైజేషన్ అయినా సరే మీరు ఆన్సర్స్లో అలా రాయొచ్చు, ఫండ్స్, ఫంక్షన్స్, ఫంక్షనరీస్ ప్రాబ్లమ్స్ ఉంటాయని. అలానే ఇప్పుడు ఈ రైల్వే బోర్డు చైర్మన్ ఏం చెప్తున్నాడు అంటే ఫంక్షనరీ ప్రాబ్లం చెప్తున్నాడు, మ్యాన్ పవర్ షార్టేజ్ ఉంది అని. ఈ పేజ్లో మరి అంత అమౌంట్ ఏం లేదు కానీ కిందన ఫ్లడ్స్ మే కట్ జూట్ ప్రొడక్షన్ బై 20% అన్నారు కదా. జూట్ ఏ ఏరియాలో కొంచెం ఎక్కువ ఉంటుంది? జనరల్గా మనకి బెంగాల్ ఏరియాలోని. నౌ యూ నీడ్ టు నో సంథింగ్స్, ఆప్షన్స్, ఫిలిమ్స్లో ఆప్షన్స్ ఎలిమినేట్ చేయడానికి, ఆర్ఎల్స్ మెయిన్స్లో ఏదైనా బౌన్సర్ క్వశ్చన్స్ వస్తే రాయడానికి ఏది ఎక్కడ ప్రొడక్షన్ అవుతుంది అనేది కొంచెం మనకి రిలేటివ్గా తెలియాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కాటన్ అనేది మన తెలంగాణ రీజన్లో కొంచెం గ్రో అవుతుంది అని, మహారాష్ట్ర ఏరియాలో గ్రో అవుతుంది. షుగర్ కేన్ కూడా యూపీ, మహారాష్ట్రలో గ్రో అవుతుంది అని. రైస్ మన రైస్ బౌల్ స్టేట్స్లోని అండ్ పంజాబ్, హర్యానా దగ్గర వీట్ లాంటివి ఎక్కువ గ్రో అవుతాయని ఇలాగా కొంచెం పైపైన మనకు తెలియాలి. ఆప్షన్ ఎలిమినేషన్ చాలా ఈజీ అవుతుంది. దిస్ ఫారెస్ట్ సర్వీస్ ప్రిలిమ్స్ని
యూపీఎస్సీ దిస్ సివిల్ సర్వీస్ ప్రిలిమ్స్తోని 2017-2018 తర్వాత క్లబ్ చేసేసినప్పటి నుండి కూడా ఈ అగ్రికల్చర్ క్వశ్చన్స్ రిలేటివ్గా పెంచారు, ఎన్విరాన్మెంట్ క్వశ్చన్స్ కూడా రిలేటివ్గా పెంచారు. నెక్స్ట్ 2020 నుండి అయితే అగ్రికల్చర్ క్వశ్చన్స్ చాలా పెరిగాయి. సో అగ్రికల్చర్ ఓరియంటెడ్ మీకు ఎకానమీ అయినప్పుడు అగ్రికల్చర్ బాగా తెలుస్తుంది. నెక్స్ట్ జాగ్రఫీలో కూడా అగ్రికల్చర్ బాగా తెలుస్తుంది. అరే మీకు జాగ్రఫీ రేపు నుంచి స్టార్టింగా క్లాసెస్ ఏమైనా? జస్ట్ రేపు ఓరియంటేషన్ కదా, మండే నుండి క్లాసెస్ స్టార్టింగా. నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి కదా, ఎన్బిఎఫ్సిస్. మనీ అండ్ బ్యాంకింగ్ మీకు ఇంకా అవ్వలేదు కాబట్టి ఈ డౌట్స్ అన్నీ వస్తున్నాయి. యాక్చువల్లీ బ్యాంక్స్, నాన్ బ్యాంక్స్, ఎన్బిఎఫ్సిస్ అంటారు. బ్యాంక్స్ విల్ బీ కండక్టింగ్ బోత్ లెండింగ్, డిపాజిట్స్ ఇవన్నీ చూసుకుంటాయి. కానీ ఎన్బిఎఫ్సిస్కి ఆ పవర్ ఉండదు. ఎన్బిఎఫ్సిస్ ఓన్లీ లెండింగ్ మాత్రమే చేస్తాయి, డిపాజిట్స్ తీసుకోదు. నెక్స్ట్ ఎన్బిఎఫ్సిస్ ఓన్లీ బ్యాంకింగ్ ఆపరేషన్. నాన్ బ్యాంకింగ్ అన్నాం కదా, బ్యాంక్స్ జనరల్గా బ్యాంక్స్ ఏం చేస్తాయి? డిపాజిట్స్ తీసుకోవడము, లెండింగ్ ఇవ్వడం. ఆ పనులు కాకుండా కొన్ని ఫైనాన్షియల్ కార్పొరేషన్స్ అదర్ దాన్ ఆ పనులు చేయొచ్చు, అదర్ దాన్ డిఫరెంట్ ఆ బ్యాంకింగ్ పనులు కాకుండా డిఫరెంట్ పనులు చేస్తారు. అందుకని ఎన్బిఎఫ్సి ఇప్పుడు హౌసింగ్ ఫైనాన్స్ కార్పొరేషన్స్ ఉన్నాయి, ఓన్లీ హౌసింగ్ రిలేటెడ్ ఫండింగ్ ఇస్తారు. ఇప్పుడు మీరు మొబైల్స్ కానీ ఏదైనా ఈఎంఐలో బజాజ్ కార్డ్స్ ద్వారా తీసుకున్నారనుకోండి, అవి కూడా ఎన్బిఎఫ్సిసే. అయితే ఓన్లీ ఆ స్పెసిఫిక్ ప్రొడక్ట్ వైపు మనకు మాత్రమే వాళ్ళు ఇవ్వచ్చు. నెక్స్ట్ ఈ మోటార్ వెహికల్స్ ఇచ్చే ఫైనాన్స్ ఉంటాయి, బజాజ్ ఫైనాన్స్, స్టార్ ఫైనాన్స్, ఇవన్నీ అట్లా స్పెసిఫిక్ కోసం వర్క్ చేసేవి ఎన్బిఎఫ్సిస్ అని అంటాం. ఓకే, మనీ అండ్ బ్యాంకింగ్ అయినప్పుడు మీకు బాగా తెలుస్తుంది. ఇంకా ఎన్బిఎఫ్సిస్ ఎక్కువ అవడం, దాస్ ఫ్లాగ్స్ నాన్ బ్యాంక్ ఎక్స్పాన్షన్ రిస్క్ ఇన్ ఫైనాన్షియల్ ఇంటర్మీడియేషన్. నౌ మేజర్ ప్రాబ్లం ఏంటి అంటే ఎన్బిఎఫ్సిస్ ఎప్పుడైతే ఎక్కువైపోతూ ఉంటాయో వాళ్ళకి తిరిగి ఎన్పిఏ రేషియో పెరిగిపోయింది అనుకోండి వాళ్ళది. మనం బ్యాంక్స్ ఉండగా ఎందుకు మనం ఎన్బిఎఫ్సిస్కి లోన్కి వెళ్తాం? ఎందుకు ఈజీ? నాకు కొలాటరల్లో ప్రాబ్లం ఉన్నా దేనికైనా మనము హామీ అనేది ఇవ్వాలి, మన సిబిల్ స్కోర్ అనేది చూస్తారు. అందులో కొంచెం ప్రాబ్లం ఉన్నా సరే ఎన్బిఎఫ్సిస్ మనకు లోన్స్ ఇస్తాయి, కాకపోతే ఇంట్రెస్ట్ ఎక్కువ చేస్తాయి. బ్యాంక్స్ ద్వారా కాకుండా ఎన్బిఎఫ్సిస్ ద్వారానే మనం మొత్తం ఎక్కువ వెళ్ళిపోయాం అనుకోండి, ఎకానమిక్ ప్రాబ్లం వస్తుంది కదా. దీంట్లో రీపేమెంట్ ప్రాబ్లం ఉండొచ్చు. వాటి యొక్క రెగ్యులేషన్ కూడా ఎన్బిఎఫ్సి రెగ్యులేషన్, ఒక్కొక్క సెక్టర్ ఎన్బిఎఫ్సి రెగ్యులేషన్ ఒక్కొక్కరి దగ్గర ఉంది, కంప్లీట్ ఆర్బీఐ కంట్రోల్లో లేదు. ఇప్పుడు హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీ కొంచెంగా మారుతుంది. ఇప్పుడు హౌసింగ్ ఫైనాన్స్ కమిషన్ కంపెనీది దిస్ ఏంటది నేషనల్ హౌసింగ్ బోర్డు దగ్గర కూడా రెగ్యులేషన్ ఉంది, ఆర్బీఐ దగ్గర కూడా రెగ్యులేషన్ ఉంది. సో ఇలాగా రెగ్యులేషన్లో ప్రాబ్లం ఉంది. సో ఓవరాల్గా ఫైనాన్షియల్ రెగ్యులేషన్ అనేది ప్రాబ్లం వస్తుంది, ఎన్బిఎఫ్సిస్ ఎక్కువైపోతాయని చెప్పి ఆయన అంటున్నాడు. ఇప్పుడు మారుతున్నాయి మొత్తం అన్నీ. ఎందుకంటే మనకి ఐఎల్ అండ్ ఎఫ్ఎస్ అనే ఒక క్రైసిస్ అయింది 2018లో, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లెండింగ్ క్రైసిస్ అనేది ఒకటి జరిగింది 2018లో. సో అలా డిహెచ్ఎఫ్ఎల్ క్రైసిస్ అనేది జరిగింది. ఈ ఎన్బిఎఫ్సిస్ ఎప్పుడైతే బ్యాంక్రప్ట్ అయిపోతున్నాయో దానివల్ల ఏంటి, మొత్తం ఎకానమీ మొత్తం ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే వీళ్ళు ఇవ్వాల్సిన వాళ్ళు ఉంటారు కదా కొంతమంది, వాళ్ళకి రీపేమెంట్ జరగట్లేదు. నెక్స్ట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా స్టీల్ సెక్టర్ ప్రాబ్లం వచ్చింది అనుకోండి, కోల్ సెక్టర్ ప్రాబ్లం వచ్చింది అనుకోండి, వీళ్ళు ఈ ఎన్బిఎఫ్సిస్ దగ్గర నుంచి లోన్ తీసుకున్నారు, వీళ్ళకి ప్రాబ్లం ఉంటుంది, వాళ్ళకి ప్రాబ్లం ఉంటుంది. దీనివల్ల బ్యాంక్రప్ట్ అయిపోతున్నారు, దానివల్ల జనాలకు మళ్ళీ ఇబ్బంది వస్తుంది. సో ఇవన్నీ ప్రాబ్లమ్స్ వల్ల ఎకానమీ ప్రాబ్లంకి వెళ్ళిపోతుంది. సో ఇలాంటివి జరగకుండా ఉండడానికి ఆర్బీఐ చాలా వరకు రెగ్యులేషన్ తీసుకుంటుంది. ఇప్పుడు దిస్ హౌసింగ్ ఫైనాన్స్ కార్పొరేషన్ నుండి కూడాను, అంతేందుకు కోఆపరేటివ్ బ్యాంక్స్ కూడా ఆర్బీఐ ఇప్పుడు తీసేసుకుంటుంది. మల్టీ స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్స్ రెగ్యులేషన్ ఆర్బీఐ తీసేసుకుంటుంది, ఎన్బిఎఫ్సిస్ రెగ్యులేషన్ చాలా వరకు ఆర్బీఐ తీసుకుంది, కోఆపరేటివ్ బ్యాంక్స్ తీసుకుంది. నెక్స్ట్ ఏంటిది అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్స్ అయితే కంప్లీట్గా తీసేసుకుంది. పంజాబ్ అండ్ మహారాష్ట్ర కోఆపరేటివ్ బ్యాంక్ క్రైసిస్ రావడం వల్ల చాలా ప్రాబ్లం వచ్చింది. సో దానికోసం అది కూడాను ఆర్బీఐ తీసేసుకుంది రెగ్యులేషన్. ఓవరాల్గా వస్తున్న ప్రాబ్లమ్స్ నుండి కొన్ని నేర్చుకొని మనం రెగ్యులేషన్ చేస్తున్నాం. ఎన్బిఎఫ్సి 4 టైర్ స్ట్రక్చర్ అనేది ఇచ్చింది, ఆ గైడ్లైన్స్ ఫాలో అవ్వాలి. ఇప్పుడు అట్లా మోడిఫికేషన్స్ అనేది తీసుకుంటున్నాం. మీకు మనీ అండ్ బ్యాంకింగ్ అయినప్పుడు ఇవన్నీ చాలా క్లియర్ కట్గా చెప్తారు. యూఎస్ ఎఫ్డిఏ, అది ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ యూఎస్లోనే. ఇప్పుడు మనకి ఎఫ్ఎస్ఎస్ఏ ఉంది కదా, అలానే యూఎస్ బాడీ అది నేషనల్ కంపెనీస్ లా అపీలేట్ ట్రిబ్యునల్. ఎన్సిఎల్టీ నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ ఏంటి అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను, ఎన్సిఎల్టీ వేరు, ఎన్సిఎల్ఏటీ వేరు భయ్యా. నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్, ఇందులో ట్రిబ్యునల్ అంటే ఏం చేస్తుంది? ట్రిబ్యునల్ ఈజ్ అ టైప్ ఆఫ్ జ్యుడిషియరీ కదా. సో ఏదైనా ఇష్యూ వస్తే సాల్వ్ చేస్తుంది. అలానే కంపెనీస్కి ఏదైనా ఆర్గనైజేషన్స్కి ఏమైనా ఇష్యూ వస్తే ఈ నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ చూసుకుంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గూగుల్కి ఫేస్బుక్ మధ్య ఏదైనా గొడవ అయింది అనుకోండి ఇండియాలోనే, ఈ ఎన్సిఎల్టీలోనే వాళ్ళు పిటిషన్ ఫైల్ చేయొచ్చు. ఈ ఎన్సిఎల్టీ దాని మీద ఒక జడ్జిమెంట్ ఇస్తుంది. ట్రిబ్యునల్ కదా, వాళ్ళ పనే జడ్జిమెంట్ ఇవ్వడానికి, మన పని ఎలా చదవడం, వాళ్ళ పని అలా జడ్జిమెంట్లు ఇవ్వడం. ఇప్పుడు మనం సరిగ్గా చేయకపోతే, మనం చదవడం సరిగ్గా చేయకపోతే ఏమవుద్ది? మన పేరెంట్స్కి కంప్లైంట్ వెళ్తుంది. ఇక్కడ ఈ ఫీల్డ్ అయితే అవుతుంది, కానీ ఇంటర్ వరకు శ్రీ చైతన్య నారాయణ వాళ్ళు కంప్లైంట్లు ఇచ్చేవారు కదా. సో అక్కడ వరకు అలాగా వీళ్ళ జడ్జిమెంట్ మీద ఏమైనా ప్రాబ్లం ఉందనుకో, ఇక్కడికి ఎపీల్కి వెళ్ళొచ్చు, నేషనల్ కంపెనీ లా అపీలేట్ ట్రిబ్యునల్. ఓకే, ఇప్పుడు హైకోర్టు నుండి ఎపీల్కి సుప్రీంకోర్టుకి వెళ్ళొచ్చు కదా, అట్లనే ఈ నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ నుండి ఎపీల్కి నేషనల్ కంపెనీ లా అపీలేట్ ట్రిబ్యునల్కి వెళ్ళొచ్చు. ఇక్కడ నుండి మళ్ళీ హైకోర్టుకి వెళ్ళొచ్చు, ఇక్కడ నుండి మళ్ళీ సుప్రీంకోర్టుకి కూడా వెళ్ళొచ్చు.
ఇక కావాలంటే డైరెక్ట్గా సుప్రీంకోర్టుకు కూడా వెళ్ళొచ్చు. ఇప్పుడు ఇంకా ఇది ఫైనల్ ఇంకా ఫార్మేషన్ అవ్వలేదు కదా, బిల్లులో మాడిఫికేషన్ తీసుకొస్తున్నారు. ముందు ఏంటంటే వాళ్ళే మొత్తం డిసైడ్ చేస్తారు. ఇప్పుడు ట్రిబ్యునల్ లాంటివి తీసుకొని వద్దాం అనుకుంటున్నారు. డిస్ట్రిక్ట్ కలెక్టర్ పవర్లో పెట్టేసి ఫైనల్గా ఏదైనా చేయాలన్నా సరే గవర్నమెంట్ వైపు ఉండేలా చూసుకుందాం అనుకుంటున్నారు. అందుకని ఈ ముస్లిం బాడీస్ యాక్సెప్ట్ చేయట్లేదు. చాలా వాటికి ట్రిబ్యునల్స్ ఉన్నాయి. ఇప్పుడు కన్జ్యూమర్ ట్రిబ్యునల్స్ ఉన్నాయి, చాలా వరకు ఉన్నాయి. అందుకనే కదా ఈరోజు ఈ పేపర్లో ఎక్కడ కూడా రాశాడు కదా, పేజ్ నెంబర్ 8, ఇండియా బ్రాడెన్స్ డైలాగ్ విత్ ఎంట్రీమ్ గవర్నమెంట్ ఇన్ బంగ్లాదేశ్. సో ఆ ఎంట్రీమ్ గవర్నమెంట్తో కూడా మనము డిస్కషన్ స్టార్ట్ చేసాం. ఎందుకంటే ఫ్యూచర్ ఎలా ఉంటుందో మనకు తెలియదు కదా. సో వాళ్ళతో కూడా మనం డిస్కషన్ చేయాలి. మనకి జనరల్గా ఏంటంటే నో టాక్స్ విత్ టెర్రర్ అనే పాలసీ మనకుంది. అందుకని ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్తో మనం డిస్కషన్స్ అనేవి చేయలేదు. బట్ మనం అది కూడా ఆ రెడ్ లైన్ కూడా మనం దాటి మనం వాళ్ళతో కూడా ఇప్పుడు మాట్లాడడం స్టార్ట్ చేస్తున్నాం. అఫీషియల్గా కాకపోయినా సరే సైడ్ లైన్లో మనం మాట్లాడుతున్నాం. అలానే వీళ్ళతో కూడా మాట్లాడతాం. ఎందుకంటే వరల్డ్ ఈజ్ అన్సర్టెన్. వరల్డే అన్సర్టెన్గా ఉన్నప్పుడు మన లైఫ్ అన్సర్టెన్లో ఉండడం ఏముంది. సో అంత అన్సర్టెనిటీ ఉంది కాబట్టి మనము ఇలాంటి మెజర్స్ తీసుకొని కొన్నిసార్లు తగ్గాలి. సో ఆ తగ్గడంలో భాగంగా ఇండియా ఏమో వాళ్ళతో డిస్కషన్ చేస్తుంది. పవన్ కళ్యాణ్ అదేగా చెప్తాడు, రీపే చేయకపోతే ఎలా రికవర్ చేస్తారంటే మనకి ఆప్షన్ లేదు. బేసికల్లీ మనం ఇప్పుడు ఇంటర్నేషనల్ కోర్ట్స్లో మనం వెళ్ళొచ్చు. బట్ ద థింగ్ ఈజ్ దట్ బంగ్లాదేశ్ రేపుడితో ఆగిపోవట్లేదు, ఇండియా రేపుడితో ఆగిపోవట్లేదు. ఫ్యూచర్ అనేది ఉంటుంది ఏదో. ఎందుకంటే వాళ్ళ ఎకానమీ మన ఎకానమీ చాలా ఇంటర్లింక్ అయి ఉన్నాయి. ఇప్పుడు మన పవర్ వాళ్ళకి కావాలి, మన వాటర్ వాళ్ళకి కావాలి, మన నైబర్స్తో ఎంత గొడవాడుకున్నా సరే నైబర్స్తో మళ్ళీ కలుస్తాం కదా, మొహమ్మద్ చూసుకోవాలి కదా. సో అలానే సో ఫ్రెండ్లీ నైబర్స్ లేకపోతే ఇండియాకి చాలా కష్టం. మీరు మళ్ళీ 2 క్లాస్ ఉంది కదా, లంచ్కి ఎప్పుడు వెళ్తారు? ఎందుకని రెస్పెక్ట్ ఇచ్చారు ఈరోజు? ఓకే. గ్రీన్ హైడ్రోజన్ మీన్స్ హైడ్రోజన్ మ్యానుఫ్యాక్చరింగ్ కనుక గ్రీన్ ప్రాసెస్ ఇన్ ద సెన్స్ దట్ ఎలక్ట్రాలసిస్ తెలుసుగా మనకి. ఎలక్ట్రాలసిస్ నుండి ఏమైనా పొల్యూషన్ వస్తుందా? ఎలక్ట్రాలసిస్ మీన్స్ బ్రేకింగ్ ఆఫ్ వాటర్ మాలిక్యూల్స్ ఇంటూ హైడ్రోజన్ అండ్ ఆక్సిజన్ కదా. దాని ద్వారా మనము ఎలక్ట్రాలసిస్ ప్రాసెస్ ద్వారా హైడ్రోజన్ ప్రొడ్యూస్ చేస్తే దాన్ని మనం గ్రీన్ హైడ్రోజన్ అంటున్నాం. దిస్ హైడ్రోజన్ ఈజ్ యూస్ఫుల్ ఇన్, అది కూడా సార్ట్ ఆఫ్ ఎనర్జీ. ఈ హైడ్రోజన్ ఎనర్జీ మనం యూజ్ చేయొచ్చు. సో గ్రీన్ హైడ్రోజన్ రిఫర్స్ టు, గ్రీన్ హైడ్రోజన్ లానే మనకి బ్రౌన్ హైడ్రోజన్ ఉంది, చాలా హైడ్రోజన్స్ ఉన్నాయి. గ్రీన్ హైడ్రోజన్ రిఫర్స్ టు హైడ్రోజన్ ప్రొడ్యూస్డ్ త్రూ ఎలక్ట్రాలసిస్ విచ్ స్ప్లిట్స్ వాటర్ మాలిక్యూల్స్ ఇంటూ హైడ్రోజన్ అండ్ ఆక్సిజన్ యూజింగ్ ఎలక్ట్రిసిటీ జనరేటెడ్ ఫ్రమ్ రెన్యూబుల్ సోర్సెస్ లైక్ సోలార్, విండ్, హైడ్రో ఎక్సెట్రా. అదే కాదు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఎలక్ట్రాలసిస్ మనం చేయాలంటే దానికి ఎలక్ట్రిసిటీ సప్లై చేయాలి కదా. ఆ ఎలక్ట్రిసిటీ సప్లై కూడా క్లీనర్ ఎనర్జీ అయి ఉండాలి, రెన్యూబుల్ ఎనర్జీ అయి ఉండాలి. అప్పుడు మనం గ్రీన్ హైడ్రోజన్ అంటాం. ఓకే. అదే కోల్ నుండి వచ్చింది అనుకోండి, అది బ్రౌన్ హైడ్రోజన్ అని అంటాం. 5 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హైడ్రోజన్స్ ఉంటాయి. ఇది 2 years బ్యాక్ ఈ క్వశ్చన్ కూడా అడిగారు యాక్చువల్లీ గ్రీన్ హైడ్రోజన్ గురించి ఫిలిమ్స్లో. వాటర్ రిలేటెడ్ సంథింగ్ 5-6 టైప్స్ ఉంటాయి గ్రీన్ హైడ్రోజన్. అదే హైడ్రోజన్లోనే గ్రీన్ హైడ్రోజన్ కెన్ ఆల్సో ప్రొడ్యూస్ ఫ్రమ్ బయోమాస్ విచ్ ఇన్వాల్వ్స్ గ్యాసిఫికేషన్ ఆఫ్ బయోమాస్ టు ప్రొడ్యూస్ హైడ్రోజన్. బయోమాస్ గ్యాసిఫికేషన్ నుండి వచ్చేదాన్ని కూడా మనం గ్రీన్ హైడ్రోజన్ అంటాం. ఎందుకంటే అక్కడ కూడా ఎమిషన్స్ ఏమీ ఉండవు. ఓకే. అది వేస్ట్ టు ఎనర్జీ కన్వర్షన్ చేస్తున్నాం కదా, అందుకని దాన్ని కూడా మనం గ్రీన్ హైడ్రోజన్ అని అంటాం. అయితే ఈ గ్రీన్ హైడ్రోజన్ ఎక్కడెక్కడ మనకి యూజ్ అవుతుంది అంటే ఫ్యూయల్ సెల్ ఎలక్ట్రిక్ వెహికల్లోని, ఏవియేషన్ అండ్ మ్యారిటైమ్లోని, ఫర్టిలైజర్ ఇండస్ట్రీలోని, నైట్రోజన్ ఫర్టిలైజర్ ఇండస్ట్రీలో హైడ్రోజన్ అనేది చాలా ఎసెన్షియల్. అమోనియా యూజ్ చేస్తాం కదా, అక్కడే హైడ్రోజన్ అనేది చాలా ఎసెన్షియల్. సో ఫర్టిలైజర్ ఇండస్ట్రీలో కూడా ఇది కావాలి. ట్రాన్స్పోర్టేషన్ సెక్టర్, షిప్పింగ్, పవర్ జనరేషన్ అన్నిటి దగ్గర కూడా ఈ గ్రీన్ హైడ్రోజన్కి యూటిలిటీ అనేది ఉంది. గ్రీన్ హైడ్రోజన్కి మనకు చాలా స్కోప్ ఉంది కాబట్టి మనం ఈ గ్రీన్ హైడ్రోజన్ వైపు వెళ్తున్నాం. రిఫ్లెక్టింగ్ ఆన్ నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ లాంచ్డ్ ఇన్ 2023, PM outlined India's goals to make it a global hub for production, utilization and export of green hydrogen. ఇండియాని గ్లోబల్ హబ్ ఫర్ గ్రీన్ హైడ్రోజన్ చేద్దామని హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ అనుకుంటున్నారు. ఇది ఎక్కడ చెప్పాడు ఆయన ఈ మాట? మనసులో మాట, మన్ కీ బాత్. సెకండ్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ గ్రీన్ హైడ్రోజన్, సెకండ్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ అయితే అక్కడ ఈ స్టేట్మెంట్ ఇచ్చాడు ఆయన, ఇండియాని గ్లోబల్ హబ్ ఆఫ్ గ్రీన్ హైడ్రోజన్ చేద్దాం అనుకుంటున్నాను అని. టు అచీవ్ టార్గెట్ ఆఫ్ 5 million metric tons of green hydrogen production, India needs an investment of $100 billion. Now 5 million metric tons అనేది మన నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ 2023లో స్టార్ట్ చేసాం. దాని కింద టార్గెట్ ఏంటి అంటే 5 million metric tons ప్రొడక్షన్ చేయాలి అని. అలా చేయాలి అంటే $100 billion ఇన్వెస్ట్మెంట్ ఉండాలి అని చెప్తున్నారు. నౌ దీనికోసమని మనం ఏ స్టెప్స్ తీసుకోవచ్చు అంటే పీపీపీస్ యూస్ చేయొచ్చు. పీపీపీ మీన్స్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్స్. సో ప్రైవేట్ సెక్టార్ని ఇన్వాల్వ్ చేయొచ్చు. దిస్ గ్లోబల్ కంట్రీస్తోని ఎక్కడెక్కడైతే గ్రీన్ హైడ్రోజన్ ప్రొడక్షన్ బాగా జరుగుతుందో వాళ్ళతో టైఅప్ అవ్వచ్చు. R&Dని రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ప్రమోట్ చేయొచ్చు. గ్రీన్ హైడ్రోజన్ కుడ్ రిప్లేస్ ఫాజిల్ ఫ్యూయల్ డెరైవ్డ్ ఫీడ్ స్టాక్స్ ఇన్ పెట్రోలియం రిఫైనింగ్, ఫర్టిలైజర్ ప్రొడక్షన్, స్టీల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్సెట్రా. గ్రీన్ హైడ్రోజన్ ప్రొడక్షన్ చేసినంత మాత్రం సరిపోదు. బుక్స్ కొనేసినంత మాత్రం చదవడం అవుతుంది కదా.
మనం చదివితేనే అది అవుతుంది కదా, ముందుకెళ్తుంది కదా. అట్లానే గ్రీన్ హైడ్రోజన్ ప్రొడక్షన్ చేసిన తర్వాత దాన్ని యూటిలైజేషన్ కూడా చేసుకోవాలి. సో యూటిలైజేషన్ ఒక దగ్గర స్టార్ట్ చేసామనుకోండి ఆటోమేటిక్గా వెళ్తుంది. సో అందుకనే మనకి డిసిప్లిన్ వచ్చింది అనుకోండి, డైలీ మార్నింగ్ లేచి ఈ టైం నుండి ఈ టైం క్లాస్కి వెళ్ళాలి, ఆ తర్వాత కొంచెంసేపు సినిమా చూడాలో పడుకోవాలి, ఏదో ఒకటి చేయాలి, ఆ తర్వాత ఈ టైం నుండి ఈ టైం వరకు చదువుకోవాలి. డిసిప్లైన్తో మాత్రమే మనం ఏదైనా చేయడానికి అవుతుంది. మోటివేషన్ ఏదైనా సినిమా చూసి 12th ఫెయిల్ సినిమా చూసో ఎవరితోనో ఫోన్లో మాట్లాడో మోటివేషను ఆ గంటకి ఆ రోజుకి ఆ వారంగా ఉంటుంది. 1 year చదవాలి అంటే పక్కా డిసిప్లైన్తోనే అవుతుంది. ఎంత ఇండియాను మార్చేద్దామన్న మోటివేషన్ ఉన్నా సరే 1 week మించి పనిచేయదు. ఓకే, ఆ తప్పు జరుగుతుంది, మన ఏరియాలో ఈ రోడ్ వేయాలి, ఈ సిటీని మార్చేయాలి, ఈ పొల్యూషన్ కరెక్ట్ చేసేయాలి, ఇట్లా ఎన్ని మనకు ఫీలింగ్స్ ఉన్నా ఆబ్వియస్గా ఉండొచ్చు, మంచిదే. బట్ ఆ మోటివేషన్ కేవలం 1 week వరకు మాత్రమే పనిచేస్తుంది మ్యాక్సిమం. రిపీటెడ్గా మోటివేషన్ అలా తీసుకోలేం కదా. సో దానికోసం డిసిప్లైన్తో మాత్రమే ఒక్కసారి మన బాడీ సిస్టమ్ అలవాటు అయిపోతే అస్సలు చాలా మంచిగా చదువుతాం, ఏం అవసరం లేదు. అయితే ఇది చాలా కష్టం. ఎగ్జామ్కి ఏం చదవాలో అందరికీ తెలుసు కదా, బుక్స్ అన్నీ ఉన్నాయి, ఏం చదవాలో ఆన్సర్ రైటింగ్ చేయాలని అన్నీ తెలుసు, మనం చదవాలని అన్నీ తెలుసు, కానీ మనం చేయం బేసికల్లీ. ఎందుకంటే డిసిప్లైన్ అనేది నార్మల్ విషయం కాదు, డిస్ట్రాక్షన్ ఉంటుంది కాబట్టి డిసిప్లైన్ అనేది నార్మల్ విషయం కాదు. ఆ చిన్న చిన్న విషయాలు మనం కరెక్ట్గా చేస్తే ఎప్పుడో ర్యాంక్ వచ్చేస్తుంది అందరికీ. హైడ్రోజన్ ఫ్యూయల్ లాంగ్ హాల్ ఆటోమొబైల్స్ అండ్ మెరైన్ వెజల్స్ కెన్ ఎనేబుల్ డీకార్బనైజేషన్ ఆఫ్ మొబిలిటీ సెక్టర్ షిప్పింగ్ అవనివ్వండి, ట్రాన్స్పోర్టేషన్ సెక్టర్లో కూడా మనం యూజెస్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇదే కాకుండా గ్లోబల్ హైడ్రోజన్, గ్రీన్ అమోనియా, గ్రీన్ హైడ్రోజన్ ఎక్స్పోర్ట్ పొటెన్షియల్ కూడా చాలా ఉంది, ఇది కూడా మనం యూజ్ చేసుకోగలగాలి. అయితే గ్రీన్ హైడ్రోజన్ ప్రొడక్షన్లో మేజర్ ప్రాబ్లం ఏంటంటే ఇట్ ఈస్ ఏ కాస్ట్లీ ప్రాసెస్. నెక్స్ట్ టెక్నాలజికల్ గ్రోత్ కూడా ఇంకా కంప్లీట్గా అవ్వలేదు, నేసెంట్ స్టేజ్లోనే ఉంది. కాస్ట్లీ టెక్నాలజికల్ పోజెస్ ఏ ఛాలెంజ్ టు లార్జ్ స్కేల్ డిప్లాయ్మెంట్, టెక్నికల్ అండ్ లాజిస్టికల్ ఛాలెంజెస్ ఇన్ ట్రాన్స్పోర్టింగ్ హైడ్రోజన్ ఓవర్ లాంగ్ డిస్టెన్సెస్. ఓకే, ఎందుకంటే దానికి ఏమైనా కంబషన్ అయిందనుకోండి అప్పుడు దాని నుండి ఫైర్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. absence of a regulatory framework for green hydrogen can impede growth and investment. ఓవరాల్గా గ్రీన్ హైడ్రోజన్ కోసం అంటూ సపరేట్ బాడీ లాంటిది ఏం లేదు, రెగ్యులేటరీ ఫ్రేమ్వర్క్ లాంటిది ఏమీ సెటప్ చేసలేదు. సో అది కూడా లాంగ్ టర్మ్లో ప్రాబ్లం ఉండొచ్చు అని. నౌ ఇన్నర్ లైన్ పర్మిట్ సిస్టమ్, హ్యావ్ యూ హర్డ్ ఆఫ్ దిస్? నేనే చెప్పానా? సో ఇన్నర్ లైన్ పర్మిట్ ఇన్ ద సెన్స్ ఏంటది, కొన్ని ఏరియాస్, ఇండియాలోని కొన్ని ఏరియాస్ మనం ఇలా హీరోలా వెళ్ళిపోదాం అంటే అవ్వదు, కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. ఓకే, సో ఆ ఏరియాస్కి ఎంటర్ అవ్వాలి అంటే మనకి ఇన్నర్ లైన్ పర్మిట్ అనే ఒక పాస్ ఇస్తారు, ఆ పాస్ ఉంటేనే మనం ఆ ఏరియాకి వెళ్ళడం అవుతుంది. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అది ఇండియాలోని బెంగాల్ ఈస్టర్న్ ఫ్రాంటియర్ రెగ్యులేషన్ యాక్ట్ 1873 ద్వారా వచ్చింది. సో ఇట్స్ అన్ అఫీషియల్ ట్రావెల్ డాక్యుమెంట్ ఇష్యూడ్ బై గవర్నమెంట్ దట్ అలౌస్ ఇండియన్ సిటిజన్స్ టు ట్రావెల్ ఇన్ టు ప్రొటెక్టెడ్ ఏరియాస్ ఫర్ ఏ లిమిటెడ్ పీరియడ్. ఓకే, ILP system aims to regulate movement near India's international borders. Basically international borders ఈ నార్త్ ఈస్ట్లోనే మేజర్గా ఉంది ILP అనేది. ఈజ్ అఫీషియల్లీ యూజ్డ్ టు ప్రొటెక్ట్ ట్రైబల్ కల్చర్స్ ఇన్ నార్త్ ఈస్టర్న్ ఇండియా. నౌ ఇప్పుడు మనం ILPని ఇంకా ఎందుకు కంటిన్యూ చేస్తున్నామంటే కొన్ని ట్రైబల్ ఏరియాస్ ఉంటాయి కదా, అవుటర్స్ వెళ్ళిపోతే వాళ్ళ కల్చర్ అంతా డిస్టర్బ్ అవుతుంది, మనకి అక్కడ ఉండే వాళ్ళ యొక్క సిగ్నిఫికెన్స్ తెలియదు, వాళ్ళ కల్చర్ తెలీదు. ఇప్పుడు రిలేటివ్గా కొన్ని ట్రైబల్ కల్చర్స్ రిలేటివ్గా చాలా ఫార్వర్డ్ ఉంటాయి. అల్లన్నదేశ్ అదేదో మూవీ ఉంటుంది, దొంగల బండి ఏదో సంథింగ్, ట్రైబల్ ఏరియాలోని దేవుడికి, సూర్యదేవుడికి నమస్కారం చేస్తారు. సో అది ఆ ట్రైబల్ కల్చర్స్ కొన్ని చాలా ఫార్వర్డ్ ఉండొచ్చు. నెక్స్ట్ కొన్ని ఎలా అంటే వాళ్ళకు అవుటర్ డిసీజెస్తో వాళ్ళకి సంబంధం లేదు, వాళ్ళు చాలా న్యాచురల్గా బతుకుతున్నారు. మన లాంటి వాళ్ళు వెళ్తే ఏదైనా కమ్యూనికబుల్ డిసీజెస్ ఏమైనా వాళ్ళకి రావచ్చు, దానివల్ల కంప్లీట్ బ్రీడ్ ఎరాడికేట్ అయిపోవచ్చు, ఇలాంటి నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అయితే ఈ బెంగాల్ ఈస్టర్న్ ఫ్రాంటియర్ రెగ్యులేషన్ ఎంత మంచి ఆలోచించాం బ్రిటిష్ వాళ్ళు తేలేదు అక్కడ మేజర్గా, ఎందుకంటే అక్కడ ప్లాంటేషన్స్ వాళ్ళు చేసేవారు. ఆ ప్లాంటేషన్ దాంట్లోనే బయట వాళ్ళు ఇండియన్స్ వచ్చి ఏమి ప్రొడక్షన్ చేసేయకూడదు, వస్తే మా బిజినెస్కి ఇబ్బంది అవుతుందని చెప్పి వాళ్ళ రెస్ట్రిక్షన్ తీసుకొచ్చారు. ఇప్పుడు మనము ఆ ట్రైబల్ కల్చర్ ఇబ్బంది రాకూడదు ఉందని చెప్పి ఇంకా మనం అది కంటిన్యూ చేస్తున్నాం. ఇప్పుడు ప్రెసెంట్ ఎక్కడుంది? అరుణాచల్ ప్రదేశ్, మిజోరాం, నాగాల్యాండ్ అండ్ మణిపూర్. నౌ మీకు పాలిటీ అయిపోయిన తర్వాత 5th షెడ్యూల్ ఏరియాస్ ఎక్కడ, 6th షెడ్యూల్ ఏరియాస్ ఎక్కడ తెలియాలి. ఓకే, షెడ్యూల్డ్ ఏరియాస్ ఇంకా స్టార్టింగ్లోనే ఉంది కాబట్టి మీకు ఒక 20-30 క్లాసెస్ తర్వాత వస్తాయండి. లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్, 5th and 6th షెడ్యూల్ ఏరియాస్ ఇవన్నీ. ఆల్రెడీ మనం ఈ క్రయోజెనిక్ ఇప్పుడు యూస్ చేస్తున్నాం, క్రయోజెనిక్ మనం ఇప్పుడు ఆల్రెడీ యూస్ చేస్తున్నాం. నెక్స్ట్ ఈ ప్రైవేట్ సెక్టర్ పార్టిసిపేషన్ మనము ప్రమోట్ చేస్తున్నాం. ఇది ఇప్పుడు విక్రమ్ అని కొన్ని ఈ ప్రైవేట్ స్టార్టప్స్ని కూడా మనం ప్రమోట్ చేస్తున్నాం. వాళ్ళకు కూడా ఇస్తున్న ఇండియన్ స్పేస్ అసోసియేషన్ 2023 అనేది ఫామ్ చేసాం. వాళ్ళకు కూడా మనం ఇస్తున్న దాంట్లో వన్ ఆఫ్ ద అజెండా థింగ్ ఏంటి అంటే R&D చేయండి, ఏవైనా ఫ్యూయల్స్ ఎఫిషియన్సీ ఎక్కువ ఉంటే దాన్ని ఇంకా ప్రమోట్ చేయండి,
థ్రోపుట్ అనేది ఒకటి ఉంటుంది అందులో. దాన్ని ఇంకా మీరు ప్రమోట్ చేయండి. ఏమైనా వెయిట్లెస్ మెటీరియల్స్, తక్కువ వెయిట్ ఉండే మెటీరియల్స్తో ఏదైనా మీరు R&D చేయగలిగితే చేయండి. బెటర్ ఫ్యూయల్స్ ఉంటే యూస్ చేయండి అని చెప్తున్నారు. సో ఇఫ్ దట్ ఈస్ రియల్లీ పాసిబుల్, ఇండియా విల్ అడాప్ట్ ఇట్. నేను లిక్విడ్ నైట్రోజన్ మనం అడాప్ట్ చేసుకున్నాం. క్రయోజెనిక్ ఇంజన్ మన స్టార్టింగ్ SLV నుండి తర్వాత మనం సాలిడ్ ఫ్యూయల్ వాడేవాళ్ళం, లిక్విడ్ ఫ్యూయల్ వాడేవాళ్ళం, గ్యాషియస్ ఫ్యూయల్ నుండి క్రయోజెనిక్ ఫ్యూయల్కి వచ్చాము. ఇవన్నీ ఎందుకంటే ఫ్యూయల్ ఎఫిషియన్సీ బెటర్ చేయడానికి, వెయిట్ తగ్గించుకోవడానికి, స్పేస్ తగ్గించడానికి. లిక్విడ్ ఆక్సిజన్ ఎలా వస్తుంది అంటే ఇప్పుడు మనం ఎలక్ట్రాలసిస్ చేసాం కదా, ఎలక్ట్రాలసిస్ నుండి ఆక్సిజన్ వచ్చిందా లేదా? సో అట్లానే దానికంటే స్పెసిఫిక్ ఉంటాయి. నెక్స్ట్ ఇప్పుడు సిన్ గ్యాస్ ఫార్మేషన్ ఆర్ఎల్స్ ఈ గ్యాసిఫికేషన్ టెక్నాలజీస్ ఉన్నాయి, పైరాలజీస్ ఉన్నాయి. వాటిలో కూడా కొన్ని టెక్నాలజీస్ నుండి ఆక్సిజన్ వస్తుంది. నౌ ఆయన అనే లిక్విడ్ ఆక్సిజన్ ఆయన పర్స్పెక్టివ్, ఆయన ఎలానో 20 years ఫార్వర్డ్ ఉంటారు కాబట్టి. సో I4C ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్, ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ 1 year అయిందని చెప్పి ఫౌండేషన్ ఇయర్ సెలబ్రేషన్కి హానరబుల్ హోమ్ మినిస్టర్ వెళ్ళారు. అందులో భాగంగా అతను 4 initiatives లాంచ్ చేశారు. నౌ వాట్ ఈస్ దిస్ I4C ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్? ఓవరాల్ ఇండియా వైడ్లో ఇప్పుడు సైబర్ క్రైమ్స్ బాగా పెరుగుతున్నాయి కదా, సైబర్ ఫ్రాడ్స్, ఫైనాన్షియల్ ఫ్రాడ్స్, OTP ఫ్రాడ్స్ ఇవన్నీ అవుతున్నాయి కదా. ఎంతో చదువుకున్న వాళ్ళే ఈజీగా డబ్బులు ఇచ్చేస్తున్నారు. సో ఈ సైబర్ క్రైమ్స్ అన్ని కంట్రోల్ చేయడానికి అని చెప్పి ఇండియా వైడ్ ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ అనేది మనం లాంచ్ చేస్తున్నాం. దిస్ వాజ్ లాంచ్డ్ ఇన్ 2018 and dedicated to the nation in 2020 to tackle cyber crimes and develop effective coordination among the law enforcement agencies. ఓకే, నౌ దీని కింద నిన్న ఈ కొత్త ఇనిషియేటివ్స్ లాంచ్ చేశారు ఆయన. సైబర్ ఫ్రైడ్ మిటిగేషన్ సెంటర్. ఈ సైబర్ ఫ్రైడ్ మిటిగేషన్ సెంటర్ విల్ యాక్ట్ యాజ్ కోఆపరేటివ్ ఫెడరలిజం. ఎందుకు అంటే నేషనల్ లెవెల్, స్టేట్ లెవెల్ వాళ్ళు కూడా ఇందులో ఇంక్లూడ్ అవుతారు అని. సమన్వయ్ ప్లాట్ఫామ్, జాయింట్ సైబర్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ ఫెసిలిటేషన్ సిస్టమ్, వెబ్-బేస్డ్ మాడ్యూల్ టు యాక్ట్ యాజ్ ఎ వన్-స్టాప్ పోర్టల్ ఫర్ డేటా రిపాజిటరీ ఆఫ్ సైబర్ క్రైమ్, డేటా షేరింగ్, క్రైమ్ మ్యాపింగ్, డేటా అనలిటిక్స్ అండ్ కోఆపరేషన్. బేసికల్గా మొత్తం రిపాజిటరీ డేటా మొత్తం సైబర్ క్రైమ్కి రిలేటెడ్ స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ కానివ్వండి, ప్రతి డీటెయిల్స్ సైబర్ క్రైమ్ చేసే వాళ్ళ డేటా మొత్తం కూడా ఈ సమన్వయ పోర్టల్లో ఉంటుంది. సైబర్ సస్పెక్ట్ రిజిస్ట్రీ, పేర్లు అర్థమవుతుంది కదా. సైబర్ ఎవరెవరు సస్పెక్ట్స్ ఉంటారో వాళ్ళ నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో లాగా సైబర్ సస్పెక్ట్స్ రిజిస్ట్రీ అనేది ఒకటి చేద్దాం అనుకుంటున్నారు. సైబర్ సెక్యూరిటీ అనేది ఇప్పుడు చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే సైబర్ సెక్యూరిటీ జస్ట్ ఇండివిజువల్ లెవెల్ నుండి ఇప్పుడు నేషనల్ సెక్యూరిటీ ఇష్యూ కింద మారింది. ఫర్ ఎగ్జాంపుల్ కూడంకలం న్యూక్లియర్ పవర్ ప్లాంట్ మీద మాల్వేర్ అటాక్ జరిగింది 2019లో. సిమిలర్గా 2017 వానాక్రై ర్యాన్సమ్వేర్ అటాక్ జరిగింది, బ్యాంక్స్ అన్నింటినీ హైజాక్ చేశారు. సిమిలర్గా స్టక్స్నెట్ వార్మ్ అటాక్ ఆన్ ఇరానియన్ న్యూక్లియర్ ఫెసిలిటీస్. నేషనల్ డిఫెన్స్కి ఇబ్బంది అవుతుంది, ఎకనామిక్ సెక్యూరిటీకి ఇబ్బంది అవుతుంది, మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీకి ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు కోవిడ్ టైంలోని హాస్పిటల్ బాంబేలోని హాస్పిటల్స్ అన్నీ కూడా చైనా హ్యాక్ చేసింది నెట్వర్క్, మెట్రో రైల్ ఆఫ్ చేసింది, ఎలక్ట్రిసిటీని ఇబ్బంది పెట్టింది. సో ఈ కేవలం ఇండివిజువల్ లెవెల్లో ఉండేది నేషనల్ లెవెల్కి వెళ్ళిపోయింది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాబ్లం వచ్చింది, నేషనల్ సెక్యూరిటీ ప్రాబ్లం వచ్చింది. మీరు ఇంటర్నల్ సెక్యూరిటీలోని సైబర్ సెక్యూరిటీ అనే టాపిక్ ఉంటుంది, అందులో ఇవన్నీ వస్తాయి. ఇండో పెసిఫిక్ ఓషన్స్ ఇనిషియేటివ్ కంప్లీట్స్ 5 years. ఓకే, ఇండో పెసిఫిక్ ఓషన్స్ ఇనిషియేటివ్ అంటే ఏమవుతుంది? ఇండో పెసిఫిక్ డొమైన్లో ఓషియనిక్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క డెవలప్మెంట్ కోసం లాంచ్ చేసింది అని. ఇట్ వాజ్ లాంచ్డ్ ఇన్ 2019 అట్ ద ఈస్ట్ ఏషియా సమ్మిట్ ఇన్ బ్యాంకాక్ యాజ్ అన్ ఓపెన్, ఇంక్లూజివ్, నాన్ ట్రీటీ బేస్డ్ గ్లోబల్ ఇనిషియేటివ్. బేసికల్గా ఇండో పెసిఫిక్ని ప్రమోట్ చేయడానికి, ఇండో పెసిఫిక్ని హార్నెస్ చేయడానికి మనం లాంచ్ చేసింది ఇండో పెసిఫిక్ ఓపెన్ ఇనిషియేటివ్ అని, ఓషన్స్ ఇనిషియేటివ్. ఫిలాసఫీ బిల్డ్స్ అపాన్ ఇండియాస్ సాగర్ ఇనిషియేటివ్ ఆఫ్ 2015. ఇండియన్ గవర్నమెంట్ ఇండియన్ ఓషన్ రీజన్ కంట్రీస్ గ్రోత్ కోసమని సాగర్ అనే ఒక మిషన్ తీసుకొని వచ్చాం. సాగర్ అంటే సెక్యూరిటీ అండ్ గ్రోత్ ఫర్ ఆల్ ఇన్ ద రీజన్. మాల్దీవ్స్, మారిషస్ ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఇండియన్ ఓషన్ నేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క గ్రోత్ కోసమని సెక్యూరిటీ అండ్ గ్రోత్ ఫర్ ఆల్ ఇన్ ద రీజన్ అని సాగర్ ఇనిషియేటివ్ తీసుకొని వచ్చాం. దీన్ని బేస్ చేసుకునే ఇండో పెసిఫిక్ ఓషన్ ఇనిషియేటివ్ అనేది లాంచ్ చేయడం జరిగింది. IPOI seeks to build a sense of community by creating new partnerships with like-minded countries through practical cooperation. అయితే దీనికి ఇన్స్టిట్యూషనల్ ఫ్రేమ్వర్క్ అనేది ఏం లేదు, జస్ట్ మీటింగ్స్ లాంటివి జరుగుతున్నాయి అంతే. ది కోఆపరేషన్ అప్రోచ్ ప్రొవైడ్స్ అన్ ఆల్టర్నేటివ్ టు జియోపొలిటికల్ కాంపిటీషన్ ఇన్ ద ఇండో పెసిఫిక్. ఇండో పెసిఫిక్లోని మనకి చైనా, USA రైవలరీ, ఫ్రాన్స్ రైవలరీ ఇవన్నీ జరుగుతున్నాయి కదా, మిలిటరైజేషన్ ఆఫ్ ఓషన్స్ జరుగుతుంది. దీనికి అపోజిట్గా అందరం కలిసి యాక్షన్ చేసుకుందాము అండ్ దానిలో కోఆపరేటివ్ అప్రోచ్లోని ఇండో పెసిఫిక్ ఓషన్స్ ఇనిషియేటివ్ అనేది లాంచ్ చేయడం జరిగింది. దిస్ అలైన్స్ విత్ ఇండియాస్ మ్యారిటైమ్ ఇండియా విజన్ ఆఫ్ 2030 అండ్ మ్యారిటైమ్ అమృత్కాల్ విజన్ ఆఫ్ 2047. మన గోల్స్ ఏవైతే పెట్టుకున్నామో మ్యారిటైమ్ డెవలప్మెంట్కి, దాంతో ఇది కూడా డెవలప్ అవుతుంది. బేసికలీ ఇండియా గోల్స్ అంటే ఏముంటాయి? పీస్ఫుల్గా ఉండాలి, గొడవలు అవ్వకూడదు అని. సో దాంట్లో భాగంగా ఇండో పెసిఫిక్ ఓషన్స్ ఇనిషియేటివ్ కోఆపరేషన్.
convergence with other global initiatives like Australia, India, Indo-Pacific Oceans Initiative Partnership, Asian Outlook for the Indo-Pacific Economic Forum, వీటితో కూడా ఇవి అలైన్ అవుతున్నాయని. ఆబ్వియస్గా ఇదేం అవసరం లేదులేండి, జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను అంతే. ఇండో-పెసిఫిక్ కోసం ఇండియా తీసుకున్న మెజర్స్లో వన్ ఆఫ్ ద మెజర్ ఇండో-పెసిఫిక్ ఓషన్స్ ఇనిషియేటివ్ అని. ఓకే, నెక్స్ట్ ప్రధాన్ మంత్రి కిసాన్ మాన్ధన్ యోజన కంప్లీటెడ్ 5 years. కిసాన్ మాన్ధన్ అంటే నేను లాస్ట్ 1 week, ఈ వీక్ మాత్రం స్పెసిఫిక్గా లాస్ట్ 1 week నేనే కదా కరెంట్ అఫైర్స్ చెప్పాను మండే నుండి. నెక్స్ట్ ఈరోజు కూడా నేనే చెప్తున్నాను కాబట్టి అందుకని మనం ముందు డిస్కస్ చేసిన చాలా నేను ఇందులో యాడ్ చేయలేదు. మనకు ఆబ్వియస్గా టైం కూడా సరిపోదు ప్రతిదీ చెప్పాలి అంటే. బట్ లాస్ట్ 1 weekలో మనం డిస్కస్ చేసిన చాలా విషయాలు నేను ఇక్కడ యాడ్ చేయలేదు, అందుకనే ఏవైతే మనం కవర్ చేయలేదో అవే యాడ్ చేశాను. ఓకే, ప్రధాన్ మంత్రి కిసాన్ మాన్ధన్ యోజన కంప్లీటెడ్ 5 years. కిసాన్ మాన్ధన్ మీన్స్ ఫార్మర్స్, మాన్ధన్ ఫర్ పెన్షన్స్. ఫార్మర్స్ కంటూ పెన్షన్స్ ఇవ్వడానికి ఎవరు లేరు కదా. సో దానికోసమని కిసాన్ మాన్ధన్ యోజన అనేది మనం తీసుకొని వచ్చాం. 2019లో స్టార్ట్ అయింది. సెంట్రల్ సెక్టార్ స్కీమ్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్. It provides old age protection and social security to all land holding small and marginal farmers. Small and marginal farmers in India means small and marginal farmers means less than 2 hectares. Okay, less than 2 hectares. India loni 86% of the farmers less than 2 hectares unnaru. Land fragmentation ఎంత అయిందో అర్థం చేసుకోండి. 86% of the farmers less than 2 hectares అంటే చాలా చిన్న ఉన్నాయి. Average land holding in India is just 1.16 hectare. Okay, as of August 2024, total of 23.38 lakh farmers have joined the scheme. ఇది ఓన్లీ వాలంటరీ స్కీమే. ఓకే, ఇందులో ఏంటి, ఆఫ్టర్ అటైనింగ్ 60 years మినిమమ్ ఎష్యూర్డ్ పెన్షన్ ఆఫ్ 3,000 per month. ఎనీ స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్ ఏజ్డ్ 18 to 40 years, 18 to 40 yearsలో మధ్యలో ఉండి దిస్ 2 hectares కన్నా తక్కువ ఉంటే అతని యొక్క ఆస్తి, అతను ఈ స్కీమ్కి ఎలిజిబుల్ అవుతాడు. ఎల్ఐసి ఈ స్కీమ్ మొత్తాన్ని చూసుకుంటుంది. ఇవే ప్రిలిమ్స్లో అడిగేవి, ఎల్ఐసి చూసుకుంటుంది ఆర్ఎల్స్ పిఎఫ్ఆర్డిఏనా అని. నెక్స్ట్ దిస్ ఈజ్ ఓన్లీ ఫ్యామిలీ ఏదైనా సరే ఫ్యామిలీ. ఇండియాలో చాలా వరకు మొత్తాన్ని ఫ్యామిలీ ఓరియంటెడ్గానే ఉంటుంది. వాలంటరీ అండ్ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్. నౌ మనం జాయిన్ అయ్యే ఇయర్ బట్టి ఇప్పుడు 18 years దగ్గర జాయిన్ అయ్యారు అనుకోండి, మంత్లీ 55 rupees కడతారు. అదే 40 years దగ్గర జాయిన్ అయ్యారు అనుకోండి, మంత్లీ 200. ఇప్పుడు ఒక పర్సన్కి 41 years వస్తే జాయిన్ అవ్వచ్చా? అవ్వకూడదు. ఓన్లీ 18 to 40 yearsలో మధ్యలో ఉండి 2 hectares కన్నా తక్కువ ఉంటే మాత్రమే ఈ స్కీమ్కి ఎలిజిబుల్ అవుతారు. 60 years అయిపోయిన తర్వాత వాళ్ళకి ఎవ్రీ మంత్ మినిమం 3,000 వస్తుంది. నో ఒకవేళ 18 years దగ్గర జాయిన్ అయితే 55 rupees కట్టాలి, 40 years దగ్గర జాయిన్ అయితే ఎవ్రీ మంత్ 200 కట్టాలి. అంటే ఓవరాల్గా అమౌంట్ సరిపోవడానికని అలా తీసుకొని వచ్చింది. ప్రపోర్షనల్గా ఉంటుంది. ఇప్పుడు 30 years దగ్గర జాయిన్ అయ్యారు అనుకోండి, ప్రపోర్షనల్గా ఉంటుంది ఎంత అనేది. మనం ఎంతైతే కాంట్రిబ్యూట్ చేస్తున్నామో దానికి మ్యాచింగ్ కాంట్రిబ్యూషన్ సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవ్రీ మంత్ మనం 55 rupees ఇస్తే సెంట్రల్ గవర్నమెంట్ కూడా 55 rupees అందులో వేస్తుంది. మనం రిటైర్ అయిన తర్వాత, ఫార్మర్స్ రిటైర్ అయిన తర్వాత 60 years అయిన తర్వాత వాళ్ళకి మనీ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇఫ్ సబ్స్క్రైబర్ డైస్, స్పౌస్ షెల్ బి ఎంటైటిల్ టు రిసీవ్ ఓన్లీ 50% ఆఫ్ ద పెన్షన్ రిసీవ్డ్ బై ద సబ్స్క్రైబర్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వైఫ్ పేరు మీద ఉందనుకోండి, ఆ వైఫ్ చనిపోతే హస్బెండ్కి 3,000 రాదు, 1,500 వస్తుంది, 50% వస్తుంది. ఎంత అయితే అంత. మీగా అండ్ ఐఎస్ఏ టు ఎస్టాబ్లిష్ ట్రస్ట్ ఫండ్ టు సపోర్ట్ సోలార్ ప్రాజెక్ట్స్. మీగా అంటే మీకు అయిపోయింది కదా, వరల్డ్ బ్యాంక్. అందులో మీగా అంటే చదివారు కదా, మల్టీలేటరల్ ఇన్వెస్ట్మెంట్ గ్యారంటీ ఏజెన్సీ. నౌ ఈ మల్టీలేటరల్ ఇన్వెస్ట్మెంట్ గ్యారంటీ ఏజెన్సీ ప్లస్ ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ విచ్ ఈస్ లాంచ్డ్ బై ఇండియా, వీళ్ళిద్దరూ కలిసి ట్రస్ట్ ఫండ్ అనేది క్రియేట్ చేశారు. బేసికలీ ఒక ఫండ్ ఎందుకని, సోలార్ ప్రాజెక్ట్స్ని డెవలప్ చేయడం కోసమని తీసుకొచ్చింది. మనకి అందులోని ఎగ్జామ్లోని ఈ ట్రస్ట్ ఫండ్ ఏ 2 ఆర్గనైజేషన్స్ కలిపి స్టార్ట్ చేశారని అడుగుతారు, మిగా అండ్ ఐఎస్ఏ. ఓకే, దిస్ ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ ఈజ్ ఎ బ్రెయిన్ చైల్డ్ ఆఫ్ అవర్ హానరబుల్ ప్రైమ్ మినిస్టర్. ఇట్ వాస్ కాన్సెప్చులైజ్డ్ బై ఇండియా అండ్ ఫ్రాన్స్ ఇన్ COP21 ప్యారిస్ సమిట్ ఆఫ్ UNFCCC. ఆల్రెడీ ఇండియా యూఏఈ మనము యూఏఈ క్రౌన్ ప్రిన్స్ వచ్చారు, వాళ్ళతో మనం అగ్రిమెంట్స్ చేసుకున్నామని చెప్పాం కదా. దాంట్లో భాగంగా 4 agreements చేసుకున్నారు. ఈ అగ్రిమెంట్స్ గురించి నేను క్లాస్లో చెప్పలేదని ఇది యాడ్ చేశాను అంతే. అగ్రిమెంట్ ఫర్ లాంగ్ టర్మ్ LNG సప్లై బిట్వీన్ అబుదాబి నేషనల్ ఆయిల్ కంపెనీ అండ్ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ ఫర్ డైవర్సిఫైయింగ్ LNG సోర్సెస్. అక్కడ నుండి LNG మనం సప్లై కోసమని ఒక అగ్రిమెంట్ చేసుకున్నాము. నెక్స్ట్ ప్రొడక్షన్ కన్సెషన్ అగ్రిమెంట్ ఫర్ అబుదాబి ఆన్షోర్ బ్లాక్ 1 బిట్వీన్ ఉర్జా భారత్ అండ్ అడ్నాక్, bringing crude oil to India, thus contributing towards country's energy security. Now the thing is that ఈ ఉర్జా భారత్ అనేది IOCLకి వన్ ఆఫ్ ద సబ్సిడరీ. ఓకే, IOCLకి వన్ ఆఫ్ ద సబ్సిడరీ.
సో ఆ ఐఓసిఎల్ సబ్సిడరీను ఈ అడ్నాక్ ఏదైతే ఉందో అబుదాబీది వాళ్ళ నేషనల్ ఆయిల్ కంపెనీ వాళ్ళిద్దరూ కలిసి ప్రొడక్షన్ కన్సెషన్ అగ్రిమెంట్ చేసుకున్నారు. ప్రొడక్షన్ కన్సెషన్ అగ్రిమెంట్ అంటే వాళ్ళకి ఒక గ్రాంట్ ఇస్తాం. గ్రాంట్ ఇచ్చి మీకు ఎక్కడైనా ఆయిల్ ఉందా అది ఎక్స్ప్లోర్ చేయమని, ఆయిల్ ఉందా లేదా ఎక్స్ప్లోర్ చేసి దానికి ప్రొడక్షన్కి మనం వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నట్టు దాన్ని ప్రొడక్షన్ కన్సెషన్ అగ్రిమెంట్ అంటాం. జనరల్గా కన్సెషన్ అగ్రిమెంట్ అంటే రెండు పార్టీస్ మధ్య జరిగేదాన్ని కన్సెషన్ అగ్రిమెంట్ అంటాం. ఇక్కడ ప్రొడక్షన్ కన్సెషన్ అగ్రిమెంట్ అంటే ఎక్స్ప్లోరేషన్ కోసం అంటే స్పెసిఫిక్గా ఇచ్చే గ్రాంట్. ఎంఓయూ బిట్వీన్ అడ్నాక్ అండ్ ఇండియా స్ట్రాటజిక్ పెట్రోలియం రిజర్వ్స్ లిమిటెడ్. ఇది విన్నారు ఎప్పుడైనా? ఇండియా స్ట్రాటజిక్ పెట్రోలియం రిజర్వ్స్ లిమిటెడ్ వైజాగ్లో కూడా ఉంది. పెట్రోలియం రిజర్వ్స్ మనం మెయింటైన్ చేస్తాం, స్టోరేజ్ చేస్తాం. ఎప్పుడైనా కోవిడ్ లాంటి సినారియోస్ ఏదైనా వచ్చి మన సప్లై చైన్ ఆగిపోతే అక్కడి నుండి మనం తీసుకోవడానికి ఒడిస్సాలోని నెక్స్ట్ కర్ణాటకలోని కూడాను ఎక్స్ట్రా ఆల్రెడీ 2 ఉన్నాయి. ఇప్పుడు ఎక్స్ట్రా 3 మళ్ళీ మనం స్టార్ట్ చేస్తున్నాం. ఇండియన్ స్ట్రాటజిక్ పెట్రోలియం రిజర్వ్స్ లిమిటెడ్. ఓకే. నెక్స్ట్ ఎంఓయూ ఆన్ న్యూక్లియర్ కోఆపరేషన్. ఇది ఆల్రెడీ మనం క్లాస్లో డిస్కస్ చేసాం. న్యూక్లియర్ కోఆపరేషన్ ప్రమోషన్ కోసం కూడా సివిల్ న్యూక్లియర్ అగ్రిమెంట్ అనేది మనం చేసుకున్నాం కదా. ఇండియాకి అరౌండ్ అర్థం కాలే విష్ణు సార్ దాన్ని పెంచడానికి ట్రై చేస్తున్నారు ఇప్పుడు. ఓకే. క్లైమేట్ అండ్ క్లీన్ ఎయిర్ కోalition లాంచ్డ్ అండ్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ ఎక్స్చేంజ్ ప్లాట్ఫామ్. క్లైమేట్ అండ్ క్లీన్ ఎయిర్ ఎక్స్చేంజ్ ప్లాట్ఫామ్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దిస్ క్లైమేట్ ఈ ఇనిషియేటివ్ ఎందుకు లాంచ్ చేసామంటే ఇట్ వాజ్ లాంచ్ ఇన్ ద బ్యాక్ డ్రాప్ ఆఫ్ ఇంటర్నేషనల్ డే ఆఫ్ క్లీన్ ఎయిర్ ఫర్ బ్లూ స్కైస్. క్లీన్ ఎయిర్ ఫర్ బ్లూ స్కైస్ September 7th దాని గుర్తుగా మనం ఇది లాంచ్ చేసాం ఈ ప్లాట్ఫామ్ని. లెడ్ బై UN ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్. దిస్ ఇయర్స్ థీమ్ ఫోకస్ ఆన్ ఇన్వెస్ట్ ఇన్ క్లీన్ ఎయిర్. నౌ క్లీన్ ఎయిర్ కోసమని మనం స్టార్ట్ చేసిందే క్లైమేట్ అండ్ క్లీన్ ఎయిర్ కోalition. ఈ క్లైమేట్ అండ్ క్లీన్ ఎయిర్ కోalition ఫౌండెడ్ ఇన్ 2012 and convened with UNEP is a voluntary partnership of more than 160 governments, intergovernmental organizations and NGOs. Is India part of it? Yes, India is part of it. 2019లో ఇండియా జాయిన్ అయింది. మీరు ఏం ఆర్గనైజేషన్ జరిగినా ఎలా క్వశ్చన్ చేసుకోండి ఇండియా పార్టా కాదా అని, ఎందుకంటే ఎగ్జామ్లో అదే అడుగుతారు కదా ఇండియా పార్టా కాదా అని. ఓకే. క్లైమేట్ అండ్ క్లీన్ ఎయిర్ కోఆపరేషన్లోని ఇండియా ఒక పార్ట్. ఇట్ వర్క్స్ టు రెడ్యూస్ పవర్ఫుల్ బట్ షార్ట్ లివ్డ్ క్లైమేట్ పొల్యూటెంట్స్. ఇది ఇక్కడ కీవర్డ్. క్లైమేట్ అండ్ క్లీన్ ఎయిర్ పొల్యూటెంట్స్ కోalition ఎందుకు ఫామ్ అయింది అంటే ఈ షార్ట్ లివ్డ్ క్లైమేట్ పొల్యూటెంట్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని తగ్గించడానికి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బ్లాక్ కార్బన్, హైడ్రోఫ్లోరో కార్బన్స్ ఇవి ఎయిర్లోనే ఎక్కువసేపే ఉండవు, కానీ దీని యొక్క గ్లోబల్ వార్మింగ్ పొటెన్షియల్ ఎక్కువ. అలాంటి వాటికి మీథేన్, బ్లాక్ కార్బన్, హైడ్రోఫ్లోరో కార్బన్స్ అండ్ ట్రోపోస్ఫెరిక్ ఓజోన్ ఇవన్నీ ఎయిర్లో తక్కువసేపు ఉంటాయి, కానీ దాని యొక్క వచ్చే పొల్యూషన్ చాలా తక్కువ. అలాంటి వాటిని తగ్గించడానికి క్లైమేట్ అండ్ క్లీన్ ఎయిర్ కోalition వచ్చింది. ఇది ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ యాక్చువల్లీ. అది ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ ఎక్స్చేంజ్ ప్లాట్ఫామ్ ఏంటి? వన్ స్టాప్ షాప్ దట్ ప్రొవైడ్స్ ద లేటెస్ట్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ గైడెన్స్ అండ్ టూల్స్ ప్రపోజ్ టు మీట్ WHO ఎయిర్ క్వాలిటీ గైడ్లైన్స్ అండ్ ట్రిమ్ టార్గెట్. WHO ఎయిర్ క్వాలిటీ గైడ్లైన్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని ఫాలో అవ్వడానికి ఎలా అని చెప్పి గైడ్లైన్స్ ఇస్తున్నాం. ఈ WHO ఎయిర్ క్వాలిటీ గైడ్లైన్స్ గురించి 2021లోని సంథింగ్ ఫిలిమ్స్లో వచ్చింది. 2020లో అనుకుంటా. 2021లోని దాని మీద మెయిన్స్ క్వశ్చన్ వచ్చింది. ఓకే. సో 2021లోని మెయిన్స్ క్వశ్చన్ వచ్చింది, 2022లోని దాని మీద ప్రిలిమ్స్ క్వశ్చన్ వచ్చింది దాంట్లో. సో WHO ఎయిర్ క్వాలిటీ గైడ్లైన్స్. ఇక్కడ నేను ఏం చెప్దాం అనుకుంటున్నానంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఎంతో ఇంపార్టెంట్ అని. ఓకే. ప్రిలిమ్స్ క్వశ్చన్ అయినా మెయిన్స్ క్వశ్చన్ అయినా ఇట్ ఈస్ ఎ కాంపనెంట్ ఆఫ్ CCAC క్లీన్ ఎయిర్ ఫ్లాగ్షిప్ అండ్ కాంట్రిబ్యూట్స్ టు ఇంప్లిమెంటేషన్ ఆఫ్ UNEA 6 resolution to increase regional cooperation and action on improving air quality globally. సో బేసికల్గా ఈ క్లైమేట్ అండ్ క్లీన్ ఎయిర్ కోalition దేనికోసం వర్క్ చేస్తుంది మీకు అది తప్ప ఇంకేం తెలియాల్సిన అవసరం లేదు. షార్ట్ లివ్డ్ క్లైమేట్ ఎయిర్ పొల్యూటెంట్స్ని కంటైన్ చేయడానికి. ఎలాంటివి? మీథేన్, బ్లాక్ కార్బన్ లాంటివి. ఓకే. ఇదంతా కూడా మీరు మళ్ళీ ఎన్విరాన్మెంట్లో చదువుతారు. సో ఇది ఎందుకు ఇలాంటి ఒకటి కావాలి అంటే ఎయిర్ పొల్యూషన్ తగ్గించడానికి కెపాసిటీ బిల్డింగ్ కావాలి. ఏదైనా మెజర్ ఇక్కడ తీసుకుంది బెటర్. ఇప్పుడు స్టబుల్ బర్నింగ్ లాంటి దానివల్ల బయోడికంపోజర్ని మనము తయారు చేయడం వల్ల స్టబుల్ బర్నింగ్ తగ్గిస్తున్నాం. వేరే కంట్రీస్లో కూడా ఇలాంటి ప్రాబ్లం ఉండొచ్చు కదా. సో మనం ఈ ప్లాట్ఫామ్ ద్వారా ఆ నాలెడ్జ్ షేరింగ్ చేయొచ్చు. సో ఇలాంటి బెస్ట్ ప్రాక్టీసెస్ని కూడా ట్రాన్స్ఫర్ చేయడానికి ఇలాంటి ఒక ప్లాట్ఫామ్ అనేది యూజ్ అవుతుంది అని.